సార్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనగానే చాలామందికి ట్రైన్లో వెళ్తున్నప్పుడు తుపాకులు పట్టుకుని వెళ్ళడం, లేదా ట్రైన్లో ఎవరైనా తాకుతుంటే పట్టుకోవడం, లేదా టికెట్ లేని ప్రయాణికులు పట్టుకోవడం, ఇటువంటి విషయాలు తెలుసు తప్ప చాలామందికి ఆర్పిఎఫ్ చేస్తున్న విధులు చాలా ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా మీతో తెలుసుకుందామని వచ్చాం. బేసికలీ ఏంటంటే ఆర్పిఎఫ్ పర్టికులర్గా ఆర్పిఎఫ్కి రావాలి అని రాయలేదు. సివిల్ సర్వీస్లో ఏంటంటే ఆల్ ఇండియా సర్వీస్లు 3 ఉంటాయి, మీకు తెలుసు, ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఐఎఫ్ఎస్. అంటే ఎప్పుడైనా చిన్న అసంతృప్తి ఉండేదండి, యూనిఫామ్ వేసుకున్నాను కానీ రైల్వేకే పరిమితం అవుతున్నాను అనే అసంతృప్తిని వచ్చేది. ఈరోజు నేను సౌత్ సెంట్రల్ హెడ్ ఉన్నాను. 1 million passengers per day travel in this train. So I am able to provide security to the. మీరు ఫస్ట్ పోస్టింగ్ తీసుకున్నప్పుడు విజయవాడలో ఎలాంటి ల్యాబ్స్ కనిపించాయి ఒకటి. నెక్స్ట్ ఎక్కడి నుంచి ఇంటి నుంచి పిల్లలు పారిపోతే ఆ విజయవాడ ప్లాట్ఫామ్ మీద కనపడి అదొక 2. నెంబర్ 3 ఆ చేరిన పిల్లలందరూ కూడా డ్రగ్స్ కి అలవాటు పడడం, వైట్ లైన్లు తాగుతూ రకరకాల పిల్లలందరూ ఉండేవారు. ఇవన్నీ చూడగానే మీకు ఏమనిపించింది? అంటే నాకు షాక్ అని అనిపించలేదు, అంటే బికాజ్ ఐ లివ్ ఇన్ రియాలిటీ. సో ఓన్లీ థింగ్ ఏంటంటే జనరల్గా మీరు చెప్తున్న గూడ్స్ ట్రాక్ దగ్గర అంటే మా చిన్నతనాల్లో కానీ తర్వాత చూసినప్పుడు ఒక ట్రైన్ ఆగిందంటే అది డీజిల్ అవనండి, పెట్రోల్ అవనండి, కిరోసిన్ అవనండి థెఫ్ట్ అవ్వాల్సిందే. అవును అవును. అక్కడ రాత్రులు ఎక్కువ క్రైమ్ జరిగేవండి. అవును. ఆ టైంలో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఎలాగా, అంటే మీకు మ్యాన్ పవర్ తక్కువ, మీకు వెపన్స్ కూడా అప్పుడు ఉండేది లేదంటారు, ఆ టైంలో ఎలాగ మరి వాటిని రెస్క్యూ చేసుకోవచ్చు? ఎస్పెషల్లీ స్టేషన్ మీరు అన్నది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. బళ్ళు సిగ్నల్ కోసం ఆగుతాయి. ఆగినప్పుడు ఏం చేస్తారంటే అప్పుడులో ఉండే ఈ వ్యాగన్స్లో వాళ్ళు వేసి దానిలో లాగేస్తే రైస్ కానీ అన్నీ పడతా ఉంటాయి కింద. లాండ్ ఆర్డర్ పోలీసులు కానీ లేదంటే మిగతా పోలీసులకి ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందంటే వెహికల్ వేసుకుని వెళ్ళడానికి అక్కడ వరకు వాళ్ళకి ఒక రోడ్డు ఉంటుంది, ఆ స్పాట్ చేరుకోవచ్చు. కానీ జేఆర్పీకి కానీ ఆర్పిఎఫ్ కానీ ఆ ఫెసిలిటీ లేదు. అటువంటి ప్రాంతాల్లో క్రైమ్ జరిగింది మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మీరు ఎలా దాన్ని రీచ్ అయ్యారు? ఏ ట్రైన్ వెళ్ళినా కూడా ఇట్లా సార్ వెళ్తున్నారు, ఒక్క నిమిషం ఆగితే సారు క్రైమ్ టీము దిగుతుంది అక్కడ అంటే ఇట్లా ఇమీడియట్లీ, ఎందుకంటే అది ఇమీడియట్లీ రిస్టోర్ చేయకపోతే వాళ్ళకి కూడా ఇబ్బంది కాబట్టి. మాకంతా ఏంటంటే రైల్వేలో ఎక్కడ ఏం జరిగినా ఇమీడియట్లీ ఇట్ కమ్స్ టు ద కంట్రోల్. ఇప్పుడు సపోజ్ ఒక సిగ్నల్ ఎక్కడైనా ట్యాంపర్ అయిందనుకోండి, చిలక దొంగ చేస్తే వారు పోలీసు రాగానే పారిపోతుంటారు. అవును. ఈ ఆర్గనైజర్ క్రైమ్ అనేవాడు పోలీసు మీద అటాక్ చేయడానికి కూడా వెనకంజ వేసిన పరిస్థితి చూసేవారు. మరి అటువంటిప్పుడు మీరు ఎలాగ దాన్ని? ఇక్కడైతే మాకు కొంచెం అనిపించేదో మేము వెపన్స్ తీసుకొని కూడా వెళ్ళేవాళ్ళం. అంటే వెపన్స్ లేవని కాదు, మేబీ ఇవాళ ఉండే ఇన్సాస్ ఇవి లేవు, కానీ రైల్వే ప్రాపర్టీ డిఫెండ్ చేయడంలో ఒకవేళ అవసరమైతే వీ కెన్ ఆల్సో ఓపెన్ ఏ ఫైర్. ఆర్పిఎఫ్ అనేది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్తో పాటు రైల్వే ప్రయాణికుల భద్రత ఏ టైప్ ఆఫ్ భద్రతను మీరు కల్పిస్తారు? 2003 వరకు మా యొక్క బాధ్యతల్లో ఇచ్చింది ఏంటంటే రైల్వే ప్రాపర్టీ యొక్క రక్షణ చేయటము. నౌ వీఆర్ ఎస్కార్టింగ్ ద ట్రైన్స్ టు ఎన్ష్యూర్ ద సెక్యూరిటీ టు ద ప్యాసింజర్స్. దానికోసం విత్ వెపన్స్ వీ ఎస్కార్ట్ ద ట్రైన్స్ ఎస్పెషల్లీ ఇన్ ద నైట్ టైం. ట్రైన్లో పాసింజర్ లాగా వస్తూ వాళ్ళకి ఒక బిస్కెట్లు ఇవ్వడం, మొత్తం మంది ఇచ్చి వాళ్ళని పడుకోబెట్టిన తర్వాత దోచుకుంటుంటారు. అటువంటి జరగకుండా మీ వాళ్ళు ఏమైనా ప్రికాషన్ తీసుకుని ఇస్తుంటారు? దీనిలో అంటే ఇప్పుడు మీరు అన్నట్టు బిస్కెట్లు గ్యాంగ్స్ని కనుక ప్రివెంట్ చేయటము, ఆఫ్ కోర్స్ వీ డూ లాట్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయటము, చెప్పటము, పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయటము. ఎన్ని చేసినా ఏమవుతుందంటే ట్రైన్లో ఏదో అమ్ముతున్నా వస్తారు బట్టలను లేదా ఇంకోటి, వాళ్ళ అటెన్షన్ డైవర్షన్ చేసుకొని చేస్తుంటారు. వాటిని నియంత్రించడానికి మీరు మీ ఆర్పిఎఫ్ వాళ్ళు ఏం చేస్తుంటారు? వాటిని మేము ఇప్పుడు సాధ్యమైనంత వరకు వీ యూస్ టు కండక్ట్ ఏ రెగ్యులర్ డ్రైవ్స్ చేసి దానిలో 144 సెక్షన్ అని ఒక సెక్షన్ ఉంది. ఏదైనా ఆస్పీషియస్ డేస్ అప్పుడు, మ్యారేజ్ సీజన్లో అప్పుడు వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు, వాళ్ళకి అర్థమవుతుంది ఈ ట్రైన్లో మ్యారేజ్కి అటెండ్ అయ్యి వచ్చినప్పుడు వాళ్ళు ట్రావెల్ ఎక్కువ లేడీస్ వచ్చి ట్రావెల్ చేసి అలసిపోయి వచ్చి వాళ్ళు పడుకొని ఉంటారు. ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా పేరు మార్చో లేదా నెంబర్ తగ్గించో లేదా నెంబర్ యాడ్ చేస్తూ ఆ క్రిమినల్ లోపలికి వచ్చాడు అనుకోండి, అటువంటి వ్యక్తిని ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారు? ఎందుకంటే అంతకుముందు అఫెన్స్ జరిగినప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఎక్కడెక్కడైతే నెల్లూరు కానీ, ఒంగోలు కానీ, విజయవాడ కానీ ఇప్పుడు సీసీటీవీలు ఉన్నాయి. విశాఖపట్నం నుంచి ఎక్కిన పాసింజర్కి సెకండ్రాబాద్ వచ్చాక తెలుసుకున్నాడు తను వస్తుపోయింది. అతను ఏ జ్యూరిడిక్షన్లో కంప్లైంట్ ఇవ్వాలి, ఎక్కడ పోయినా తెలియదండి. ఎక్కడ పోయినా తెలియకపోయినా ఒకసారి అతను నోటీస్ చేసినాక ఇప్పుడున్న ప్రొవిజన్లో జిఆర్పి వాళ్ళు అయినా సరే, ఆర్పిఎఫ్ వాళ్ళు ఎవరైనా సరే
సౌత్ సెంట్రల్ రైల్వేలో సంవత్సరానికి 3,000 మంది ఏదైతే ఏమి డెడ్ బాడీస్ అరౌండ్ 3,000 డెడ్ బాడీస్ వీ ఫైండ్ ఆన్ ద ట్రాక్స్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ కాకి యూనిఫామ్ వేసుకున్న ఐజీ, కానీ అతను లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే రారు. రైల్వే ప్రయాణికుల భద్రత, రైల్వే ఆస్తుల పరిరక్షణ, వాటి కోసం వస్తారు. పేరు జిఎం ఈశ్వర గారు. జిఎం ఈశ్వర గారు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో ఐజీగా పనిచేస్తున్నారు. అతను ఆర్పిఎఫ్ ఐజీగా ఎందుకు రావాల్సి వచ్చింది? ఆర్పిఎఫ్ అనగానే చాలామందికి తెలియని విషయం, కేవలం రైల్వే ఆస్తుల భద్రత అనుకుంటా, కానీ రైల్వే ప్రయాణికుల భద్రత కూడా వాళ్ళు చూస్తుంటారు. ఇంతవరకు ఈశ్వర గారు ఎక్కడెక్కడ పనిచేశారు, ఆర్పిఎఫ్ చేస్తున్న విధులు విధానాలు అనే విషయాల్ని సార్ని అడిగి తెలుస్తుంది. సార్ నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనగానే చాలామందికి ట్రైన్లో వెళ్తున్నప్పుడు తుపాకులు పట్టుకుని వెళ్ళడం, లేదా ట్రైన్లో ఎవరైనా తాకుతుంటే పట్టుకోవడం, లేదా టికెట్ లేని ప్రయాణికులు పట్టుకోవడం, ఇటువంటి విషయాలు తెలుసు తప్ప చాలామందికి ఆర్పిఎఫ్ చేస్తున్న విధులు చాలా ఉన్నాయండి. అవును. రైల్వే ఆస్తుల పరిరక్షణ అవ్వచ్చు, రైల్వే ప్రయాణికుల భద్రత అవ్వచ్చు, రైల్వే ప్రయాణికులకి అలర్ట్ చేయడం, లోపల మత్తు మంది తీసుకోకుండా, ఇటువంటి విషయాలన్నీ కూడా ఆర్పిఎఫ్ చేస్తుంటారు. అవును. ఈ విషయాలన్నీ కూడా మీతో తెలుసుకుందామని వచ్చాం. అయితే వీటికన్నా ముందు ఈశ్వరరావు గారు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి ఎందుకు రావాలనుకున్నారు, వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ పని చేసుకొచ్చారు, ఈ సమాధానం చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. నేను బేసికలీ ప్రకాశం జిల్లా చవటిపాలెం అనే ఒక చిన్న కుగ్రామం నుంచి, సో నేను అక్కడ జన్మించాను. నా బాల్యం అంతా కూడా అక్కడ ఊరి దగ్గర. తర్వాత మా తాతయ్య గారి ఊరు ఉప్పుమాగులూరు అని ఉన్నది. ఉప్పుమాగులూరులో 7వ తరగతి వరకు, 5వ తరగతి 6వ తరగతి వరకు చదివాను. అక్కడ మొట్టమొదటిసారిగా నా లైఫ్ చేంజ్ అయింది. సో మాకు తెలిసిన దూరపు బంధువు ఒక ఆయన మా ఊరు రావటము, సో ఆయన వచ్చి పిల్లల్ని, సహజంగా ఆయన టీచర్ కావటం వల్ల మమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగటము, దానిలో నేను కొంచెం చురుగ్గా సమాధానాలు చెప్పాలకి ఈ కుర్రవాడు చాలా బాగా చెప్తున్నాడు, నేను తీసుకెళ్ళి మా కుర్రవాడు కూడా ఇదే ఏజ్ కుర్రవాడు ఉన్నాడు, వీళ్ళిద్దరు నా దగ్గర ఉండి చదువుకుంటారని నన్ను ప్రకాశం జిల్లా నుంచి కృష్ణా జిల్లా వీరవల్లి అనే గ్రామానికి ఆయన తీసుకెళ్లారు. సత్యనారాయణ మాస్టర్ ఆయన. అట్లానే మాకు చాలా దగ్గర దూర బంధువు కూడా. సో వాళ్ళ బాబు నన్ను ఇద్దరిని వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకొని 7వ తరగతి అక్కడ చదివాము. చదివినాక ఇద్దరం స్కూల్లో ఫస్ట్ సెకండ్ రావటం జరిగింది. తర్వాత అక్కడ ఆ టైంలో గురుకుల పాఠశాల అని చెప్పేసి ప్రభుత్వము కోస్టల్ రీజియన్కి ఒక తాడికొండ గురుకుల పాఠశాలకి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడితే అన్ని జిల్లాల నుంచి 7-8 జిల్లాల నుంచి ఇట్లా స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ సమితి లెవెల్లో రాయించడము, తర్వాత జిల్లా లెవెల్లో రాయించి ఫైనల్గా ఒక 70 మందిని వాళ్ళు ఆ స్కూల్కి సెలెక్ట్ చేయడం జరిగింది. అందుట్లో మళ్ళీ మేము ఇద్దరం సెలెక్ట్ అయ్యి నేను కూడా అక్కడ రెసిడెన్షియల్ స్కూల్ తాడికొండలో నా 8th క్లాస్ జాయిన్ అయ్యాను. 8 నుంచి 10 వరకు తాడికొండ రెసిడెన్షియల్ స్కూల్లో చదివాను. అది బేసికల్లీ మెయిన్ ఫౌండేషన్. నాకు ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే మా తాడికొండ గురుకుల పాఠశాల. ఆయనతో పాటు మీ గురువు గారు సత్యనారాయణ గారిది, ఆయన బహుశా నా జీవితంలో ప్రతిభను ఆయన గుర్తించాడని అనుకోవాలి. అదే ఆయన యొక్క ఇది ఉదార స్వభావం అని కానీ, లేదా ఆయనలో ఉన్న ఆ నైపుణ్యాన్ని వెలికి తీసే విధానం. ఎందుకంటే ఆ టైంలో ప్రకాశం జిల్లాలో మీకు తెలిసే ఉంటుంది, 77, 78, 10-11 ఏళ్ళలో చాలా వెనుకబడినవి. విద్య అనేది చాలా తక్కువ. అట్లాగనే ఏంటంటే మాది చిన్న కుటుంబము. మాకు 2 అన్నయ్యలు, 1 అక్క. అన్నయ్యలు ఇద్దరిని కూడా మా ఫాదరు మా ముగ్గురిని కూడా బాగా చదివించాడు ఆ రోజుల్లోనే. నాన్నగారు ఏం చేసేవారు? నాన్నగారు వ్యవసాయం చేసేవాళ్ళు. మాకు వ్యవసాయ భూమి ఉంది కొంత ఊళ్ళో. సో ఆయన వ్యవసాయం చేసుకుంటా ఏదో ఒకసారి సాగర్ వైపు వచ్చి కొంత ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళని చూసి, పిల్లలు కూడా ఇలా చదువుకుంటే సుఖపడతారన్న ఉద్దేశంతో ఆ టైంలో ఊళ్ళో ఎవరు చదువుకున్నప్పుడే మా ముగ్గురిని ఆయన చదివించడం జరిగింది. సో అట్లానే మా బ్రదర్స్ ఇద్దరు కూడా దే ఆర్ వెల్ సెటిల్డ్ నౌ. ఒకరు చార్టెడ్ అకౌంటెంట్ ఇక్కడే హైదరాబాద్లో చేస్తున్నారు. ఒక అన్నయ్య ఇప్పుడు టాటా టెలి సర్వీసెస్లో ఆయన జనరల్ మేనేజర్ కింద అక్కడ బాంబేలో చేస్తున్నారు. మా సిస్టర్ని అక్కడే మా దగ్గరలో మా బావగారికి ఇచ్చి మ్యారేజ్ చేయటం అయింది. ఆమె మా అందరికంటే పెద్ద. సో ఆమె దగ్గరుండే మేము ఈ చదువుకోవటం కానీ చిన్నప్పుడు జరిగి, సో ఆ తర్వాత 10th అయిపోయినాక 2 years ఇంటర్మీడియట్ నర్సరావుపేటలో చేశాను. ఆ తర్వాత ఇంజనీరింగ్ అయ్యి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక 4 years చేయడం జరిగింది. ఇంజనీరింగ్ తర్వాత సివిల్ సర్వీస్ అనే ఒక మొట్టమొదటిసారిగా అక్కడ మా బావగారు నాకు ప్రోత్సాహం ఇచ్చి, సో నువ్వు సివిల్ సర్వీస్ రాస్తే బాగుంటుందని, అప్పటి వరకు తెలియని సివిల్ సర్వీస్ని గురించి ఆయన నాకు, మా బావగారు అంటే మా అక్క వాళ్ళ హస్బెండ్, సో దాంతో సివిల్ సర్వీస్ మొట్టమొదటిసారిగా 1988లో రాశాను. బట్ సెకండ్ ఛాన్స్ 89లో ఐ గాట్ దిస్ ఆర్పిఎఫ్. బేసికలీ ఏంటంటే ఆర్పిఎఫ్ పర్టికులర్గా ఆర్పిఎఫ్కి రావాలి అని రాయలేదు,
సివిల్ సర్వీస్లో ఏంటంటే ఆల్ ఇండియా సర్వీసులు 3 ఉంటాయి, మీకు తెలుసు, ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఐఎఫ్ఎస్. అట్లానే గ్రూప్ ఏ అలైడ్ సర్వీసెస్ లైక్ ఇన్కమ్ ట్యాక్స్, రైల్వేస్, ట్రేడ్ సర్వీస్ అని, కస్టమ్స్ అని. సో దానిలో బేసికల్లీ మెరిట్ కమ్ ఆప్షన్ బేసిస్లో పెట్టుకున్నప్పుడు నాకు నా ర్యాంక్కి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది రావడం జరిగింది. సో దాని గురించి తెలుసుకున్నాక సర్వీస్ని గురించి, సర్వీస్లో ఉండే కండిషన్స్, సర్వీస్లో మనం ప్రజలకు సేవ చేయగలగటం ఇవన్నీ చూసి దెన్ ఐ ఆప్టెడ్. సో ఆ రకంగా నేను ఆర్పిఎఫ్లో 89 సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ద్వారా పాస్ అయ్యి 91 నుంచి 2 సంవత్సరాలు మాకు ట్రైనింగ్ అన్ని చోట్ల జరుగుతుంది, చాలా చోట్ల జరిగి 93 అక్టోబర్లో నేను మా ఫస్ట్ పోస్టింగ్ విజయవాడలో చేశాను. ఓకే. జనరల్గా ఆర్పిఎఫ్ యూనిఫామ్, పోలీస్ యూనిఫామ్ రెండు ఒకటే ఉంటుంది, జిఆర్పి. కానీ మీరు యూనిఫామ్, కాకి యూనిఫామ్ వేసుకున్నా కానీ జనరల్గా లా అండ్ ఆర్డర్ పబ్లిక్కి కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో, క్రైమ్ విషయంలో మీరు జోక్యం చేసుకోరు, అంటే మీది సెపరేట్ వింగ్. అంటే ఎప్పుడైనా చిన్న అసంతృప్తి ఉండేది అంటే యూనిఫామ్ వేసుకున్నాను కానీ ఆర్పి రైల్వేకే పరిమితం అవుతున్నాను అనే అసంతృప్తిని వచ్చింది? అట్లా ఏం లేదండి ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకంటే మీకు తెలుసు రైల్వేలో ఇప్పుడు ఎక్కడ పనిచేసినా మీరు ఒక విషయం చూస్తే రైల్వేలో మేబీ నా మొదటి పోస్టింగ్ ఏఎస్సీ నుంచి అయినా డిఎస్సీ నుంచి అయినా నేను విజయవాడలో ఫస్ట్ పోస్టింగ్ చేశాను. ఆ రోజు కూడా నా దగ్గర రైల్వేలో ఈ రోజు అయినా సరే ఆల్మోస్ట్ మన సౌత్ సెంట్రల్ రైల్వే, ఈరోజు నేను సౌత్ సెంట్రల్ హెడ్ ఉన్నాను, 1 million passengers per day travel in this train. So I am able to provide security to I am taking care of around 1 million passengers. అట్లానే మన కింద ఉండే స్టాఫ్ అయినా సరే లేదా ప్యాసింజర్స్ అయినా, అంటే మాకు మీరు అన్నట్టు ఏంటంటే మనకి ఇక్కడ పని లేక లేదా ఇక్కడ ఖాళీగా ఉండి అక్కడికి పోతే మనం ఎక్కువ పని చేస్తాము అనే కానీ, బికాజ్ రైల్వే ఈజ్ ఏ లైఫ్ లైన్. అంటే మీకు తెలుసు రోజుకి 730 ట్రైన్స్, ప్యాసింజర్ ట్రైన్స్ మూవ్ ఆన్ ద ట్రాక్స్ ఇన్ సౌత్ సెంట్రల్. సో వాళ్ళందరి భద్రతే మాకు, ఐ మీన్ ఇట్ ఈస్ ఎ ఫుల్ టైమ్ లాగా, కాబట్టి నాకు ఆ అసంతృప్తి ఎప్పుడూ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ నా స్పేస్ ఆఫ్ వర్కింగ్, ఇట్ బికమ్స్ మోర్ సూట్స్ టు మై ప్రాబ్లీ నా టెంపరమెంట్కి. ఎందుకంటే దెర్ విల్ నాట్ బి మెనీ అదర్ డిస్ట్రాక్షన్స్ అండ్ మేబీ స్టేట్లో ఉండే కొంత ప్రెషర్స్ కానీ అవి కూడా మాకు ఇన్ దిస్ డిపార్ట్మెంట్ ఇట్ ఈస్ నాట్ దర్. వీ హ్యావ్ ఎ ఫ్రీ హ్యాండ్ టు సీ దట్కి ద ప్యాసింజర్స్ భద్రత చేయటంలో కానీ లేదా ప్రాపర్టీస్లో కానీ మాకు ఇది ఉన్నది. మాకు ఏదన్నా అవసరమైతే లోకల్ పోలీస్ హెల్ప్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటాం, కాబట్టి మనకు ఆ రకంగా ఏమీ లేదు. ఓకే సార్, ఫస్ట్ మీరు ఆర్పిఎఫ్కి వచ్చిన తర్వాత ట్రైనింగ్ తీసుకున్నారు, ట్రైనింగ్లో ఏం నేర్పేవారండి? ట్రైనింగ్లో రకరకాల, అంటే మొట్టమొదటిగా నా ఫౌండేషన్ కోర్స్ నేషనల్ పోలీస్ అకాడమీ ఇక్కడే మన ఎన్పిఏలో చేసాము. అది 3 months. బేసికలీ దిస్ ఈజ్ మోర్ ఆఫ్ ఏ టు హ్యావ్ ఏ కోఆర్డినేషన్ విత్ అదర్ సివిల్ సర్వీస్ వాళ్ళతోటి ఒక 3 నెలల పాటు. సో మేబీ an officer like qualities were first taught in that only, because అందరూ కూడా ఫ్రెష్గా కాలేజీల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి హౌ టు బిహేవ్ లైక్ అన్ ఆఫీసర్, హౌ టు మేబీ ప్రోటోకాల్స్లో కానీ లేదా ఎట్ వేరియస్ అకేషన్స్లో హౌ ఎన్ ఆఫీసర్ షుడ్ బిహేవ్ అనేది అది వాళ్ళు అక్కడ నేర్పారు. దాని తర్వాత మాకు రైల్వే స్టాఫ్ కాలేజ్ బరోడాలో, వదోదరా అని ఇప్పుడు అంటాము, అది అప్పుడు బరోడా అనేవాళ్ళం, అక్కడ 2 months రైల్వే వర్కింగ్ గురించి నేర్పారు. అక్కడ కూడా రైల్వే వర్కింగ్లో యాక్చువల్గా రైల్వేలో కనీసం ఒక 10 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో అందరూ కలిస్తేనే రైల్వే మూవ్స్. సో ఆ మిగిలిన డిపార్ట్మెంట్ వాళ్ళతోటి కలిసి అన్ని డిపార్ట్మెంట్ యొక్క బేసిక్ ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ వాటిని గురించి అక్కడ నేర్పడం, ప్లస్ వాళ్ళతోటి మనకి లైజన్ ఏర్పడటం జరిగింది. ఆ తర్వాత మా జగజీవన్ రామ్ ఆర్పిఎఫ్ అకాడమీ అని, మా ఆర్పిఎఫ్ స్పెషలైజ్డ్ అకాడమీ అట్ లక్నో, అక్కడికి వెళ్ళాక మాకు రైల్వే లా, మెయిన్లీ లా యొక్క వేరియస్ సెక్షన్స్, ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్. ఎందుకంటే ఆర్పిఎఫ్ ఈజ్ వన్ ఏజెన్సీ అపార్ట్ ఫ్రమ్ ద పోలీస్ విచ్ హ్యాస్ ద ఇన్వెస్టిగేషన్ అండ్ ప్రాసిక్యూషన్ పవర్స్. సో అందువల్ల మాకు లా గురించి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అట్లానే రైల్వే వర్కింగ్, దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మేము డే ఇన్ అండ్ డే అవుట్ వీ వర్క్ ఇన్ రైల్వేస్. సో రైల్వే వర్కింగ్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్ యొక్క వర్కింగ్, ఫ్రాడ్స్, వేరియస్ ఫ్రాడ్స్ దట్ కెన్ బి కమిటెడ్ ఆన్ రైల్వేస్ అని చెప్పేసి, అట్లానే రైల్వే అసెట్స్కి కావాల్సిన బేసిక్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఏం ప్లాన్ చేయాలనేది, ఇటువంటివన్నీ కూడా మాకు అక్కడ ఇండోర్లో నేర్పారు. బట్ అవుట్డోర్లో అఫ్ కోర్స్ లైక్ ఎనీ అదర్ యూనిఫార్మ్డ్ సర్వీస్ వీ హ్యావ్ టు బీ ఫిజికల్లీ ఫిట్. సో అవుట్డోర్ పీటీ అని, వెపన్ ట్రైనింగ్ అని చెప్పేసి, తర్వాత ఇన్ఫాంట్రీ ట్రైనింగ్ అని చెప్పేసి, ఫిజికల్ ట్రైనింగ్ అని చెప్పేసి, ఇవన్నీ మాకు డైలీ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ రెజ్యూమ్. మార్నింగ్ 5-5:30కి లేసి ఇఫ్ వీ స్టార్ట్ వెపన్స్. అఫ్ కోర్స్ ఎట్ దట్ టైమ్ ఇప్పుడున్నంత మోడర్న్ వెపన్స్ లేవు వెన్ వీ జాయిన్డ్. సో ఆల్మోస్ట్ 5:36 నుంచి 9-9:30 వరకు వీ యూస్ టు హ్యావ్ ఎన్ అవుట్డోర్, బేసికల్లీ మోర్ ఆఫ్ ఎ ఫిజికల్ దిస్ థింగ్ అండ్ వెపనరీ. 10-10:30 నుంచి ఇండోర్ ఈ రకంగా ఇప్పుడు నేను చెప్పిన మీ క్లాసులు అవన్నీ కూడా నేర్పేవాళ్ళు. సో నెక్స్ట్ అండి లక్నో తర్వాత, లక్నో ఈజ్ అవర్ మెయిన్. ఇక డైరెక్ట్ పోస్టింగ్. బిఫోర్ దట్ వీ హ్యావ్ ఏ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఫర్ సమ్ పీరియడ్.
సో అది నేను సదరన్ రైల్వేలో చేశాను. అంటే మిగతా ఐపీఎస్ ఆఫీసర్ లాగా పాసింగ్ అవుట్ పీరియడ్ అవి కూడా ఉంటాయి? పాసింగ్ అవుట్ ఉంటుంది, బట్ మాకు తక్కువ మెంబర్స్ కాబట్టి సో ఇట్ విల్ నాట్ బి డన్ ఇన్ సచ్ ఎ బిగ్ స్కేల్. సో మాకు అంటే ఇంటేక్ తక్కువ కాబట్టి సో దెన్ వీ యూస్ టు హ్యావ్ ఓన్లీ 7 to 8 members. సో అంటే ఓన్లీ దేర్ బి లిటిల్ బిట్ సెరమనీ బట్ నాట్ టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ ఏ గ్రాండ్ డేస్. సార్ ఫస్ట్ పోస్టింగ్ విజయవాడలో మీరు? విజయవాడ. ఏఎస్ అంటే ఏదండి? విజయవాడ ఏఎస్సి, అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్. వాట్ మీరు బయట అయితే ఏఎస్పీ అని ఎట్లయితే అంటారో మమ్మల్ని అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ అని అంటారు. ఓకే. విజయవాడ ఫస్ట్ పోస్టింగ్ తీసుకున్నప్పుడు విజయవాడ అనేది మొత్తం సౌత్ సెంట్రల్కి పెద్ద ఒక హార్ట్ అండి. రోజుకి కొన్ని వేల ట్రైన్లు వెళ్తుంటాయి, చాలా మంది మీరు అన్నట్లుగా ఎక్కువ మంది ప్రయాణికులు అవుతుంటారు. కానీ అక్కడే ఎక్కువ సెక్యూరిటీ ల్యాబ్స్ కూడా గతంలో ఉండేవి. అంటే ఇప్పుడు వచ్చాక మీరు ఫస్ట్ పోస్టింగ్ తీసుకున్నప్పుడు విజయవాడలో ఎలాంటి ల్యాబ్స్ కనిపించాయి ఒకటి? నెక్స్ట్ ఎక్కడి నుంచి ఇంటి నుంచి పిల్లలు పారిపోతే ఆ విజయవాడ ప్లాట్ఫామ్ మీద కనపడదు, అదొక రెండు. నెంబర్ 3 ఆ చేరిన పిల్లలందరూ కూడా డ్రగ్స్ కి అలవాటు పడడం, వైట్ లైన్లు తాగుతూ రకరకాల పిల్లలందరూ ఉండేవారండి. ఇవన్నీ చూడగానే మీకు ఏమనిపించింది? నిజం చెప్పాలంటే అంటే ఒకటి, నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి సో మొదటి నుంచి కూడా నాకు ఫీల్డ్ లెవెల్లో వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవ్వటము, ఫీల్డ్ లెవెల్ స్టాఫ్తో మాట్లాడటము లేదా ప్లాట్ఫారాల మీద కానీ తిరగటం అలవాటు కాబట్టి అంటే నాకు షాక్ అని అనిపించలేదు. అంటే సో బికాజ్ ఐ లివ్ ఇన్ రియాలిటీ. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది జరుగుతున్నది, కాకపోతే ఇవాళ మనం ఒక పొజిషన్లో ఉన్నాము, వీటిని కొంతలో కొంతైనా తగ్గించగలము, రిమూవ్ చేయగలము అనే ఒక అంటే కొంత ఆ యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఉన్నది. సో ఫస్ట్లో జాయిన్ అయ్యాను 93లో. అప్పట్లో కొంత రైల్వే ప్రాపర్టీ అఫెన్స్లు కూడా ఎక్కువ ఉండేవి విజయవాడ డివిజన్లో. మీకు తెలిసే లేదు, విజయవాడ స్టేషన్ వదలగానే దర్ ఈస్ టు బి భాస్కర్ రావుపేట అని చెప్పేసి అక్కడ బ్రిడ్జ్ ఉండేది. అక్కడ అప్పట్లో ట్రైన్స్ వీటికి బ్రేక్ బ్లాక్స్ అని ఉండేవి. అవన్నీ అక్కడికి వెళ్ళాలకే వాళ్ళు పడేసి దాని కింద నుంచి కృష్ణా బ్రిడ్జి ఆ కింద నుంచి తీసుకెళ్ళటము. ప్లస్ స్క్రాప్ అనేది రైల్వేలో స్క్రాప్ అయిందంతా కూడా అక్కడ రాయనపాడు వర్క్షాప్ అని అక్కడికి తీసుకెళ్ళేవాళ్ళు. అక్కడ వర్క్షాప్లో నుంచి కొంత కనైవెన్స్ విత్ ద ఇన్ హౌస్ అంటే విత్ ద స్టాఫ్ ఆఫ్ అవర్ ఓన్ ఆర్ మేబీ రైల్వే స్టాఫ్ తోటి కలిసి కొంతమంది బయట మర్చెంట్స్ దే యూస్ టు టేక్ ఇట్ ఇన్ ఏ ఆల్మోస్ట్ లైక్ ఏ విత్ ఫోర్జ్డ్ గేట్ పాస్లు కానీ లేదా ఒక గేట్ పాస్ మీద 2 లారీలు వెళ్ళటం కానీ, బికాజ్ ఇట్ వాస్ స్లైట్లీ అవే ఫ్రమ్ దాట్. సో ఆ క్రైమ్స్ ఎక్కువగా ఉండేవి అప్పట్లో. ఇంకా ప్యాసింజర్ క్రైమ్ మీద మాకు అంత ఎక్కువగా రైల్వే ప్రాపర్టీ క్రైమ్స్ మీద. అట్లానే అప్పట్లో అప్ యార్డ్ అని ఒక పెద్ద యార్డ్ ఉండేది, మార్షలింగ్ యార్డ్. సో ఎటువైపు నుంచి వచ్చిన ట్రైన్స్, గూడ్స్ ట్రైన్స్ యూస్ టు బి స్టాప్ దే. అక్కడ కూడా ఈ వచ్చే కన్సైన్మెంట్స్, వాటి థెఫ్ట్లు ఇవన్నీ కూడా జరుగుతుండే అనమాట. సో ఈ 3 రైల్వే ప్రాపర్టీ క్రైమ్కి సంబంధించి మెయిన్లీ ఐ ట్యాకిల్డ్ దీస్ 3 థింగ్స్. ఫస్ట్ పాయింట్ ఈజ్ అట్ రాయనపాడు వర్క్షాప్లో జరిగే వాటిని గురించి అదే మీరు అన్నట్టు ఏ ఆఫీసర్ అయినండి సక్సెస్ కావాలంటే మనము నేల విడిచి సాము చేయకూడదు అన్నట్టుగా మనం కనుక ఫీల్డ్ లెవెల్ స్టాఫ్తో ఉంటే ఇన్ఫర్మేషన్ విల్ కమ్. సో వాళ్ళకి ఒకసారి క్రెడిబిలిటీ వచ్చి సార్కి చెప్తే ఏదన్నా చేస్తారు, సారు ఇంపార్షియల్గా ఉంటారంటే జనరల్లీ దే ఫీడ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ టు అస్ అను. నాకు లాంగ్వేజ్ కూడా తెలుగు లాంగ్వేజ్ కాబట్టి అప్పుడున్న స్టాఫ్ కానీ ఎవరైనా అందరు తెలుగు వాళ్ళు కాబట్టి వాళ్ళకి కూడా కమ్యూనికేషన్లో ప్రాబ్లం ఉండేది కాదు. సో ప్లస్ ఏ రేత్రి ఫోన్ చేసినా నేను ఫోన్ ఎత్తుతాను, ఫోన్ చెప్తాను, సార్ వింటారు అనే ఒక భావన ఉంది కాబట్టి వాళ్ళు చెప్పేవాళ్ళు సార్ ఈరోజు ఇలా జరగవచ్చు, జరిగే అవకాశం ఉందని. సో దాన్ని బట్టి నా యాక్షన్ ఉండేది. అలానే 1-2 కొంచెం మేజర్ కేసులు అక్కడే పట్టుకోవటము, ఈవెన్ ఇంక్లూడింగ్ మా స్టాఫ్ని కూడా అరెస్ట్ చేయించటము. సో 3 ఆఫీసర్స్ని, రైల్వే ఆఫీసర్స్ని ఎవరైతే ఈ స్క్రాప్లు అయి చూస్తారో వాళ్ళని అండర్ పర్సనల్ సూపర్విజన్ చేసి మా ఆర్పియూపీలోనే బుక్ చేయడంతో ఒక ఫేర్ అనేది అక్కడ వచ్చింది. జనరల్గా మీరు చెప్తున్న గూడ్స్ ట్రాక్ దగ్గర అంటే మా చిన్నతనాల్లో కానీ తర్వాత చూసినప్పుడు ఒక ట్రైన్ ఆగిందంటే అది డీజిల్ అవనండి, పెట్రోల్ అవనండి, కిరోసిన్ అవనండి తెప్ట్ అవ్వాల్సిందే. మీరు చెప్తున్న ఇటు చెన్నై నుంచి కానీ హౌరా నుంచి వచ్చిన ఏ వెహికల్ నుంచి సరే ఒక వెహికల్ తెప్ట అక్కడ ప్రాపర్టీ లాస్ అవ్వాల్సి. అవును అవును. అక్కడ రాత్రులు ఎక్కువ క్రైమ్ జరిగేవండి. అవును. ఆ టైంలో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఎలాగా అంటే మీకు మ్యాన్ పవర్ తక్కువ, మీకు వెపన్స్ కూడా అప్పుడు ఉండేదే లేదంటున్నారు. ఆ టైంలో ఎలాగ మరి వాటిని రెస్క్యూ చేసుకొచ్చేవారు? అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఈ క్రైమ్స్ అన్నీ ఏదో హైలీ సఫిస్టికేటెడ్ అవి చేసేవాళ్ళు కాదండి. బేసికల్లీ వాళ్ళకి గనక అదే అంటున్నాను, ఒకసారి నాకు ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే ఐ యూస్ టు కాల్ ద వెహికల్. మా దగ్గర ఉండే ఎవరైతే నాకు ఆ టైంలో నా దగ్గరలో ఉన్నారో వాళ్ళని 4 వేసుకొని ఆ జీప్లో ఇమీడియట్లీ వీ వెంట్ టు ద స్పాట్. ఎస్పెషల్లీ స్టేషన్ మీరు అన్నది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. బళ్ళు సిగ్నల్ కోసం ఆగుతాయి. ఆగినప్పుడు ఏం చేస్తారంటే అప్పుడులో ఉండే ఈ వ్యాగన్స్లో వాళ్ళు వేసి దానిలో లాగేస్తే రైస్ కానీ అన్నీ పడతా ఉంటాయి కింద. సో వాళ్ళు మామూలుగా చీరలు కానీ అవి పనిచేసి వాళ్ళు వెళ్ళిపోయి పనులు చేసుకుంటారు. అన్ని కారి అయినాక మళ్ళీ ఈవినింగ్ వచ్చినాక కట్టేసి తీసుకెళ్ళేది. సో అటువంటి కాడ ఒకసారి రైడ్ చేసి పట్టుకున్నాక మనకు తెలిసిపోతుంది దగ్గర వాళ్ళు ఎవరు ఉండేది అని చెప్పేసి.
సో వాళ్ళని ఒకసారి తీసుకొచ్చి అరెస్ట్ చేసినాక అయితే ఒకటి ఉందండి, ఆర్పియూపీలో మాకు రైల్వే ప్రాపర్టీ అన్లాఫుల్ పొజిషన్ యాక్ట్ అనేది ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ యాక్ట్. పోలీస్ వాళ్ళ దగ్గర ఏదైనా కన్ఫెషన్ చేస్తే ఇట్ ఈస్ నాట్ ఎన్ అడ్మిసిబుల్, బట్ మాకు కన్ఫెషన్ చేస్తే మేము వీ కెన్ టేక్ ద సిగ్నేచర్ ఆల్సో అండ్ వీ ఫైల్ ఇన్ ద కోర్ట్. సో కన్ఫెషన్ స్టేట్మెంట్ ఈజ్ అన్ అడ్మిసిబుల్. దాంతో ఏమయ్యేదంటే మా కేసులన్నీ కూడా ఎక్కువ కన్విక్షన్స్ వచ్చాయి. ఓకే, కన్విక్షన్స్ పోలీసుల దగ్గర ఏంటంటే మామూలు దే కెన్ ఓన్లీ రికార్డ్, బట్ యూ కాంట్ టేక్ ద కన్ఫెషన్ యాజ్ అన్ అడ్మిసిబుల్. బట్ వేర్ యాజ్ ఆర్పిఎఫ్ ఆఫీసర్ ముందు చెప్పిన ఇవి వాంగ్మూలము అది ఇట్ స్టాండ్స్ ఇన్ ద కోర్ట్. సో దాంతో మాకు ఈ కన్విక్షన్స్ అవి ఎక్కువ అయ్యాలకి సహజంగా కూడా క్రిమినల్స్ కూడా ఆర్పిఎఫ్ పట్టుకుంటారంటే వాళ్ళకి ఆ భయం ఉండేది. కాకపోతే ఏంటంటే ఆ పట్టుకోవటానికి వెదర్ ద లీడర్షిప్ హూ ఎవర్ ఈజ్ హ్యావింగ్ వెదర్ దే హ్యావ్ రియల్లీ మతలబ్కి ఇంటెండెడ్ టు డూ దట్ అనేది. దట్ ఆ టైంలో బహుశా డైరెక్ట్ ఆఫీసర్గా విజయవాడలో జాయిన్ అయింది ఆల్మోస్ట్ నేనేనండి. అంతవరకు అంటే డైరెక్ట్ ఆఫీసర్ ఎట్ ద ఎంగేజ్ వచ్చి జాయిన్ అయింది, ప్లస్ డైరెక్ట్ ఆఫీసర్లో కూడా లోకల్ లాంగ్వేజ్ తెలిసి వచ్చిన జాయిన్ అయిన ఆఫీసరు. దాంతో ఏంటంటే నాకు కొంచెము జనాల్లో కూడా క్రెడిబిలిటీ కూడా ఉండేది, ప్లస్ మనం చేసిన కొన్ని ఇటువంటి వాటి వల్ల పీపుల్ యూస్ టు గివ్ మీ ద ఇన్ఫర్మేషన్. వన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చినాక అఫ్ కోర్స్ దెర్ యూస్ టు బి మై ఆర్గనైజేషన్ ఇన్స్పెక్టర్స్ యూస్ టు బి దేర్ ఎట్ లైక్ విజయవాడ పోస్ట్ అని, అప్యార్డ్ అని. సో ఏమైనా బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటే, బ్లాక్ షీప్ ఉంటే వాటిని తీసేయటము, కొంచెం మంచి వాళ్ళని అక్కడ పోస్ట్ చేయటము, కొంచెం యంగ్ ఆఫీసర్స్ని నేను అప్పుడే మా సబ్ ఇన్స్పెక్టర్స్ కూడా కొంతమంది యంగ్ సబ్ ఇన్స్పెక్టర్స్ జాయిన్. సో న్యాచురల్లీ దే ఆల్సో యూస్ టు బీ సమ్ ఎంతూజియాజం టు డూ సంథింగ్ అని. సో వాళ్ళకి కొంచెం గైడెన్స్ ఇచ్చాలకి దే ఆల్సో ఫెల్ట్ మోటివేటెడ్. బేసికలీ యూ నీడ్ టు మోటివేట్ యువర్ స్టాఫ్. మిగతా క్రైమ్లో జరిగినప్పుడు లాండ్ ఆర్డర్ పోలీసుకి కానీ లేదంటే మిగతా పోలీసులకి ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందంటే వెహికల్ వేసుకుని వెళ్ళడానికి అక్కడ వరకు వాళ్ళకి ఒక రోడ్డు ఉంటుంది, ఆ స్పాట్ చేరుకోవచ్చు. కానీ జేఆర్పీకి కానీ ఆర్పీఎఫ్ కానీ ఆ ఫెసిలిటీ లేదు. ఒక ప్లాట్ఫామ్ వరకు మీరు వెహికల్ వేసి వెళ్ళచ్చు తప్ప రోడ్డు లేని ట్రాక్ వరకు మీరు వెళ్ళడం ఇన్కన్వీనియన్స్ ఉంటుంది. అటువంటి ప్రాంతంలో క్రైమ్ జరిగింది మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి, మీరు ఎలా దాన్ని రీచ్ అయ్యారు? అంటే మాకు రైల్వే మీకు ఇప్పుడు చెప్పినట్లు ఏదైనా సరే సహజంగా ఏం చేస్తామంటే ఇప్పుడు మేము వెళ్ళాలనుకోండి, ఒక మధ్యలో ఎక్కడ ఒక బ్రిడ్జ్ దగ్గర ఎక్కడ జరుగుతుంది అనేది మేము ట్రైన్ ఎక్కి ఏం చెప్తామంటే మాకు కంట్రోల్స్ ఉంటాయి రైల్వేలో, యూ హ్యావ్ దట్ ఫెసిలిటీ. అప్పట్లో ఏసీఎస్ఆర్ వైర్స్ అని ఉండే ఎస్ఎన్టీ సిగ్నల్ కమ్యూనికేషన్ అవి కూడా ఎక్కువ దొంగతనాలు అవుతుండే, అల్యూమినియం వైర్ అవన్నీ. సో అందువల్ల ఏం చేస్తామంటే ఇట్లా నేను ఏఎస్సీ గారు వెళ్తున్నారు అంటే దెన్ దే యూస్ టు టెల్ టు ద కంట్రోల్లో చెప్పి బండిని అక్కడ ఆపిచ్చేవాళ్ళం. ఓకే, ట్రైన్ని ఏ ట్రైన్ వెళ్ళినా కూడా ఇట్లా సార్ వెళ్తున్నారు, ఒక్క నిమిషం ఆగితే సారు క్రైమ్ టీము దిగుతుంది అక్కడ అంటే ఇట్లా ఇమీడియట్లీ, ఎందుకంటే అది ఇమీడియట్లీ రిస్టోర్ చేయకపోతే వాళ్ళకి కూడా ఇబ్బంది కాబట్టి. సో రైల్వేలో ఆ రకంగా ఒకరికొకరికి మాకు కోఆపరేషన్ బాగుండేదండి. ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ చెప్తే మనం ఏ కిలోమీటర్ మాకంతా ఏంటంటే రైల్వేలో ఎక్కడ ఏం జరిగినా ఇమీడియట్లీ ఇట్ కమ్స్ టు ద కంట్రోల్. ఇప్పుడు సపోజ్ ఒక సిగ్నల్ ఎక్కడైనా ట్యాంపర్ అయిందనుకోండి, ఆ సిగ్నల్ దగ్గరలో ఉండే ఎస్ఎంఆర్ దగ్గర నుంచి కంట్రోల్కి వస్తుంది, సార్ ఎట్ కిలోమీటర్ నెంబర్ సో అండ్ సో దెర్ వాజ్ సమ్ సిగ్నల్ ఈజ్ షోయింగ్ రెడ్ అని ఏదన్నా. సో కిలోమీటర్ తెలుసు కాబట్టి వెళ్ళేటప్పుడు బండిలో 175 దగ్గర బండి ఆపండి అంటే 175 దగ్గర బండి ఆపేవాళ్ళు. సో నేను నాతో పాటు మా ఇన్స్పెక్టర్లు కానీ ఆఫీసర్లు కానీ అక్కడ దిగి అక్కడ ఉన్న గ్రౌండ్ చూసుకునేవాళ్ళం. మీరు అన్నట్టు రోడ్ వెహికల్స్ అప్పట్లో లేవు మాకు, బట్ మెయిన్లీ ఇలా చూసుకున్నాక అఫ్ కోర్స్ ఇక ఆ తర్వాత వన్స్ అక్కడికి వెళ్ళి చేసుకున్నాక దెన్ వీ యూస్ టు హ్యావ్ దిస్. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకంటే న్యాచురల్గా ఆ క్రైమ్ చేసేది అంటే మాకు తెలిసింది ఎక్కువ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉండేది. ఇది మీరు అన్నిట్లో ఏదో చిల్లర దొంగ చేస్తే వారు పోలీసు రాగానే పారిపోతుంటారు. అవును, ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేవాడు పోలీస్ మీద అటాక్ చేయడానికి కూడా వెనకంజ వేసిన పరిస్థితి చూసేవాళ్ళు. ఇప్పుడు మీరు ఒక రైల్వే గుడ్స్ వచ్చింది అనుకోండి, మధ్యలో ఆపి సిగ్నల్ ట్రాప్ చేయడం, ఆ ట్రాప్ చేసిన తర్వాత దాన్ని ఒక బొగ్గుని డ్రంప్ చేయడం, లేదా మీరు అన్నట్లు కానీ కిరోసిన్ కానీ. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎక్కువగా ఆర్పీఎఫ్ మీద అటాక్ చేసే పరిస్థితి కూడా ఉండేది. అవునులే, మరి అటువంటిప్పుడు మీరు ఎలాగ దాన్ని? ఇప్పుడు అదే అంటున్నాను, ఎక్కడైతే మాకు కొంచెం అనిపించేదో మేము వెపన్స్ తీసుకొని కూడా వెళ్ళేవాళ్ళం. అంటే వెపన్స్ లేవని కాదు, మేబీ ఇవాళ ఉండే ఇన్సాస్ ఇవి లేవు, కానీ అప్పుడు మన దగ్గర ఉండే పిస్టల్స్, రివాల్వర్స్ లేదా 303 ఇవైతే ఉండేవి. ఎక్కడైతే మాకు ఇటువంటి ఏదైనా అటాక్ చేయడానికి క్రిమినల్స్ తోటి మనకి ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు ఎలాంగ్ విత్ ద వెపన్స్ ఓన్లీ వీ యూస్ టు మూవ్. సార్ అవసరం చేసే పవర్ ఉందా? ఫైర్ ఆల్వేస్ ఎనీ సివిలియన్ ఇఫ్ హీ హ్యాస్ సెల్ఫ్ డిఫెన్స్ హీ కెన్ ఆల్వేస్ ఫైర్ ఇట్. అపార్ట్ ఫ్రమ్ దట్ మాకేంటంటే రైల్వే ప్రాపర్టీ డిఫెండ్ చేయడంలో ఒకవేళ అవసరమైతే వీ కెన్ ఆల్సో ఓపెన్ ఏ ఫైర్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఎండేంజర్స్ సర్టెన్ కండిషన్స్ ఆర్ దేర్, రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అని, అట్లనే ప్రాపర్టీ కోసం అని చెప్పేసి చేసే అవకాశం ఉంది. ప్లస్ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఆర్గనైజింగ్ చేసేవాళ్ళు కూడా అండి కొంతవరకు బిహైండ్ ద ఉండి చేయించేవాళ్ళు. ఎందుకంటే చేసేవాడు ఈజ్ మోర్ ఆఫ్ ఏ లైక్ ఏ పాన్ ఆన్ హిజ్ హ్యాండ్. ఇప్పుడు స్క్రాప్ ఎత్తించాలనుకోండి, వాడు వచ్చి ఫీల్డ్లో నుంచొని ఎత్తే తక్కువ సందర్భాలు. సో వాడు అనుకోండి వాళ్ళ గ్యాంగ్ని పంపించడమో ఎటువంటివో చేస్తాడు. ఒకసారి ఇక్కడ వీడిని పట్టుకున్నాక
వన్స్ వీటి దగ్గర మేము కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని పోయి వాడి గోడౌన్ మీద రైడ్ చేయటం కానీ అది చేసినప్పుడు బై అండ్ లార్జ్ ఇఫ్ వాడు కనుక తీసుకొని కనుక ఉండుంటే లేదా వాడు ఆపరేట్ చేస్తే సహజంగా దే ఆర్ నాట్ ఏబుల్ టు రెసిస్ట్ దట్ మచ్. ఒకే ఒకటి ఏంటంటే ఎప్పుడన్నా మనం వాళ్ళతో కూడా కలిసిపోయి అఫెన్సులు చేయించి ఇవాళ మనం పోయి వాడిని పట్టుకోకపోతే సహజంగా క్రిమినల్స్ ఆల్సో విల్ గెట్ దట్ కొంచెము కరేజ్ వచ్చి ఎదురు తిరగటం. కానీ ఇఫ్ వీ డూ ఇట్ సిన్సియర్లీ పోలీస్ ఆఫీసర్కి ఐ డోంట్ థింక్ ఎనీ క్రిమినల్ విల్ బి ఏబుల్ టు సే ఎదురు తిరిగి చేసే అంత ఇది ధైర్యం ఉండదు వాడికి. వన్స్ హీ నోస్ దట్ కి వాట్ ఐ మీన్ ఈజ్ ఎ బిజినెస్ అండ్ పోలీస్ వైపు నుంచి కూడా కరెక్ట్గా ఉండాలంటే వాడికి ఆటోమేటిక్గా హీ విల్ నో. వాడికి మన వీక్నెస్ తెలిస్తే దెన్ హీ వుడ్ డెఫినెట్లీ సేకి ఏంటి సార్ అనే ఒక ఇది వచ్చేస్తుంది, వాడికి ఆ ధైర్యం వస్తుంది. సో అందువల్ల అఫ్ కోర్స్ ఐ వాజ్ దేర్ ఓన్లీ ఫర్ 2 years అట్ దట్ టైమ్. సార్ అదే విజయవాడలో మీరు రైల్వే ప్రాపర్టీస్ని సేవ్ చేయడానికి మీరు బాగానే కష్టపడ్డారు కానీ చెప్తున్న ప్లాట్ఫామ్ మీద పిల్లలు అది యా దట్ ఆల్సో ఇఫ్ మీరు కనుక ఈవెన్ ఇప్పుడు నేను చేసినప్పుడు ఇది చూసినా కూడా దెన్ వీ యూస్ టు హ్యావ్ ఎట్ దట్ టైమ్ ఈ నవజీవన్ బాలభవన్ అని ఇంకా 2-3 ఈ యొక్క స్వచ్ఛంద సంస్థలు కొన్నిటితోటి ఐ యూస్ టు టై అప్. సో అప్పుడు వచ్చి మేము అప్పుడే ఈ ప్లాట్ఫారాల మీద ఎస్పెషల్లీ ఈ చెన్నై నుంచి వైజాగ్ నుంచి వచ్చే వాటిలో దిగే వాళ్ళని వెంటబడి పట్టుకొని మాకు ఒక అంటే ఇప్పుడు మీకు చెప్తే కొంచెం ఆశ్చర్యం ఉండేది, మా వాళ్ళని తోటి పట్టుకొని మా వ్యాన్లో ఎక్కించుకొని నవజీవన్ బాలభవన్ అని గన్నవరం వైపు ఉండేది. సో గన్నవరం తీసుకెళ్ళి ఎందుకంటే వాళ్ళ దగ్గర అప్పట్లో ఇంకా ఇన్ని ఫెసిలిటీస్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమంటారంటే సార్ మీరు పట్టుకొని తీసుకొని వస్తే మేము తీసుకుంటాం కానీ మేము వచ్చి అక్కడ చేయలేమంటారు. సో అందువల్ల వీళ్ళందరినీ మేము రౌండప్ చేసుకొని ఏదో చెప్పేసి వాళ్ళకి కొంత చేసి తీసుకెళ్ళి ఎక్కువగా వాటిలో ఇది మనం ఏమంటాం ఎన్జిఓస్ లాంటి వాటిలో నవజీవన్ బాలభవన్ ఒకటి ఇంకొకటి ఏదో ఉన్నది, ఆ రెంట్కి కూడా మేము అక్కడ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వచ్చేవాళ్ళం. అయితే ఏంటంటే అంటే కొంత నేను అప్పుడు అబ్జర్వ్ చేసిందంటే మనము ఎంత చేసినా అండి కొద్దో గొప్ప అక్కడ ఉండే పరిస్థితులు ఆ పిల్లల మైండ్ సెట్స్ కూడా ఒక్కోసారి ఇన్ఫ్యాక్ట్ మా డ్రైవర్స్ కొంతమంది అంటుంటారు సార్ మనం వాడు దించి మనం వచ్చేసరికి వీడు మళ్ళీ ప్లాట్ఫామ్ మీద గడపడి అన్నా నేను వచ్చాను అంటుంటాడు, మనకంటే ఫాస్ట్గా వాళ్ళు వస్తారు సార్ అని చెప్పేసి. బట్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. కొంతమంది బాగుపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది మళ్ళీ వచ్చి మళ్ళీ 2-3 సార్లు మళ్ళీ చేయటం అయిపోతుంది. బట్ అది నిజంగా అంటే కొంత ప్యాథటిక్ అండి. ఆ ఏజ్లో అంటే చిల్డ్రన్కి ఏమయ్యేదంటే అప్పట్లో కూడా కొన్ని గ్యాంగ్స్ ఉండేవి ఏళ్లతోటి పిల్లలతోటి థెఫ్ట్లు చేయించి ఎస్పెషల్లీ ఈ మన కోచ్లు అవి వాష్ చేయించేసి ఈ షూలు అవి మీకు అప్పట్లో గుర్తుండే ఉంటుంది. ఆ విజయవాడ స్టేషన్లో షూలు కానీ ఇటువంటివి కానీ ఎందుకంటే బళ్ళు పొద్దున్నే వచ్చి దిగితే వీళ్ళు ప్యాసింజర్స్ ఏదన్నా మామూలు టీ తాగుదామని కాఫీ తాగుదామని దిగితే వాడు ఊడ్చుతూ వస్తాడు పిల్లోడు, వాడు మన షూ ఇటు నుంచి అటు నెట్టుకుంటూ పోయి అటు పడేస్తే ½ an hourలో పీపుల్ యూస్ టు జోక్ అనమాట, అరే మీ స్టేషన్లో పోతే మాకు ఫలానా మార్కెట్లో దొరుకుతాయి మంచి షూలు అని చెప్పేసి. సో ఇటువంటివన్నీ అంటే సో దీస్ ఆర్ ఆల్ ద కొన్ని రియాలిటీస్ కొన్ని మాకు అంటే వన్స్ యు ఆర్ ఇన్సైడ్ యు నో ఇట్ కదా, ఎవరొకరు ఇట్లా మనకు తెలిసిన వాళ్ళు చెప్తుంటారు ఇట్లా విజయవాడ స్టేషన్లో ఇలా అయింది అలా అయింది అని చెప్పేసి. దెన్ వీ యూస్ టు ఫైండ్ అవుట్. తర్వాత ఈ పిల్లలు దీనివల్ల ఇది కూడా కొంత అని చెప్పేసి చేసి బట్ ఐ స్టిల్ ఫీల్కి పిల్లల్ని కనుక కొంత మనము కనుక వాళ్ళని కేర్ చేసి ఎక్కడైతే ఎన్జిఓస్ కానీ ఇటువంటివి కానీ ప్రాపర్గా చేస్తే కొద్దిలో కొంత అయినా మనము వీ కెన్ ఇంప్రూవ్ ఇట్ అనేది. కానీ ప్లాట్ఫామ్ మీద దిగిన మెటీరియల్ కూడా థెఫ్ట్ అయ్యేదండి అప్పుడు. ప్లాట్ఫామ్ నెంబర్ 10 దగ్గర ఎక్కువ డంప్ అయితే పార్సిల్స్ పార్సిల్స్ కూడా కొంత అయ్యేది ఉన్నది. ఎస్ అంటే మీరు ఇప్పుడు చూస్తే అంటే క్రైమ్ ప్యాటర్న్ కూడా చూస్తే ఒకప్పుడు ఏంటంటే అంటే పీపుల్స్ సోషల్ లివింగ్ కండిషన్స్ కానీ అప్పుడుండే ఎకనామిక్ స్టేటస్ కానీ సో ఇట్ యూస్ టు బి వెరీ ఎట్ లోయర్ ర్యాంక్స్. అందుకని వాడు ఏంటంటే ఒక రైలు చిన్న ముక్క తీసుకెళ్ళినా కూడా నాకు 50-100 వస్తాయి తాగేసి నేను ఒక పూట వాడు లైఫ్ చేయొచ్చు అని అట్లనే ఒక పార్సిల్లో నుంచి తీసుకెళ్ళటము ఇటువంటివన్నీ జరిగేది. బట్ నవే డేస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సఫిస్టికేటెడ్ క్రైమ్ పెరిగింది కానీ ఈరోజు ఎవడు ఫిజికల్గా పోయి అర్ధరాత్రి పోయి ఒక 4 రైలు ఇవి తీసుకుందామను అనే ఒక ఇది నేను అబ్జర్వ్ చేసింది. సో అందువల్ల ఇప్పుడు గ్రాడ్యువల్గా వీ డింట్ ఫైండ్ సచ్ క్రైమ్. మీరు అన్నది కరెక్ట్, ఒకప్పుడు పార్సిల్స్ అవి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా లీజ్డ్ ఎస్ఎల్ఆర్లో కొంత క్రైమ్స్ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి రెడీమేడ్ గార్మెంట్స్ అంటే ఇటువంటి. బట్ మన ఏరియాలో టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ ఐ థింక్ ఐఎమ్ నాట్ సేయింగ్ 100%, బట్ ఇట్ ఈస్ మినిమల్ వెన్ కంపేర్ టు ఎనీ అదర్ రీజియన్ ఆఫ్ ఇండియా. సార్ విజయవాడ తర్వాత నెక్స్ట్ పోస్ట్? విజయవాడ తర్వాత నన్ను ఇక్కడ మాకు ఆర్పిఎస్ఎఫ్ అని రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ అని ఉండదు, లైక్ ఏ స్టేట్ రిజర్వ్ పోల్స్ లాగా ఆర్పిఎస్ఎఫ్. బేసికలీ వీళ్ళు ఏంటంటే ఎక్కడ ఎమర్జెన్సీస్ ఉంటే అక్కడికి దే యూస్ టు గో, దే ఆర్ నాట్ లైక్ ఏ రెగ్యులర్ పోల్. ఎక్కడైతే మేజర్ ఉండయో వాటిలో ఆ బెటాలియన్లో నన్ను 1 year ఇక్కడ వేశారు హైదరాబాద్. ఓకే, బేసికలీ అప్పుడు డ్యూటీస్ ఉంటాయండి వాళ్ళకి ఏంటంటే అదే ఎక్కడైతే ప్రాబ్లమ్స్ వస్తాయో ఎంటైర్ ఇండియా వాళ్ళకి ఏంటంటే ఒక చోట ఉండదు. ఇప్పుడు మన ఆర్పిఎఫ్ మన సౌత్ సెంట్రల్ అంటే మేము ఇక్కడే పనిచేస్తాం. బట్ ఆర్పిఎస్ఎఫ్లో ఏంటంటే స్టాఫ్ ఇవాళ రాంచీలో గొడవలు అవుతున్నాయి అంటే రైల్వేకి ఇబ్బంది అనుకుంటే ఇక్కడ నుంచి కంపెనీ విల్ మూవ్
ఇట్ ఈస్ బేసికలీ కంపెనీ ప్యాటర్న్. ఓకే. లైక్ సిఆర్పిఎఫ్ అవి ఎట్లయితే మూవ్ అవుతాయో, ఎక్కడ గొడవలు ఉంటే అక్కడ, లేదా ఎక్కడ ఇబ్బంది అయితే ట్రైన్ మూవ్మెంట్స్కి ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ అనుకోండి, లేదా కొత్తగా ఓహెచ్ఈ లైన్ వేస్తున్నారు అక్కడ ఎక్కువ థెఫ్ట్లు అవుతున్నాయి, అటువంటి కాడికి వీళ్ళని కంపెనీ స్టాఫ్ని మూవ్ చేస్తుంటారు. వాళ్ళు 6 నెలలు కొన్ని చోట్ల ఉంటారు, బాంబేలో, ఢిల్లీలో, లేదా రాంచీలో, లేదా గౌహతిలో అట్లా. అసలు మీరు 1 yearలో ఎక్కడెక్కడ మూవ్ అయ్యారు? 1 year మేము, అంటే నాది హెడ్ క్వార్టర్డ్ ఇక్కడే. సో కంపెనీస్ విల్ బి మూవింగ్ ఆల్ ఓవర్ ద ప్లేస్. అవి లైక్ ఢిల్లీ వి వెంట్, అలానే ఎలక్షన్ డ్యూటీస్ ఐ వెంట్, ఐ థింక్ బీహార్ సైడ్ ఐ వెంట్ ఎట్ దట్ టైమ్. సిమిలర్లీ బాంబేలో కొన్నాళ్ళ పాటు మా కంపెనీ ఒకటి ఉన్నది. సో ఎక్కడైతే కంపెనీస్ ఉన్నాయో వాటికి, అంటే మనం ఆఫ్ కోర్స్ అంటే యంగ్ ఆఫీసర్స్ అందులో ఉంటారండి? యంగ్ ఆఫీసర్స్ ఉంటారు అందులో? ఎక్కువ యంగ్ ఆఫీసర్స్ ఉంటారు దానిలో. ఫ్రెష్గా వచ్చిన వాళ్ళందరూ కూడా, ఫ్రెష్గా వచ్చిన వాళ్ళందరినీ అక్కడ చేస్తుంటారు. నేను అంతలే, నేను 1 year ఎగ్జాక్ట్లీ 1 year ఉన్నాను. దాని తర్వాత నెక్స్ట్ ఎక్కడికి? నెక్స్ట్ నేను హుబ్లీ వెళ్ళాను. అక్కడ కూడా ఎందుకంటే అప్పట్లో హుబ్లీలో గేజ్ కన్వర్షన్ వర్క్స్ అని జరుగుతుండే. అంటే యాజ్ ఏ డిఎస్సి, డివిజనల్ సెక్యూరిటీ కమిషన్ ప్రమోషన్. ఓకే. సో అప్పుడు హుబ్లీ కూడా సౌత్ సెంట్రల్ కింద ఉండేది, ఇక్కడ కిందనే. సో హుబ్లీలో అప్పుడు గోవా వరకు వాళ్ళ జ్యూరిడిక్షన్, ఇక్కడ మనకు బళ్ళారి గుంటకల్ అవతల నుంచి అటువైపు, అట్లానే బీజాపూర్, షోలాపూర్ అవుటర్ వరకు. అంటే కొంకన్ రైలు దీనికి రాదండి? కొంకన్ రాదు అప్పటికి, ఇంకా అసలు కొంకన్ రాను కూడా రాలేదండి. కొంకన్ ఏంటంటే మనకి ఆ యొక్క సముద్ర తీరాన్ని ఉంటుంది. ఇదేమన్నా మన హుబ్లీ అంటే గుంటకల్ నుంచి హోస్పేట, దెన్ బళ్ళారి, గడగ్, సిమిలర్లీ ఒక లైన్ బీజాపూరు అట్లా ఉంటుందన్నమాట. సో ఇట్ యూస్ టు బి ఇన్ సౌత్ సెంట్రల్, అంటే సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్లో ఉండేది. అప్పట్లో అక్కడ ఎర్లియర్ ఇట్ యూస్ టు బి మీటర్ గేజ్, తర్వాత ఇట్ బికమ్ ఏ బ్రాడ్ గేజ్. సో అటువంటిప్పుడు లాట్ ఆఫ్ గేజ్ కన్వర్షన్ అని ఇంజనీరింగ్ మెటీరియల్ అంతా తీయటము, కొత్త ట్రాక్ ఇస్తే దెర్ యూస్ టు బి హ్యూజ్ థెఫ్ట్స్. అప్పుడు దే ఫెల్ట్కి లేదు, ఒక యంగ్ ఆఫీసర్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ దిస్ ఏరియా టు కంట్రోల్ ద థెఫ్ట్స్ అని చెప్పేసి నన్ను వితిన్ 1 yearలో ఫ్రమ్ సికింద్రాబాద్ ఐ వాస్ పోస్టెడ్ దేర్. సో 2 years ఐ వర్క్డ్ దేర్. సో ఇట్ ఈస్ ఆల్సో హుబ్లీలో మీరు చేస్తున్నప్పుడు, మీరు చెప్తున్న మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్ మారుతున్నప్పుడు క్రైమ్, అంటే ఎక్కువ థెఫ్ట్ క్రైమ్ ఎలా కంట్రోల్ చేసుకొచ్చారండి? నిజం చెప్పాలంటే అండి, ఆ టైంలో కొంత ఇన్ హౌస్లో దెర్ యూస్ టు బి లాట్ ఆఫ్ పీపుల్ యూస్ టు కనైవ్ విత్ ద సమ్ ఆఫ్ ద ఐ వోంట్ సే కి ఆల్ ద పీపుల్, దెర్ ఆర్ సర్టెన్ ఎలిమెంట్స్ విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ హూ యూస్ టు ఏమంటాము మనము దాంతో కూడా ఇన్వాల్వ్ అయిపోయి జరిగిన క్రైమ్స్ అయ్యి, మోస్ట్ ఆఫ్ ద క్రైమ్స్. అటువంటి బ్లాక్ షిప్స్ మీరు దెన్ వీ డూ ఇన్ అవర్ ఓన్ వే, మేబీ షిఫ్టింగ్ అవుట్ ఆఫ్ ద డివిజన్స్ కొంతమందిని మేజర్ ఛార్జ్ షీట్స్. వీ హ్యావ్ ద పవర్స్ టు రిమూవ్ ద ఈవెన్ అప్ టు ద ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్స్ని కొంతమందిని రిమూవ్ చేయటము. ప్లస్ స్టాఫ్లో కూడా వీ యూస్ టు హ్యావ్ ఏ క్రైమ్ వింగ్ని పెట్టుకొని ఎక్కడెక్కడైతే వాట్ వీఆర్ యూస్ టు హ్యావ్ ఇట్, వాటి మీద మేము కాన్సన్ట్రేట్ చేసి కొంత అరెస్ట్ చేసి వీళ్ళని క్రిమినల్స్ని వాళ్ళని జైలుకు పంపించటము. సో ఇవి చేసినాక దెన్ ఇట్ కమ్స్ టు బై అండ్ లార్జ్ సో కంట్రోల్. అంటే నేను అదే అంటాను, ఇఫ్ సపోజ్ ఎన్ ఆఫీసర్ ఈజ్ కి స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఇఫ్ ఈజ్ కి విత్ ఏ గుడ్ ఇంటెన్షన్ అండ్ హీ హ్యాస్ విత్ కామన్ సెన్స్, ఇఫ్ హీ వర్క్స్ 50 to 60% of the crime it automatically controls. Remaining 30-40%, yes, you have to do certain work and keep your subordinates onto the toes and get it done. So that way, చెప్తాను హుబ్లీ బెల్ట్లో ఎక్కువ రైల్వే ప్రాపర్టీ లాస్ తప్ప రైల్వే ప్యాసింజర్ లేదు. ప్యాసింజర్ ఎందుకంటే హుబ్లీలో మీకు, అంటే అప్పట్లో మీకు ఐడియా ఉందో లేదో, చాలా తక్కువ ట్రైన్స్ అయ్యి గోవా వరకు ఉండేది. ఆ ట్రైన్ వాస్కో ఎక్స్ప్రెస్ అనేది ఒకటి అటు ఉండేది. బట్ ఏంటంటే అప్పుడు ఆ లైన్స్కి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఐరన్ కమోడిటీ ఎక్కువ గోవా పోర్ట్లకి వెళ్ళటానికి వాటి కోసం ఐరన్ ఓర్ ఎక్కువ ట్రాన్స్పోర్ట్. ఆఫ్ కోర్స్ ఐరన్ ఓర్ నోబడీ థెఫ్ట్స్, బట్ బేసికలీ గేజ్ కన్వర్షన్ అప్పుడు రైల్వే ప్రాపర్టీని కొన్ని మేజర్ అఫెన్స్లు అయినాయి. సో వాటిని మేము వన్స్ వీ గోన్ దేర్, సో కొన్ని కేసులు పెట్టడం, పెద్ద పెద్ద కేసులు, వాటితోటి ఆ మెయిన్ రిసీవర్స్ ఎవరు ఉండారో వాళ్ళని అరెస్ట్ చేయటం చేసినాక ఐ వర్క్డ్ దేర్ ఫర్ 2 years. మళ్ళీ అగైన్ ఐ వాజ్ పోస్టెడ్ బ్యాక్ టు విజయవాడ ఫర్ అనదర్ 4 years యాజ్ డిఎస్. హుబ్లీలో మీరు ఎక్కడ ఉండేవారండి మరి? హుబ్లీలోనే ఉండేవాడు. హుబ్లీ యూస్ టు బి ఎట్ ద టైమ్ ఏ డివిజన్ హెడ్ క్వార్టర్స్. సో డివిజన్ హెడ్ క్వార్టర్స్లో దెర్ యూస్ టు బి ఏ డిఆర్ఎం, డివిజనల్ రైల్వే మేనేజర్, అండ్ ఇన్ దట్ సెక్యూరిటీ బ్రాంచ్ ఐ యూస్ టు హెడ్ ఇట్. సో హుబ్లీలోనే అవర్ హెడ్ క్వార్టర్డ్. హుబ్లీ టు మళ్ళీ విజయవాడ వచ్చాను. ఇప్పుడు క్రైమ్ చేంజ్ అయిందంటే క్రైమ్ అంటే కొంత ఎస్పెషల్లీ 93లో నేను జాయిన్ అయ్యేదానికను 99 నేను మళ్ళీ వచ్చిన దానికి దెర్ యూస్ టు బి అ లిటిల్ బిట్ చేంజ్. బట్ సెకండ్ ఈజ్ బికాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ వర్క్డ్, పీపుల్ నో అబౌట్ మీ, సో జనరలీ ఇట్ ఆల్సో హ్యాస్ అన్ ఇంపాక్ట్ ప్రాబబ్లీ. So then I have a very successful tenure of 4 years at Vijayawada. I got almost 2 times security shield also for the best division of security point of view at Vijayawada.
So almost 4.5 years I got even the GM's medal and other things. సార్ జనరల్గా జేఆర్పి ఆర్పిఎఫ్ రెండు ఉంటాయి ప్రతి రైల్వే స్టేషన్. ఆర్పిఎఫ్ అనేది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్తో పాటు రైల్వే ప్రయాణికుల భద్రత అంటే ఏ టైప్ ఆఫ్ భద్రతను మీరు కల్పిస్తుంటారు? బేసికల్ అండి 2003 వరకు మా యొక్క బాధ్యతల్లో ఇచ్చింది ఏంటంటే రైల్వే ప్రాపర్టీ యొక్క రక్షణ చేయటము, టు ఎన్ష్యూర్ ద ప్రొటెక్షన్ టు రైల్వే ప్రాపర్టీ, అట్లానే టు రిమూవ్ ఎనీ అబ్స్ట్రక్షన్ ఫర్ ద మూవ్మెంట్ ఆఫ్ ట్రైన్స్, అవి ఇచ్చారు. బట్ 2003లో దెర్ వాజ్ అన్ అమెండ్మెంట్ టు అవర్ యాక్ట్. దానిలో ఏం చేశారంటే ఇట్ షెల్ బి ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ టు ఎన్ష్యూర్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ టు ద ప్యాసింజర్స్ అండ్ ఇన్ ప్యాసింజర్ ఏరియా. ఓకే. సో దాంతో ఎనీ ప్రివెన్షన్ ఆఫ్ ద క్రైమ్ టు గివ్ ద సెక్యూరిటీ టు ద ప్యాసింజర్స్ అంటే ఆటోమేటికల్లీ టు ప్రివెంట్ ద క్రైమ్ ఆన్ అగెన్స్ట్ ద ప్యాసింజర్స్. సో అక్కడి నుంచి మాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఇట్ హ్యాస్ కమ్ ఆన్ టు అస్, అంటే ప్యాసింజర్కి క్రైమ్ కాకుండా చూసే బాధ్యత. దానిలో పార్ట్ ఆఫ్ దట్ దెన్ వాట్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఈజ్ వీ స్టార్ట్ ఎస్కార్టింగ్ ద ట్రైన్స్. ఎర్లియర్ మీరు చూస్తే మేము ఎస్కార్ట్ చేసిన మా వాళ్ళు ఏంటంటే ఎస్ఎల్ఆర్ అని ఉంటాయి కదా, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు చూడు, ఆ పార్సల్ దొంగతనాలను ప్రివెంట్ చేయడానికి దాని పక్క కోచ్లో ఎక్కి దాని సీల్ ఉంటుంది రెండు వైపులా, ఆ సీల్ ప్రాపర్గా ఉందా లేదా, ఎవడు దొంగతనం చేయకుండా ఉండడా అని చూసి నెక్స్ట్ ఏరియాకి వెళ్ళి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు మీరు చూస్తే ఈ యాక్ట్ అయ్యి మాకు ఎప్పుడైతే ఈ యొక్క ప్యాసింజర్ సెక్యూరిటీ ఏరియా కూడా వచ్చిందో ప్యాసింజర్స్కి, నౌ వీఆర్ ఎస్కార్టింగ్ ద ట్రైన్స్ టు ఎన్ష్యూర్ ద సెక్యూరిటీ టు ద ప్యాసింజర్స్. దానికోసం విత్ వెపన్స్ వీ ఎస్కార్ట్ ద ట్రైన్స్ ఎస్పెషల్లీ ఇన్ ద నైట్ టైమ్. Of course, it is not possible to do each and every train, but all important trains, vulnerable trains in the night time, basing on the crime pattern. So we discuss with the GRP officials also. Some trains they escort, some trains we escort. రెండు ఇద్దరు కలిపి చేయము, తక్కువ, చాలా తక్కువ. ఏదన్నా అంటే మనకి ఒక డ్యూటీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చేయాల్సి వచ్చి చేయటమే కానీ అంటే ఇది వాళ్ళకి ఎక్కడానికి దిగడానికి టైమింగ్స్ కోసం. బట్ జనరల్లీ వీ షేర్ ద ట్రైన్స్. ఎందుకంటే ఎంతమంది మ్యాన్ పవర్ ఉంటుందండి? 1+1 1+2? లేదు, మాది 1+3 ఉంటుంది. బై అండ్ లార్జ్ మాది 1+3 ఈజ్ ద ఎస్కార్ట్ మేము చేసేది. ఓకే. ట్రైన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మూవ్ అవుతుంటారు. ఎస్, వీ డివైడ్ దెమ్ ఇంటూ 4. సే S1 to S4 నువ్వు చూసుకోవాలి, S4 to S8 నువ్వు చూసుకోవాలి, సిమిలర్లీ ఫ్రంట్ సైడ్ ఒకరు, రేర్ సైడ్ ఒకరు అని చెప్పేసి. సో వీ డిస్ట్రిబ్యూట్ ద కోచెస్ ఆల్సో టు దీస్ పీపుల్. దే ఆర్ సపోజ్ టు మూవ్ ఫ్రమ్ కోచ్ టు కోచ్ అట్లీస్ట్ దోస్ 4. ఎక్కడైనా ట్రైన్ ఆగి ఉంటే దే హ్యావ్ టు గెట్ డౌన్ మధ్యలో. సిమిలర్లీ దే ఎన్ రూట్లో ఎక్కడైనా బండి కనుక ఏదైనా సిగ్నల్ వల్ల ఆగినప్పుడు దే ఆర్ సపోజ్ టు విజిల్ ఇట్ అండ్ టార్చ్ లైట్స్ పెట్టి ఎవడన్నా బయట ఏదన్నా ఇఫ్ సంబడి ఈస్ డూయింగ్ ద అఫెన్స్ ఎనీథింగ్ అని చెప్పేసి చేయటము. సో చేసి వాడు నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళి దే ఆర్ సపోజ్ టు గెట్ డౌన్ అండ్ అగైన్ అటు నుంచి మళ్ళీ మెయిన్లీ నైట్ ఓన్లీ బికాస్ నైట్ టైం కొంతమంది ట్రైన్ సడన్గా ఆఫ్ అయినప్పుడు దాన్ని చైన్ లాగుతుంటారు. అదే అంటున్నాను, అవి ప్రివెంట్ చేయటము. క్రైమ్ చేసి ఎవరన్నా ఇట్లానే ఏసీపీ చేసి అలామ్ చైన్ పుల్లింగ్ అంటారు, ఏసీపీ చేసినప్పుడు దే ఆర్ సపోజ్ టు అప్రహెండ్ హిమ్, బ్రింగ్ హిమ్. అట్లా చాలా కేసులు యూస్ టు అయినవి తీసుకొచ్చి రావటం, వాళ్ళ మీద కేసు పెట్టడం చేయటం. కాకుండా కొన్ని బ్యాగులు మిస్ అవుతుంటాయి. అంతేకాకుండా ట్రైన్ ఆగింది అనుకోండి, బ్యాక్ సైడ్ నుంచి వచ్చి స్నాచింగ్లు చేస్తుంటారు, అదొకటి. ఇంకొక క్రైమ్, ట్రైన్లో పాసింజర్ లాగా వస్తూ వాళ్ళకి ఒక బిస్కెట్లు ఇవ్వడం, మొత్తం మంది ఇచ్చి వాళ్ళని పడుకోబెట్టిన తర్వాత దోచుకుంటుంటారు. అటువంటి జరగకుండా మీ వాళ్ళు ఏమైనా ప్రికాషన్ తీసుకుని ఇస్తుంటారు? యా, అంటే దీనిలో అంటే ఇప్పుడు మీరు అన్నట్టు బిస్కెట్లు గ్యాంగ్స్ని కనుక ప్రివెంట్ చేయటము, ఆఫ్ కోర్స్ వీ డూ లాట్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయటము, చెప్పటము, పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయటము. ఎన్ని చేసినా ఏమవుతుందంటే బికాజ్ ఎస్పెషల్లీ లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్లో ద ఫెలో హూ మతలబ్ ఐడెంటిఫైస్ ద విక్టిమ్, వాడు వాళ్ళ లాంగ్వేజ్ కానీ లేదా వాళ్ళ రీజియన్ కానీ హీ ట్రైస్ టు ఇన్కల్కేట్ ఏ వెరీ క్లోజ్ ప్యాలీ విత్ ద ప్యాసింజర్, అదర్ ప్యాసింజర్. దాంతో ఏమవుతుందంటే ప్యాసింజర్స్ కూడా దే బిలీవ్ వీడు మన ఏరియా. సపోజ్ భోజ్పురి నలుగురు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, దిస్ ఫెలో ఆల్సో యూస్ టు టాక్ ఇన్ భోజ్పురి. సో వాళ్ళతో కలిసిపోయినాక ఇక వన్స్ దే సే బోర్డెడ్ అట్ సే బెంగళూరు, చెన్నైలో వేసుకున్నప్పుడు గ్రాడ్యువల్లీ దే మేక్ ఏ ఫ్రెండ్షిప్. సో 4-5 అవర్స్ అయిపోయినాక వీడు వాడికి భోజనం ఆఫర్ చేయటము, లేదా వాడు వీడికి టీ ఆఫర్ చేయటము, లేదా కిందకి వెళ్ళి టీ తెస్తానని తేవటము, లేదా వాడి మంచినీళ్ళ బాటిల్ వీడు తీసుకొని రావటము. వచ్చినాక దెన్ దే యూస్ టు మిక్స్ ఇట్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ ఫీజిబుల్ ఫర్ దెమ్. అవి తీసుకున్నాక దెన్ దే టేక్ అవే అండ్ గెట్ అవే. అంటే నేనేది అందుట్లో మనం ఎంత ఎస్కార్ట్ పెట్టి ఎంత చెప్పినా కూడా సో నోబడి వాడి పోయిన దాకా వాడికి తెలియదు వీడు నా ఎదురు కూర్చున్నోడు ఇంత పని చేస్తాడా అని. ఇప్పుడు మనం పోతా చెప్పుకుంటూ వెళ్తాం. సమ్టైమ్స్ ఈవెన్ విక్టిమ్స్ సార్ మీ వాళ్ళు కూడా వచ్చి చెప్పుకుంటూ పోయారు, బట్ నేను అనుకోలేదు సార్ వాడు చాలా మా ఊరు దగ్గర, అట్లా దే యూస్ టు గెట్ ఇన్ టు దస్ థింగ్స్. సో అందువల్ల ఈ డ్రగ్గింగ్ అఫెండర్స్ని అన్లెస్ ప్యాసింజర్స్ కొంచెము జాగ్రత్త ప్రికాషన్ ఉండి ఎస్పెషల్లీ స్ట్రేంజర్స్తో ఉన్నప్పుడు
వాళ్ళు తీసుకోకపోవటము భోజనం కానీ లేదా కూల్ డ్రింక్ కానీ లేదా ఏదైనా అరటిపండు కానీ బిస్కెట్స్ కానీ చేసుకోకుండా ఉంటే చాలా వరకు. బట్ ఆఫ్ కోర్స్ ఇప్పటికీ కొంతమందిని పట్టుకున్నాం కాబట్టి వాళ్ళ ఫొటోస్ అవన్నీ మాకు కొన్ని క్రిమినల్స్ మా ఆల్బంలో పెట్టి ఈ ఎస్కార్ట్ పార్టీస్కి వీ గేవ్ దెమ్. ఓకే, ఇవి ఇస్తాము. సో దట్ ఎస్కార్ట్ పార్టీస్ వెల్ దే మూవ్ ఇన్ ద సెక్షన్ ఇన్ ద ట్రైన్స్ దే విల్ ఆల్సో వాచ్ ఇఫ్ ఎనీ సస్పెక్టెడ్ ఫెలో ఈజ్ దేర్ మూవింగ్ ఇన్ దాట్ అని చెప్పేసి. సెకండ్ మేము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఎస్పెషల్లీ ఇదేంటంటే ఎక్కువ జనరల్ కోచ్ల్లో ఎక్కువ బీహార్ సైడు బెంగాల్ సైడ్ పోయే లేబరర్స్ వెన్ దే గో ఫర్ సమ్ ఛట్ పూజ కానీ అటువంటి చేసినప్పుడు దీస్ ఫెలోస్ గో అండ్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ దెమ్. ఆ జనరల్ కోచ్లో హెవీ రష్లో ఉంటుంది కాబట్టి వాడు అక్కడ చేసి ఎక్కువ దిగడానికి అవకాశం ఉంది. దాంతో ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ర్యాండమ్గా వీడియోగ్రఫీ చేస్తున్నాం. సో దట్ వాడు ఏదైనా దారిలో కనుక వాడు ఇట్లా అయ్యాడంటే వీ యూస్ టు షో హిమ్ ది ఫొటోస్. ఒకసారి వీడియోగ్రఫీ చేసి చూస్తే సార్ వీడే సార్ నన్ను ఎదురు కూర్చుందంటే దెన్ వీ ఐడెంటిఫై. దెన్ వీ నోకి ఎర్లియర్ వీడు చేసిన అఫెండర్ కానీ ఏదైనా ఉంటే వాడి అడ్రస్ వాడి డోసియర్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ఫర్దర్ ప్రికాషనరీ మెజర్స్ వీ టేక్ ఇన్ దట్. సో అంటే నేనేది ఏంటంటే ఒకటి అవేర్నెస్ ప్రోగ్రాము, సెకండ్ ఇట్లా ర్యాండమ్ వీడియోగ్రఫీ వీఆర్ టేకింగ్ ఇట్. అఫ్ కోర్స్ నవ్ డేస్ ఈవెన్ సమ్ CCTVs ఆల్సో కేమ్ ఇన్ సర్టన్ లొకేషన్స్, నాట్ ఆల్ లొకేషన్స్. సో ఇవి ప్లస్ ఎర్లియర్ చేసిన వాళ్ళ అన్నీ కూడా ఆల్బమ్స్ అవి పెట్టి మా స్టాఫ్ అందరికీ ప్లాట్ఫామ్ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఎట్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ వీ షో వీ మేక్ ఆల్బమ్స్ ఆఫ్ దీస్ డ్రగ్గింగ్ క్రిమినల్స్. అరే ఇదిగో ఇటువంటి వాళ్ళు ఉండారా అని. ఫిఫ్త్ వీ ఆల్సో డెవలప్ సమ్ CPDS టీమ్స్ అని, క్రైమ్ ప్రివెన్షన్ డిటెక్షన్ టీమ్స్ అని వీ ఫార్మ్ ఇట్. సో వాళ్ళు బికాజ్ రెగ్యులర్లీ ఉంటారు కాబట్టి వాళ్ళకి సమ్ క్రిమినల్స్ని దే ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై. ఇప్పుడు సికింద్రాబాద్లో ఉంటే ఇదివరకు అఫెండ్ చేసినాడు మళ్ళీ కనుక వచ్చి సికింద్రాబాద్ స్టేషన్లో ఇఫ్ ఈ సీస్ ఇఫ్ మా CPDS టీమ్ మెంబర్స్ కనుక చూస్తే దే విల్ ఇమీడియట్లీ ఐడెంటిఫై సార్ వీడు లాస్ట్ ఇయర్ చేశాడనో లేదా ఇదివరకు చేసిన క్రైమ్ చేశాడనో ఉంటుంది. సో ఈ ప్రికాషన్స్ తోటి మీరు చూస్తే ఆఫ్ లేట్ కొంచెం మనకి సౌత్ సెంట్రల్ రైల్వేలో వీ ఆల్మోస్ట్ బ్రాట్ ఇట్ టు వెరీ మినిమల్, మేబీ హార్డ్లీ 5-6 cases హ్యాపెండ్ ఇన్ ద ఎంటైర్ ఇయర్. In fact, recently we have arrested a very good case, my inspectors. You don't believe it, how we done it. So వాళ్ళని మన బలార్షా దగ్గర దే హ్యావ్ డన్ ఇట్. సో దెన్ దే హ్యావ్ మధ్యలో దిగిపోయారు వాడు విక్టిమ్ను చేసి. విక్టిమ్ కేమ్ టు ద ఇక్కడికి నాంపల్లి స్టేషన్కి వచ్చినాక దెన్ వీ కమ్ టు నో అబౌట్ ఇట్. బట్ అది ఇది స్లీపర్ కోచ్లో అయింది. దెన్ వీఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై త్రూ ద స్లీపర్ కోచ్ వాడి ఫోన్ నెంబర్ తీసుకొని. So even though it is a slightly, investigation technique we should not tell, then we made we could locate his Facebook account. Then through Facebook account, we developed chatting with that fellow, showing a like we say honey trap type lo. Okay. Then that fellow got into that. Then we called him to Vijayawada. So then when that fellow came all the way from UP to Vijayawada, so one of our lady constable, we just talked to him and got him to come to మన వెయిటింగ్ హాల్కి. అది రాగానే దెన్ వీ పౌన్స్డ్ ఆన్ హిమ్ అండ్ వీ కాట్ హోల్డ్ ఆఫ్ దోస్ 2 fellows అండ్ దెన్ వీ హ్యాండెడ్ ఓవర్. బేసికలీ అఫెన్స్ అయింది వార్దాకి అవతల. ఓకే. సో వాడిని పట్టుకుంటే వాడు ATM అన్నీ వాళ్ళ డబ్బులు డ్రా చేయటం అవన్నీ ఉన్నాయి. దెన్ GRP మహారాష్ట్ర వీ హ్యాండెడ్ ఓవర్. బట్ ఆఫ్ కోర్స్ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు బి ఫైనల్లీ గోస్ టు ద పోలీస్. GRP ఏ స్టేట్ అయితే ఆ స్టేట్. సో అది ఆ రకంగా మేము వీ యూస్ టు గెట్ దట్ కేస్. అంటే చెప్తున్నాను మీకు ఇట్లా డ్రగ్గింగ్ ఎలా చేస్తారంటే. తర్వాత ఇంకొకటి సార్, ట్రైన్లో ఏదో అమ్ముతున్నా వస్తారు బట్టలను లేదా ఇంకోటి వాళ్ళు అటెన్షన్ డైవర్షన్ చేసుకొని చేస్తుంటారు. వాటిని నియంత్రించడానికి మీరు మీ RPF వాళ్ళు ఏం చేస్తుంటారు? ఇప్పుడు అంటే హాకింగ్, ఎనీ అనాథరైజ్డ్ హాకింగ్ ఇన్ రైల్వే ఇస్ ప్రొహిబిటెడ్ అండర్ ఇండియన్ రైల్వేస్ యాక్ట్. సో అందువల్ల వాటిని మేము ఇప్పుడు సాధ్యమైనంత వరకు వీ యూస్ టు కండక్ట్ ఏ రెగ్యులర్ డ్రైవ్స్ చేసి దానిలో 144 సెక్షన్ అని ఒక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ కింద పుట్టేన వీళ్ళని అరెస్ట్ చేయటము, లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఒక బట్టలనే కాదు, మీరు ఇతరత్రాయి కూడా ఏదైనా చేసి వచ్చినప్పుడు వాళ్ళని తీసుకెళ్ళటము, కోర్టులో ప్రొడ్యూస్ చేయటము. బట్ జనరల్లీ ఏంటంటే ఈ అఫెన్స్లో కొంచెము పనిష్మెంట్స్ తక్కువ. సో దే యూస్ టు పే ద ఫైన్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ అగైన్ దే కమ్ బ్యాక్. సో సమ్ ఆఫ్ దెమ్ మళ్ళీ వచ్చి సార్ మాకు ఇదే జీవనాధారం, దీనిలోనే చేస్తుంటాము, ఏదో ఒకటి చేసుకుంటే ఎన్నో ఏళ్ల బట్టి అని అంటుంటారు. బట్ స్టిల్ వీ టేక్ నవేడేస్ ఎస్పెషల్లీ ఆఫ్ లేట్ వీఆర్ స్ట్రిక్ట్లీ. బట్ ఒకే ఒకటి ఏంటంటే ఎర్లియర్ దెర్ యూస్ టు బి నో ట్రైన్ సైడ్ వెండింగ్ ఉండేది కాదు. ప్లాట్ఫామ్లో వాడు అమ్ముతాడు. బట్ ఎన్ రూట్లో ప్యాసింజర్ కాఫీ కావాలంటే టీ కావాలంటే ఉండేది కాదు మెనీ ట్రైన్స్లో. అంటే ప్యాంట్రీ కార్ అన్నిట్లో ఉండదు కదా. సో దెర్ యూస్ టు బి ఈవెన్ ఫ్రమ్ ప్యాసింజర్ సైడ్ ఆల్సో సమ్ వాళ్ళకి కొంత ఎంకరేజ్మెంట్ కానీ సింపతి కానీ ఉండేది. ఏమిటి సార్ వచ్చిన నుండి వాడు మీరు కాఫీ వాడిని టీ వాడిని కూడా మీరు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు, మాకు ఇక్కడ కాఫీ ఇప్పుడు ఇక్కడ నుంచి పోతే మాకు కాఫీ ఉండదు 6 hours అలా ఉండేది. బట్ నవేడేస్ ఆఫ్ కోర్స్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్. ఈవెన్ ట్రైన్ ఈస్ గివింగ్
ఫర్ సమ్ సెక్షన్స్ దే దెమ్సెల్స్ ఈజ్ ఆథరైజ్డ్ ది హాకింగ్. సో అప్పుడు మేము వీళ్ళని రైల్వే యాక్ట్ కింద చేసుకొని, మాకంటే ట్రైన్స్ కాబట్టి సో వీ నోకి ఏ ట్రైన్స్లో ఎక్కువ ఇటువంటి వాళ్ళు తిరుగుతుంటారు అనేది. జనరల్లీ నైట్ టైం ఉండరు వీళ్ళు, డే టైం ప్యాసింజర్ ట్రైన్స్ వీటిలో ఉంటారు. సో వాటిలో వన్స్ వీ కమ్ టు నోకి ఎదర్ త్రూ ద కంప్లైంట్స్ కానీ లేదా మనకైనా ఐడియా ఉంటుంది కాబట్టి సో వీ కండక్ట్ డ్రైవ్స్, యూ కాల్ ఇట్ యాజ్ ఎ రైడ్స్ అనండి, డ్రైవ్స్ అనండి, చేసి వాటిలో దించేసి కోర్టులో తెస్తాం, రైల్వే కోర్ట్స్. సార్ మీరు పనిచేసిన విజయవాడ డివిజన్లో ఎక్కువ టికెట్ లేని వాళ్ళు ఎక్కువ కనిపిస్తుంటారు మీరు పనిచేసిన టైంలో. అంటే ఆర్పిఎఫ్కి వస్తుందా, జిఆర్పికి వస్తుందా, లేదంటే రైల్వే టికెట్ వాళ్ళు? అది టికెట్కి సంబంధించి వెదర్ యూ ఆర్ ఎ జెన్యూన్ ప్యాసింజర్ ఆర్ నాట్ అనేది కమర్షియల్ డిపార్ట్మెంట్. దట్ ఈస్ ద టు చెక్ ద టికెట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ యాజ్ వెల్ యాజ్ హీ హ్యాస్ ద పవర్ టు చెక్. సో అందుకని కమర్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేస్తారు. అయితే ఏంటంటే కొంతమంది వాళ్ళు బికాస్ దే ఆర్ సివిలియన్స్, వాళ్ళు దే మే నాట్ ఫేస్ దీస్ టికెట్లెస్, ఎస్పెషల్లీ ఇఫ్ ఏ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ గ్రూప్ ఆఫ్ ప్యాసింజర్ వీళ్ళు కానీ వెళ్ళేటప్పుడు అని, దెన్ ఎనీ టికెట్ చెకింగ్ డ్రైవ్ దే టేక్ ఆర్పిఎఫ్ అసిస్టెన్స్ తీసుకొని దెన్ దే విల్ గో దేర్, దెన్ దే విల్ బోత్ ఆఫ్ దెమ్ డూ 4 ట్రెస్ చెక్స్ అని బండిని ఎక్కడో మధ్యలో ఆపేసి సో దే యూస్ టు చెక్ ద ఎంటైర్ ట్రైన్. సో అందరినీ టికెట్ లేని వాళ్ళని పట్టుకురావడం. ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు పే ద ఫైన్ దే గెట్ ఇట్ ఫైన్ దేర్ ఇట్ సెల్ఫ్. If they are unable to pay the fine, then they will hand over commercial tax వాళ్ళు కమర్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైట్స్ లేదు, మాకు రైట్స్ లేవు, టికెట్ చెక్ చేసే రైట్స్ మాకు లేవు. బట్ వాడు ఎవడన్నా టికెట్కి నేను కట్టలేను కానీ కట్టనంటే దెన్ దే విల్ హ్యాండ్ ఓవర్ దట్ ఫెలో టు అస్, దెన్ వీ విల్ టేక్ హిమ్ అండ్ ప్రొడ్యూస్ ఇన్ ద కోర్టు, జైలు కానీ ఏదన్నా చేయడానికి మేము చేస్తాం దాన్ని. బట్ ఇనీషియల్ స్టేజ్లో వాళ్ళు చేయాలి కమర్షియల్ డిపార్ట్మెంట్. విజయవాడ సెక్టార్లో మీరు చేస్తున్నప్పుడు ఇంకా మీరు చేసిన డెవలప్మెంట్స్ ఏమున్నాయండి అక్కడ? మాకు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ సో వీ ఎట్ విజయవాడ ఈజ్ ఆల్వేస్ ఏ ప్రోగ్రెసివ్ డివిజన్ అండి. నేను విజయవాడ చేశాను, చెన్నై డివిజన్ చేశాను, రెండు యా సదరన్. ఇన్ఫ్యాక్ట్ వెన్ కంపేర్ టు అదర్ ప్లేసెస్ సదరన్, ఇన్ఫ్యాక్ట్ ఆఫ్టర్ విజయవాడ ఐ వెంట్ టు చెన్నై. సో సదరన్ రైల్వే ఐ వర్క్డ్ దేర్ ఆల్మోస్ట్ 5-6 years. చెన్నై డివిజన్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డివిజన్ ఇన్ ఇండియన్ రైల్వేస్, ఎస్పెషల్లీ విత్ సబర్బన్. సో వీఆర్ ద ఫస్ట్ టు ఇంట్రడ్యూస్ ఏ BDDS, బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ అని చెప్పేసి ఆర్పిఎఫ్లో ఎట్ దట్ టైమ్ ఇట్ సెల్ఫ్ వీ హ్యావ్ పుట్ ఇట్ ఇన్ టు ద ఆపరేషన్, బేసికలీ టు చెక్ ఎట్ ద టైమ్ చెన్నై ప్లాట్ఫామ్ మీద కానీ వీటి మీద కానీ. దెన్ ఐఎమ్ ద ఫస్ట్ టు ఇంట్రడ్యూస్ ఎట్ దట్ టైమ్ యాజ్ ఎ CCTVs. అప్పట్లోనే 2003, 4, 5లో వీ హ్యావ్ పుట్ CCTVs ఇన్ చెన్నై డివిజన్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మాకు వితిన్ ద డిపార్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా ఈ పోస్ట్ బిల్డింగ్స్ కానీ లేదా వీళ్ళకి కావాల్సిన కంప్యూటర్స్ కానీ ఇటువంటివన్నీ కూడా వీ యూస్ టు ప్రాసెస్ ఎట్ ద ఇనీషియల్ స్టేజ్ ఇట్ సెల్ఫ్. సో లేటర్ ఇట్ వాజ్ స్ప్రెడ్ ఫర్ ద అదర్ ప్లేసెస్. సో ఇవి రెండు ఎస్పెషల్లీ CCTV ఒకటి, BDDS ఒకటి, ఈవెన్ డాగ్ స్క్వాడ్స్. ఇన్ఫ్యాక్ట్ అవర్ డాగ్స్ యూస్ టు బి ద విజయవాడ ఆర్ చెన్నై. These dogs used to be getting a very good, this thing even in the police duty meets also, because our dogs also participate in All India police duty meets, all police dogs. At that time also it got, I think, All India 2nd or 3rd place into that thing. So these are the certain, these things, apart from, of course, our own records, registers, ఇవన్నీ ఒక స్ట్రీమ్లైనింగ్ ద సిస్టమ్. మీరు ఇందాక అన్నారు కదా, సో ఇదివరకు ఎవ్రీవేర్ క్రైమ్ అని చెప్పేసి ఎవ్రీవేర్ అనేది. సో ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద డ్యూటీస్ డిప్లాయ్ చేయడంలో కానీ స్టాఫ్ గ్రీవెన్సెస్ని సార్టింగ్ అవుట్ కానీ, వాళ్ళకి కావాల్సిన బ్యారెక్స్ ప్రొవైడ్ చేయడం కానీ, రెస్ట్ ప్లేసెస్ కానీ, ఈ ఎస్కార్టింగ్ ప్యాటర్న్ ఇంట్రడ్యూస్ చేసి సో దట్ ది క్రైమ్స్ కంట్రోల్కి కానీ, దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ ఐ థింక్ ఐ కెన్ ఇమీడియట్లీ రీకలెక్ట్. సార్ చెన్నైలో మీరు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ఇంట్రడ్యూస్ చేశాను అంటే లగేజ్ తీసుకొచ్చిన వల్ల లేదంటే మనుషులు ప్యాసింజర్ మాత్రమేనది? అట్లా కాదు. ఏమవుతుందంటే ట్రైన్స్ చెన్నై ఈజ్ ఎట్ ద టైమ్ ఇట్ యూస్ టు బి కొంచెం వల్నరబుల్గా అనిపించేది, ఎస్పెషల్లీ ఆఫ్టర్ దట్ బాబ్రీ మసీద్ డిమాలిషన్ అవి ఇవి అయినాక ఇట్ యూస్ టు బి ఎనీ మేజర్ థింగ్ హ్యాపెండ్, టెర్రరిస్ట్ కానీ వీటికి కానీ. సో ఏమవుతుందంటే వీళ్ళు ఎవరీ రేక్ వెన్ ఇట్ కమ్స్ టు ద చెన్నై ఈజ్ ద లాస్ట్ పాయింట్. సో అక్కడికి వచ్చినప్పుడు విత్ దిస్ BDDS స్క్వాడ్ దీస్ పీపుల్ యూస్ టు గో అండ్ చెక్ ద రేక్స్. సిమిలర్లీ ఎనీ సస్పీషియస్ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీ హోక్స్ కాల్ ఈజ్ రిసీవ్డ్, then with these things we used to go and check, so that police వాళ్ళు తర్వాత వచ్చేటప్పటికి it takes some time to come. So in the meanwhile our people will do the initial screening of the either rakes or luggages. సో అవి రెండు చేసుకునేవాళ్ళు. ట్రైన్లోకి వచ్చే లగేజ్ని కూడా తనిఖీలు చేస్తున్నారు కదండి? ఇప్పుడు చేస్తున్నాము. ఇప్పుడు ఎక్స్రే లగేజ్ స్కానర్స్, అప్పుడు కూడా లగేజ్ స్కానర్స్ నేను పెట్టించాను. బట్ ఏమవుతుందంటే ట్రైన్లో మనము వీ కాంట్ చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ లగేజ్. మీకు తెలుసు, ఎందుకంటే ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్లో అయితే యూ కెన్ గో ½ an hour 45 minutes. హియర్ అట్లా లేదు. ప్లస్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ హూ ఎంటర్ ఇన్సైడ్ ఈజ్ ఆల్సో ఇన్ lakhs. సో వాట్ వీ డూ ఈజ్ ద ర్యాండమ్ చెకింగ్. సో ఎక్స్రే లగేజ్ స్కానర్ పెట్టి జనం బ్యాగేజ్ వెళ్ళినప్పుడు సో అవర్ ఫెలో యూస్ టు బి దేర్, సే ఎవరీ 8th ఫెలో ఆర్ 10th ఫెలో, లేదా మనుషులను చూసిన దాన్ని బట్టి ఇప్పుడు ముసలి వాళ్ళు ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ పోతున్నారు అనుకో, వీ డోంట్ చెక్ దోస్ లగేజెస్.
But if we find some young fellow carrying with some backpack gani, like those things, any such things, we feel ki it is more of a deterrent in railway system lo andi, because you have, as you know, ki so many entry points, so many access points. So this thing should be, a message should go ki it can be checked. So for that we used to check the passenger luggage also. It is not that passenger luggage also we used to check. Chennai lo. కానీ మీరు చెప్తున్న చెన్నైలో ప్యాసింజర్ లగేజ్ చెక్ చేయడానికి చెన్నై సెంట్రల్తో పాటు పక్కన ఎగ్మూరు చిన్న చిన్న స్టేషన్ అండి, అక్కడ చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా, నెంబర్ 1. నెంబర్ 2, మీరు అన్నట్లు ఎంట్రీ చాలా ఉంటాయి రైల్వే. అటు ట్రైన్ నుంచి రావక్కర్లేదు, బ్యాక్ సైడ్ ప్లాట్ఫామ్ నుంచి కూడా ఎక్కడానికి ఉంది. అప్పుడు మరి ఎలా దాని ప్రికాషన్ తీసుకుంటాం? అదే నేను అంటున్నాను. సో అంటే మనకి ఎయిర్పోర్ట్లో లాగా ఇట్ ఈస్ నాట్ ఏ 100% చెక్, బట్ ఇన్ జనరల్ ఏంటంటే ద మెయిన్ ఎంట్రీస్ విచ్ కమ్స్ దేర్, వన్స్ వీ హ్యావ్ ఎన్ ఎక్స్రే లగేజ్ స్కానర్స్, సో దట్ ఇట్ యాక్ట్స్ మోర్ యాజ్ ఏ డిటరెంట్. సో జనరలీ ప్లాట్ఫామ్ ఎండ్స్లో మా స్టాఫ్ ఉంటుంటారు, అంటే మీరు అన్నట్టు యార్డ్ నుంచి ఎవరైనా వస్తున్నారు అనుకోండి. సో జనరలీ వీ యూస్ టు కీప్ అవర్ స్టాఫ్ ఎట్ ద ఎండ్స్ ఆఫ్ ది ప్లాట్ఫామ్, at the ends of the platform on both sides. So those people will be keeping a watch on that, so that if any person who is entering into that side, especially with as I told you, with certain features which is suspicious, then he will be questioned. But మీరు అన్నట్టు మనము, బట్ అంటే there is a difference. If something happened at Chennai Central and if something happened at some wayside station, the impact of that or the image of that will be different. So Chennai Central being an iconic station, we mainly concentrated on the Chennai Central, because all the Delhi side trains, all these trains goes from the Chennai Central side. So of course later we have introduced, because that is the initial stage. So first we started with the Chennai Central station, later some other suburban station also we got an integrated security scheme ani later government has sanctioned certain project. In that they have identified certain stations where they can give this luggage scanners, CCTVs, all those things have come. So in that వచ్చినప్పుడు మీరు అన్నట్టు ఎగ్మూర్ స్టేషన్ అని, మాంబళం అని, తాంబరం అని, దెన్ లేటర్ పార్ట్ దే హ్యావ్ కవర్డ్ ఆల్ దోస్ థింగ్స్. సో బిఫోర్ దట్ ISS ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ స్కీమ్ రాకముందు వాట్ వీ పుట్ ఈస్, వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ ద చెన్నై సెంట్రల్ స్టేషన్ మెయిన్లీ. సార్ చెన్నైలో 5 years తర్వాత నెక్స్ట్ ఐ వెంట్ టు వైజాగ్. యా సో దట్ ఈస్ ఏ డిఫరెంట్ ఛాలెంజ్. వైజాగ్ ఏంటంటే విశాఖపట్నం, మీరు అంటే మాది రైల్వే డివిజన్ ఏంటంటే డిస్ట్రిక్ట్ ప్యాటర్న్ లానే ఉంటుంది, కానీ బట్ ఇట్ ఎక్స్టెండ్స్ టు ఎ ఫార్ ఆఫ్ ప్లేస్. సో యూ డోంట్ బిలీవ్, ఫ్రమ్ వైజాగ్ మై జ్యూరిడిక్షన్ ఎక్స్టెండ్స్ అప్ టు కిరండోల్ అని చెప్పేసి, దంతెవాడ, కిరండోల్, జగదల్పూర్, అంటే బస్తర్ డిస్ట్రిక్ట్, ఛత్తీస్గఢ్ దంతెవాడ డిస్ట్రిక్ట్, కోరాపుట్ డిస్ట్రిక్ట్, దెన్ వైజాగ్. సో ఆల్ దిస్ రాయగడ, ఆల్ దిస్ ఛత్తీస్గఢ్, ఆంధ్ర, ఆల్ దిస్ రీజియన్ కమ్స్ అండర్ ద వాల్టేర్ డివిజన్. అండ్ దట్ కిరండోల్ అనేది ఏంటంటే మెయిన్లీ ఓర్, దే యూస్ టు ఐరన్ ఓర్. సో లాట్ ఆఫ్ ప్యాసింజర్ ట్రైన్స్ లేవు, కానీ గూడ్స్ ట్రైన్స్ ఇట్ మూవ్స్ టు ద వైజాగ్ పోర్ట్. సో ఎనీ డిస్రప్షన్ ఇన్ దట్ ఇట్ వుడ్ హ్యావ్ ఏ వ్యాస్ట్ ఇంపాక్ట్ ఆన్ ద మూమెంట్ ఆఫ్ ద రేక్స్. సో దేర్ బై ద ఛాలెంజ్ ఈజ్ ఎట్ ద టైమ్ నక్సల్స్ మోర్ ఆఫ్ ఏ ఛాలెంజ్ దేర్. అరకు అవతల కోరాపుట్ కాడ నుంచి కోరాపుట్, జగదల్పూరు, దెన్ బస్తరు, కిరండోలు, కామలూరు, సో ఇవన్నీ. సో దట్స్ వై అక్కడ మోర్ ఇష్యూ ఈజ్ రిగార్డింగ్ విత్ ద మావోయిస్ట్ టు ఎన్ష్యూర్ దట్ కి స్మూత్ మూవ్మెంట్ ఆఫ్ ద ట్రైన్స్. అక్కడ ప్యాసింజర్ క్రైము ఇవి ఏమి పెద్ద, దట్ ఈస్ నాట్ దన్ ఇష్యూ. ఇష్యూ ఈస్ కి టు సీ దట్ కి ట్రైన్స్ నైట్ టైం వాళ్ళు సో మెనీ దే విల్ బి గివింగ్ కాల్స్, బంద్ కాల్స్ అని, ఆ కాల్స్ అని, ప్రొటెస్ట్ డేస్ అని. ఇఫ్ ఎనీ ఆఫ్ దేర్ క్యాడర్ ఈస్ కిల్డ్ ఇమీడియట్లీ దే విల్ రిసార్ట్ టు సర్టెన్ యాక్ట్స్. సో దేర్ బై దే రిమూవ్ సబటేజికల్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తుంటారు వాళ్ళు ట్రాక్ మీద. సో దాన్ని రిస్టోర్ చేయాలంటే నైట్ టైం, బికాస్ దట్ ఈస్ ఆల్ ఆర్ జంగిల్ ఏరియా, సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ నైట్ టైం ఈవెన్ ద అడిషనల్ ఫోర్స్ అవి. సో వీ యూస్ టు హ్యావ్ ఏ కంటిన్యూస్ లైజన్ విత్ ద లోకల్ పోలీస్. అఫ్ కోర్స్ ఫర్ దట్ వీ నీడ్, అన్లెస్ వితౌట్ ద లోకల్ పోలీస్ వీ అలోన్ కెనాట్ గో బేసికల్లీ. ఎందుకంటే దే ఆల్సో విల్ హ్యావ్ ద మావోయిస్ట్, దే విల్ బి వెయిటింగ్ కి ఇఫ్ ఎనీ నైట్ టైమ్ సమ్ పీపుల్ విల్ కమ్, దే మే అంబుష్ చేయటానికి అని చెప్పేసి. సో వైజాగ్ అంతా కూడా ఎక్కువ మాకు ఈ మావోయిస్ట్ని ట్యాకిల్ చేసుకొని బళ్ళు మూవ్ చేయడంతో. నేను చెప్తున్నా అరకు పై నుండి కిరండోల్ వరకు మావోయిస్ట్ ఎఫెక్టెడ్. అరకు టు విశాఖపట్నం వచ్చారు గుహలు ఉంటాయి, బుర్రా కేవ్స్. అవును, బుర్రా. అక్కడ కూడా ఒకసారి వర్షాలు పడినప్పుడు ట్రాక్ అటువంటిప్పుడు ఇబ్బందులు. అది మీరు అన్నట్టు అదేంటంటే ల్యాండ్ స్లైడ్స్ కానీ అది జరిగినప్పుడు మెనీ ఏ టైమ్ ఇట్ స్టాప్స్ ద ట్రైన్. బట్ ఆఫ్ కోర్స్ దానిలో మా రోల్ స్లైట్లీ లెస్, అంటే మెయిన్లీ అదర్ డిపార్ట్మెంట్స్ హ్యాస్ టు ట్యాకిల్, ఓన్లీ వాళ్ళకి కొంత ప్రొటెక్షన్ ఇవ్వటము, మనకి అక్కడ ట్రాక్. ఎందుకంటే ఆ వైపు ఎక్స్ప్రెస్ ట్రైన్స్, ప్యాసింజర్ ట్రైన్స్ ఎట్ ద టైమ్ ఇట్ యూస్ టు బి లెస్. ఐ థింక్ నవేడేస్ దే ఇంట్రడ్యూస్డ్ మోర్. ఎట్ ద టైమ్ దెర్ ఆర్ ఓన్లీ 3-4 ట్రైన్స్, ప్యాసింజర్ ట్రైన్స్. బట్ దానివల్ల మోర్ ఆఫ్ ఈ గూడ్స్ ట్రైన్స్కి ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంటుంది. సో అందువల్ల ఆ ట్రాక్ రిస్టోర్ అయిందాక 1 డేనో 2 డేనో
again it will be stopped and they have to be, so other engineering వాళ్ళు they used to take care of the restoration of the work. సో వాళ్ళకి అక్కడ సైట్లో కావాల్సిన ప్రొటెక్షన్ we used to give it. మాకు మెయిన్ రోల్ ఈజ్ ఫర్ దట్ టు ఎన్ష్యూర్ దట్కి ట్రైన్ కనుక వాళ్ళు సబటేజ్ చేసి బేసికలీ దే రిమూవ్ ద రైల్స్ ఇన్ బిట్వీన్ ఫిష్ ప్లేట్స్ కానీ అవి కానీ. సో మళ్ళీ తెల్లారి వాటిని రిస్టోర్ చేసిన దాకా, బికాజ్ ఆల్ ద ఎంటైర్ టీమ్ విల్ గో దేర్. సో రిస్టోర్ చేయించిన దాకా వీళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వటము, లేదా వాళ్ళు చేసినప్పుడు సమ్ క్రూ విల్ బి స్ట్రాండెడ్ ఇన్ బిట్వీన్. సో వాళ్ళని మళ్ళీ కేర్ఫుల్గా మళ్ళీ నియరెస్ట్ స్పాట్కి తీసుకొని రావటము అట్లా చేసేవాళ్ళు. అఫ్ కోర్స్ బై అండ్ లార్జ్ మావోయిస్ట్ జనరలీ దే నెవర్ దేర్ ఇన్ రైల్వే ఎంప్లాయీస్కి దే నెవర్ హార్మ్ సివిలియన్స్. సో అదొక కొంతలో కొంత. సో అది ఎక్కువ వైజాగ్ నా యొక్క మోర్ 3 years. Many a time midnight we only have to be in the control room to see that trains have been safely passed and crew has been safely brought to the point whenever any such incident occurred. And at that time it also 2009 to 12. So even the Maoists are at the peak period in that Dantewada and ఇది ఇప్పటికీ ఉన్నది. సో at that time it used to be more of a train దీనివల్ల. సార్ మీరు మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాలో పనిచేశారంటే వాళ్ళు పోలీసులకి థ్రెట్ ఇవ్వడం తప్ప ఆర్పిఎఫ్ జోలికి ఎక్కువ వచ్చేవారు కదా. ఎక్కువ రైల్వే హాస్టల్ని ధ్వంసం చేయడం అనేది వాళ్ళ టార్గెట్. కానీ పార్వతపురం దాటిన తర్వాత కూనేరుకి రాయగఢకి మధ్యలో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ చంపి క్యాష్ బాక్స్ తీసుకురావడం ఘటన ఒకటి జరిగింది. అంటే మీరు రాకముందు అయి ఉండొచ్చు. అటువంటి సంఘటన జరగకుండా మీ డిపార్ట్మెంట్ ఎటువంటి ప్రికాషన్ తీసుకుంది? ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అండి ఇక మేము రివ్యూ చేసుకున్నాము ఎక్కడెక్కడ ఇవి ఉన్నది అని చెప్పేసి. మొట్టమొదటిగా ఆ ఏరియాలో ఉన్న వెపన్స్, వల్నరబుల్ స్పాట్స్, వాటిలో నుంచి ఒకటి టీమ్స్ వెళ్ళినప్పుడు నౌ వీ స్టార్ట్ సెండింగ్ విత్ ఏ మోర్ గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్. ప్లస్ అందరినీ కూడా ఎర్లియర్ ఏంటంటే ఒక వెపన్ తీసుకున్నా కూడా వీళ్ళు ఒక కోచ్లో ఒకళ్ళు అలా ఉండేవాళ్ళు. అక్కడి నుంచి కూడా దెన్ వీ హ్యావ్ స్టార్టెడ్ introducing if somebody is traveling with weapons, they used to go with 5-6 people with weapons. Second, ఆ ఇన్సిడెంట్ జరిగింది మీకు గుర్తుండే ఉంటుంది, వాళ్ళు దే ఆర్ క్యారింగ్ ద క్యాష్ ఫర్ ద డిస్ట్రిబ్యూషన్ టు ద ఎంప్లాయీస్. అక్కడ నుంచి మేము రైల్వే వాళ్ళతోటి అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడి ఆల్ క్యాష్ విల్ బీ త్రూ ద చెక్స్ ఓన్లీ. దర్ ఇస్ నో, ఎందుకంటే క్యాష్ అయ్యాలకి ఏమవుతుందంటే శాలరీస్ పేమెంట్ అయ్యాలకి దే ఆల్సో నో అవర్ మూమెంట్ ఎగ్జాక్ట్లీ ఏ రోజు శాలరీ తీసుకొచ్చి ఇస్తారు అనేది. సో దట్ దేర్ బై దే వుడ్ బి ఐడెంటిఫైయింగ్ ద పీపుల్ అండ్ బికాజ్ ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ థింగ్. దట్ ఒకటి మేము దాన్ని ఆపించేసాము, క్యాషెస్ కార్డ్ కింద చేయటం కానీ అటువంటివి చేయటం. థర్డ్ థింగ్, వెపన్స్ ఆల్సో లేటర్. సో దే హ్యావ్ స్లైట్లీ మోర్ మోడర్న్ వెపన్స్ దే హ్యావ్ బీన్ ప్రొక్యూర్డ్ అండ్ దెన్ దట్ బీయింగ్ యూజ్డ్ వెన్ ఎవర్ ఇట్ నీడ్స్ టు బీ గోయింగ్ ఇన్ టు ద సెక్షన్. అవి చేయటం జరిగింది. సో దాని తర్వాత గాడ్ ఫర్బిడ్ నో ఇన్సిడెంట్, ఈవెన్ దో సో మెనీ ఇన్సిడెంట్స్ హ్యాపెండ్ యాజ్ ఫార్ యాజ్ ఆర్పిఎఫ్ ఈజ్ కన్సర్న్డ్. So during at least my tenure of 3 years, at a single incident where RPF staff is affected, even the railway employee also, once or twice, a driver or guard, they have been stranded in between, but somehow we could able to bring them back. So sending another light engine చెప్పేసి కొంత of course intelligence network we developed our own. So to know that in Mufti we send the teams and find out nearby any people. So that way we are able to టేక్ సమ్ ప్రికాషన్స్. కానీ రైల్వే యాడ్, విశాఖపట్నం రైల్వే యాడ్ సార్ ఎక్కువగా క్రైమ్ జరుగుతుంటుందండి. అంటే మీరు చెప్తున్న 2 crimes ఉంటాయండి. ఒకటి రైల్వే ప్రాపర్టీ థెఫ్ట్ అవ్వడం, ఒకటి 2 ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతుంటాయి. అది మీకు వస్తుందా లేదా జీఆర్పీకి చూస్తుందా లేదా లోకల్ పోలీస్ చూస్తుంటారు? అంటే యార్డ్లో జరిగే ఎనీ కమోడిటీ వైజ్ ఎనీ క్రైమ్ ఇట్ విల్ కమ్ టు అస్. అయితే ఏమవుతుందంటే మీరు ఇప్పుడు చూస్తే అక్కడ మర్రిపాలెం యార్డ్ అని ఒక యార్డ్ ఉంది. అది ఇట్ ఈస్ ఏ బోర్డర్ పాయింట్ ఆఫ్ మన ఏమంటామంటే పోర్ట్కి. పోర్ట్ ఆల్సో విల్ హ్యావ్ సర్టెన్ జ్యూరిడిక్షన్. అంటే ఒక రేక్ పోర్ట్కి వెళ్ళినాక టు ఎ సర్టెన్ డిస్టెన్స్ సిఐఎస్ఎఫ్ పీపుల్ ఈజ్ సపోజ్ టు గార్డ్ ఇట్, దెన్ ఇట్ ఎంటర్ ఇన్ టు ద రైల్వే సిస్టమ్. మనము పోర్ట్ నుంచి మన యార్డ్లో నుంచి వెళ్ళినప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ యార్డ్ ఓన్లీ, బట్ వన్స్ సర్టెన్ గేట్ తర్వాత అవతల వాళ్ళది ఉంటుంది, యువతల మంది ఉంటుంది. సో ఎందుకంటే అక్కడ లోడ్ అయినాక వచ్చి అక్కడ మధ్యలో పెడతాడు వీడు. సో టేకింగ్ దట్ యాజ్ అన్ అడ్వాంటేజ్ మెనీ ఎ టైమ్ క్రిమినల్స్ యూజ్ టు operate. Vizag is known for that. I also agree for that. So chesi then they used to even the diesel gaani idi gaani ainappudu initially there used to be some jurisdictional issues. ఎందుకంటే వన్స్ ఇట్ కమ్స్ దిస్ సైడ్ దే సేకి నో సార్ ఇది మన ఏరియాలో అవ్వలేదు, ఇది సిఐఎస్ఎఫ్ వాళ్ళ పరిధిలో అయిందని చెప్పేసి, వాళ్ళు ఏమన్నా సార్ మా దగ్గర అవ్వలేదు, ఇది తర్వాత రైల్వేకి అయిందని చెప్పేసి అటువంటి కొన్ని ఇష్యూస్ ఎక్కడైతే ఇప్పుడు మేము చూస్తే ఎక్కడైతే అడ్జాయినింగ్ కనుక 2 దీని కింద ఉన్నదో అటువంటి కాడ కొంచెం క్రైమ్స్ ఎక్కువ అవుతున్నాయి అనేది నాకు ఎక్స్పీరియన్స్లో తెలిసింది. సో ఫర్ దట్ వీ నీడ్ టు హ్యావ్ ఏ బెటర్ కోఆర్డినేషన్ విత్ దట్ ఏజెన్సీ. సో దెన్ వీ యూస్ టు హ్యావ్ ఏ జాయింట్ చెక్.
సిఐఎస్ఎఫ్ నుంచి మా సైడ్ నుంచి బండి రాగానే ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకోవటము. ఎందుకంటే ఒక్కసారి ఇంజన్ కోసం అని తీసుకొచ్చి బండి అక్కడ పెట్టి ఉంచుతాడు. సో దెన్ నోబడి ఇట్ ఈస్ ఇన్ ద నో మ్యాన్స్ ల్యాండ్ అనమాట. సో దెన్ యూస్ టు ఆ కమ్యూనికేషన్ లేకపోతే మేబీ సమ్ ఎలిమెంట్స్ టు టేక్ దట్ అడ్వాంటేజ్ చేసి అక్కడ కూడా మీరు అన్నట్టు ఆర్గనైజ్డ్ క్రైమ్స్ వెరీ హై అండి. సో ఎస్పెషల్లీ డీజిల్, సో లాట్ ఆఫ్ కమోడిటీస్. ఎందుకంటే పోర్ట్ ఉన్న కాడ ఇట్ యూస్ టు బి హ్యూజ్ ఇన్ నంబర్ కదా, ఈ ఫెర్టిలైజర్స్ కానీ ఇవి కానీ చేయటం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ అక్కడ నేనున్నప్పుడైతే ఈవెన్ ఇంక్లూడింగ్ మై అవర్ ఓన్ 2 staff వీ హ్యావ్ అరెస్టెడ్ దెమ్ ఇంటూ దిస్ థింగ్ హూ హ్యావ్ కనైవ్డ్. అంటే మీరు ఎక్కడ పనిచేస్తే మీ వాళ్ళ ముందు లోపల వాళ్ళు కనుక ఇఫ్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ దట్ ఈస్ ద ఐ థింక్ కంచె చైన్ వేసినట్టు ఐ డోంట్ అట్లీస్ట్ ఐ మీన్ గివ్ టాలరెన్స్ టు దట్. ఎనీ అదర్ ప్రాబ్లీ ఐ మే బీ ఎక్స్క్యూజింగ్. సో చేసిన తర్వాత టు ఎ సర్టన్ ఎక్స్టెంట్ వీ కుడ్ బ్రాక్ డౌన్. ఐ వోంట్ సే కి 100%, బట్ వైజాగ్ వెన్ కంపేర్డ్ టు ది సౌత్ సెంట్రల్ దట్ సైడ్ క్రైమ్ ఈజ్ మోర్. ఆ యార్డ్ కానీ అది కానీ అంటే దానికి జాగ్రఫికల్లీ ఆల్సో సమ్టైమ్స్ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ టు అస్ టు డూ దట్. కానీ ఎక్కువ ఇల్లీగల్ యాక్టివిటీస్ కనిపిస్తుంటాయి అక్కడ. కొంత ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్లో మేముగా ఎక్కువగా అంటే యాజ్ ఫార్ యాజ్ ద క్రైమ్ ఉంటేనే కానీ మిగిలిన మీరు అన్న అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు సహజంగా లోకల్ పోలీస్ కానీ జీఆర్పీ కానీ దే విల్ బీ టేకింగ్ ద యాక్షన్ ఆన్ దీస్ అదర్ యాక్టివిటీస్. ఇప్పుడు వాళ్ళు ఏదన్నా చేసే యాక్టివిటీస్. సార్ మీరు అన్నట్లు ఇప్పుడు సిఎస్ఎఫ్కే మీకు కోఆర్డినేషన్తో వైజాగ్ బెల్ట్లో కొంత కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఇంకా మీకు జీఆర్పీతో కూడా కోఆర్డినేషన్ ఏ విధంగా ఉంటుంది? ప్లాట్ఫామ్ మీద 2 పొజిషన్ కనిపిస్తుంది, ఆర్పిఎఫ్ అండ్ జీఆర్పీ. మీకు జీఆర్పీ మధ్య కోఆర్డినేషన్ కరెక్ట్గా ఉందంటారా? మనం ఎస్పెషల్లీ మన రీజియన్లో అండి ఇట్ యూస్ టు బి అన్ ఎక్సలెంట్, వీ హ్యాడ్ అన్ ఎక్సలెంట్ కోఆర్డినేషన్. సో అంటే దానిలో 2 ఇష్యూలు. If once at the higher level, if we maintain a very cordial relation, the message will also go down the line. So at field level, yes, there used to be a little bit, I mean, కొన్ని issues వస్తుంటాయి ఎందుకంటే because both are there, especially crime point of view. But once we don't have any ego issues and we used to talk to the senior officers, they also respond well. When we go for any crime conferences కానీ వీటికి కానీ వెళ్ళినప్పుడు I used to go call on those officers and they used to, when they come to us, they come. So that way, once at senior level, if we had any good relationships, that will percolate down to the lower ranks also. So that way, మనకు ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ I had an excellent from my earlier times. At the time, one Mr. Salman Raju used to be the SRP. Then they all, matlab whoever Rajendranath Reddy garu ఎవరైతే ఇప్పుడు ఉన్నారో, he used to be the SRP at that time. So they used to be very cooperative. So అంటే హై లెవెల్లో కోఆపరేషన్ ఉండొచ్చు కానీ కింద గ్రౌండ్ లెవెల్లో అది కొంత మీకు అంటే ఆ పర్సెప్షన్ ఉన్నది బయట. బట్ జనరల్లీ అందుకనే మేము ఏం చేస్తామంటే క్రైమ్ కాన్ఫరెన్స్లు అయినప్పుడు వీ యూస్ టు కాల్ బోత్ ద ఆఫీసర్స్, బోత్ జీఆర్పీ ఇన్ఛార్జెస్ యాజ్ వెల్ యాజ్ ఆర్పిఎఫ్ ఇన్ఛార్జెస్. సో అటువంటిప్పుడు వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉంటే సో దే యూస్ టు టెల్ అస్, సార్ మాకు రైల్వేస్లో ఈ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పేసి. సో వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ వీ ట్రై టు కన్విన్స్ ద అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే జీఆర్పీ బీయింగ్ అండర్ స్టేట్, జనరల్లీ రైల్వేస్ విల్ నాట్ బీ that much willing to give the other things. Okay. So whatever as per the ఇదైనప్పుడు సే వాళ్ళ పోస్ట్ బిల్డింగ్స్ కానీ లేదా వాళ్ళకి ఇక్కడ ఏమన్నా కొన్ని ఫెసిలిటీస్ కానీ లేదా డెడ్ బాడీస్ రిమూవ్ చేయడానికి కొంత అమౌంట్ పెంచడం కానీ ఇటువంటివి కొన్ని I used to take up with the DRMs and convince them. So then they also feel ki yes, our issues are also being taken care of. అటువంటిప్పుడు when for some other issues, when our staff goes to them also, they used to be respond. Of course, there will be a few certain at individual level there may be some differences at certain issues, but as a overall organization ga generally we used to have a good rapport. Nowadays, in fact, if meer chuste ee last 1-2 years, especially after I become the PCSC, lot of cases we have jointly also worked out. My people also joined with them. And Guntakallo మీరు చూసే ఉంటారు, ఒక ఆఫీసర్ ఒక అమ్మాయిని వాడు తోసేసి రాజేంద్రన్ అన్న ఒక క్రిమినల్, సో హీ త్రూ హర్ అవుట్ ఆఫ్ ద ట్రైన్. సో చేసి ప్రెగ్నెన్సీ పోయితో అయితే దెన్ వీ ఫార్మ్డ్ ఏ జాయింట్ టీమ్ ఆర్పిఎఫ్ అండ్ జీఆర్పీ. సో within 20 days we could track this, and then there is a joint press conference, and in fact DG Andhra Pradesh is kind enough to give the best investigation award in that, including RPF officers. అట్లానే అంతకుముందు ఒక పెద్ద కేసు ఒకడు ఉత్తరప్రదేశ్ కార్పొరేటర్ ఒకడు వచ్చి ఇక్కడ లైక్ ఏ ప్యాసింజర్ హీస్ ట్రావెలింగ్ హర్విందర్ సింగ్ సికింద్రాబాద్లో చేశాడు, వాడు విజయవాడలో చేశాడు హర్విందర్ సింగ్ అని. సో హీ యూస్ టు గిట్, అండ్ దెన్ అవర్ పీపుల్ ట్రాప్డ్ హిమ్ అండ్ దెన్ హ్యాండెడ్ ఓవర్ టు GRP, and they worked out the case. So around 70-80 lakhs property worth we recovered. So for that also in 2018, so the best crime investigation award lo even RPF officers were given honored by the DG
ఆంధ్రప్రదేశ్ బోత్ 2018 and 2019. ఓకే 19లో అవర్ గుత్తి ఇన్స్పెక్టర్ గాట్ ఇట్, 18లో అవర్ బెజవాడ పోస్ట్ ఇన్స్పెక్టర్. అంటే నేను అనేది ఏంటంటే సో దిస్ ఈజ్ ఆల్ ద బికాస్ ఆఫ్ ద జాయింట్ టీమ్. మేము ఏంటంటే ఒకసారి ఇదంతా చేసినాక గ్రౌండ్ వర్క్, ఎందుకంటే మాకు కొంత రైల్వేలో ఉండబట్టి వీ నో ఎలా ట్రాక్ చేయటము, పిఆర్ఎస్లో ద్వారా వాడి ఫోన్ నంబరు వాడి డీటెయిల్స్ తీసుకోవటం. బికాజ్ నవే డేస్ క్రైమ్ కొంచెం చేంజ్ అయిందండి. ఇదివరట్లాగా మీరు బళ్ళు ఆపేసి ఎగబడి లాగే ఆ వ్యవహారాలు లేవు. నౌ దే ఆర్ ఆల్సో ట్రావెలింగ్ లైక్ ఏ ప్యాసింజర్, దట్ టు ఇన్ AC coaches. So the only thing is they are changing the name and sometimes phone number. So in the midnight when they sleep, so this fellow is coolly going and even the entire bag also they are not lifting. మీరు చెప్తున్నట్లుగా ప్రయాణికుల భద్రతకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాం. RPF GRPతో కలిసి మీరు గుత్తిలోతో పాటు విజయవాడలో రెండు క్రైమ్ తీసుకొచ్చామని చెప్తున్నారు. జనరల్గా ప్రయాణికులు మీరు అన్నట్లుగా గతంలో ట్రైన్ ఆపడం, రైల్వే కోచ్ పక్క నుంచి 1 by 1 ఎక్కడం, స్నాచింగ్ చేయడం, లేదా ప్లాట్ఫామ్ మీద ట్రైన్ మూవ్ అవుతున్నప్పుడు స్నాచింగ్. ఇప్పుడు ఆ క్రైమ్ పోయి ట్రైన్ లో మూవ్ అవుతూ అఫీషియల్ గా వెళ్తున్నారు. కరెక్ట్. ప్లస్ A1 A2 కోచ్ల్లో కూడా క్రైమ్ చేస్తున్నారు. అవును. అది ఏ తరహా క్రైమ్ ఉంటుందో అని ఎలాగ మీరు ఐడెంటిఫై చేస్తారు? ఓకే, అది ఎలా జరుగుతుందంటే ఈ రోజుల్లో జరిగే దానిలో క్రిమినల్స్కి కూడా వాళ్ళు అర్థం చేసుకున్నారు. AC కోచ్లో ట్రావెల్ చేసే వాళ్ళ దగ్గర ఎక్కువ వాల్యుబుల్స్ ఉంటాయి, కొంచెం రిచ్గా ఉంటారు అని చెప్పేసి. సెకండ్ ఏంటంటే ముఖ్యంగా ఏదైనా ఆస్పీషియస్ డేస్ అప్పుడు, మ్యారేజ్ సీజన్లో అప్పుడు వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు, వాళ్ళకి అర్థమవుతుంది. ఈ ట్రైన్లో మ్యారేజ్కి అటెండ్ అయ్యి వచ్చినప్పుడు వాళ్ళు ట్రావెల్ ఎక్కువ లేడీస్ వచ్చి ట్రావెల్ చేసి అలసిపోయి వచ్చి వాళ్ళు పడుకొని ఉంటారు. అటువంటిప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కూడా AC కోచ్లో రిజర్వేషన్ చేయించుకొని పేర్లు కొంచెం మార్చి చేసుకుంటున్నారు. ఇప్పుడు అంటే పేర్లు బుకింగ్ కౌంటర్లో చేసేటప్పుడు మనకేం ఐడెంటిటీ కార్డులో ఏం అవసరం లేదు. మామూలుగా పేరు చెప్పేసి వేసి ఇచ్చేస్తాడు వాడు, ఏదో ఫోన్ నెంబర్ కానీ ఏదన్నా వేసి. సో హీ విల్ అతనికి టికెట్ దొరుకుతుంది. సో చేసి దారిలో వెళ్ళినప్పుడు అందరూ మంచి నిద్రలో ఉన్నప్పుడు వాళ్ళు ఒక 2-3 ఉంటారు. సో ఒకడు కొంచెం డోర్ల దగ్గర కాసుకొని ఎవరైనా మిడ్ నైట్ 2 3 ఎవరైనా లేచి వెళ్ళేదా లేదా అనేది ఒకడు కనిపెట్టుకొని ఉంటాడు. రెండోవాడు ఏం చేస్తాడంటే ఆ సైడ్ బెర్త్ మీద పడుకున్నవాడు ఏదో. సో ఈ రోజుల్లో ఎక్కువ సూట్ కేసులు కూడా జిప్ సూట్ కేసులు వచ్చేసి, ఆ జిప్లో కనుక మీరు ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిది పెట్టి కనుక తీసేస్తే మనకి ఓపెన్ చేశారనేది కూడా తెలియదు. ఆ రకంగా వాళ్ళు ఓపెన్ చేసేసి లోపల ఉండే ఓన్లీ జ్యువెల్ బాక్సో లేదా వాళ్ళు ఉండే పర్సు ఏది వాల్యుబుల్స్ ఉంటే అది వితిన్ 2 నిమిషాల్లో తీసేసి మళ్ళీ వాడు ఆ జిప్ క్లోజ్ చేసేసి వాడు రెండో వాడికి హ్యాండ్ ఓవర్ చేసి వీడు కామన్గా పడుకోవటం, లేదా పక్కన ఉండే B1 కోచ్లోకి వెళ్ళిపోయినాక ప్యాసింజర్గా దిగిపోతారు. దీంతో ఏమవుతుందంటే ప్యాసింజర్లకు కూడా ఎక్కడ క్రైమ్ జరిగిందనే తెలియట్లా. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయినాక చూసుకుంటే బట్టలు అన్నీ ఉంటున్నాయి, అడుగు నుండి పర్సు మిస్ అవుతుంది. సో ఇది కొంచెం మేము ఎర్లియర్గా అప్పుడు మేము ఇక ప్యాసింజర్ రిజర్వేషన్ చార్ట్ల నుంచి అసలు ఎవరెవరు ట్రావెల్ చేశారు, ఏ పేర్లు ఉన్నాయి, ఏ ఫోన్ నెంబర్తో ఇచ్చారు చేసుకున్నప్పుడు ఎవరైనా కనుక ఫోన్ నెంబర్ చేయకపోతే లేదా ఫోన్ నెంబర్ చేయకపోతే సో ఈ బెర్త్లో ఉన్నవాడు ఏదో చేశాడు అనేటు. దెన్ CCTVలు చూడటము, ఎవరు ఎక్కారు అని చెప్పేసి, లేదా వాళ్ళ పిక్చర్స్ తీసుకొని విక్టిమ్స్కి చూపించడం, వీళ్ళు ఏమైనా మీరు నోటీస్ చేశారా అని. దాన్ని బట్టి ఆ ఫోటోలు మా దగ్గర ఏం చేశామంటే ఇక ఒకసారి అది అయినాక మాకున్న రిజర్వేషన్ చార్ట్లో ఇప్పుడు కాదు ఫ్యూచర్లో ఏమన్నా వీడు మళ్ళీ వచ్చి ట్రైన్ ఎక్కేటప్పుడు మాకు చెప్పండి అని చెప్పి మేము ఇంటర్నల్గా తీసుకొని వాడు మళ్ళీ ఒక 15-20 రోజుల తర్వాత అలవాటైనోడు కదా, మళ్ళీ బండి ఎక్కేటప్పుడు ఈరోజు సార్ వీడు మళ్ళీ సపోజ్ H సింగ్, హర్విందర్ సింగ్, వాడు డిఫరెంట్ నేమ్స్తో చేసుకుంటాడు సార్. మేము కొన్ని CPDS టీంలని ఏర్పాటు చేసుకున్నాం అనమాట. వాళ్ళు మళ్ళీ అదే పేర్లతో కానీ సిమిలర్ టు ఆ పేరులో ఉన్నప్పుడు, ముఖ్యంగా నార్త్ ఇండియన్ నేమ్స్లో ఉన్నప్పుడు వాళ్ళని వాచ్ చేసుకుంటా మనకు గూడూరు నుంచి కానీ లేదా చెన్నై నుంచి వచ్చేటప్పుడు ఏ బండిలో ఎక్కారో చూసుకొని ఆ బండిలో కూడా మన వాళ్ళు మఫ్టీలో ట్రావెల్ చేసి వీళ్ళు లైక్ ప్యాసింజర్స్ కాసుకొని నైట్ టైం ఉన్నప్పుడు ఈ ఫోటోలు అవి కంపేర్ చేసుకొని అలా పట్టుకొని మేము చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా పేరు మార్చో లేదా నెంబర్ తగ్గించో లేదా ఇంకొక నెంబర్ యాడ్ చేసో ఆ క్రిమినల్ లోపలికి వచ్చాడు అనుకోండి, అటువంటి వ్యక్తిని ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారు? అదే అంటున్నాను, ఎందుకంటే అంతకుముందు అఫెన్స్ జరిగినప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఎక్కడెక్కడైతే నెల్లూరు కానీ ఒంగోలు కానీ విజయవాడ కానీ ఇప్పుడు CCTVలు ఉన్నాయి, AC కోచ్లు ఎక్కే కాడ ప్యాసింజర్స్ని మేము చూసుకుంటున్నాం. మీకు అర్థమవుతుంది, ప్యాసింజర్స్ని చూసుకున్నప్పుడు మాకు వాళ్ళ పిక్చర్స్ తెలుస్తుంటాయి. సో మేము ఎవరైతే ప్యాసింజర్ రిజర్వేషన్ చార్ట్లు చూసుకొని ఏవైతే టాలీ అయిపోతాయో తీసుకొని ఎవరి అయితే టాలీ కాలేదో అవి వీడి ఫేసు ఇవి పెట్టుకుంటాం. పెట్టుకొని నెక్స్ట్ టైం మళ్ళీ అదే రకమైన పేర్లతో కనుక వేరే వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు మళ్ళీ కనుక రిజర్వేషన్ అయ్యి ఉంటే
సో ఆ రిజర్వేషన్ మళ్ళీ ఈ రోజు సింహపురిలో ఈ నార్త్ ఇండియన్ పేర్లు 3-4 వచ్చి లాస్ట్ మూమెంట్లో వాళ్ళు రిజర్వేషన్ చేయించుకుంటారు, తత్కాల్లో కానీ ఇది కానీ. ఓ ఈ 5-6 ఎక్కారు అని చెప్పేసి ఆ రోజు నెల్లూరులో ఎక్కుతున్నారని చెప్పి నెల్లూరులో మా టీమ్స్ మఫ్టీలో కాసుకొని ఉంటారు. వాళ్ళు మామూలు వాళ్ళు ఎక్కువ లగేజ్లు తెచ్చుకోరు, ఓన్లీ బ్యాక్ ప్యాక్లు వేసుకొని వస్తారు. వాళ్ళు వేసినప్పుడు వాళ్ళని ఇదివరకు సీసీటీవీలో చూసిన వాళ్ళని చూసి మాకు అర్థమవుతుంది, ఓహో వీడు లాస్ట్ టైం కూడా మనకు వీడు వచ్చాడు అని. సో వాళ్ళు ఒకసారి ఎక్కినాక ట్రావెల్ చేసేటప్పుడు మధ్యలో ఒకసారి కన్ఫామ్ అయినాక కంట్రోల్ ద్వారా మేము మళ్ళీ ఇంకొన్ని టీమ్స్ని ఎక్కించడము, 2 వైపులా కవర్ చేసుకోవటము ఏసీ కోచ్ల్లో చేసుకున్నాక దారిలోకి ఎక్కడికైతే వాడు ఒకసారి వన్స్ ఇట్ కమ్స్ టు అస్. ఇన్ఫ్యాక్ట్ వీడు ఈ హర్విందర్ సింగ్ అన్న వాడిని పట్టుకున్నప్పుడు వాడు మా వాళ్ళని చూసి మా మీద వాడు టీసీ కంప్లైంట్ చేశాడు, సార్ వీళ్ళు ఎవరు అనాథరైజ్డ్గా అటు ఇటు తిరుగుతున్నారు, మాకు డిస్టర్బ్ చేస్తున్నారు, నైట్ టైం పడుకుంటాడు అని చెప్పేసి. సో ఇక అటువంటిప్పుడు మాకు అదే ఇవన్నీ అఫ్కోర్స్ ఆక్యుపేషనల్ వీటిలో జరిగాయి. ఇక అటువంటిప్పుడు వన్స్ వీ కన్ఫర్మ్, సో 2 వైపులా చేసి వాడిని తీసుకెళ్ళి అఫ్కోర్స్ ఇన్ అవర్ ఓన్ వే వన్స్ వీ ట్యాకిల్ దిస్ ఫెలోస్ విల్ ఒకసారి చేసినాక ఇక వాడు ఒప్పుకోక తప్పదు. ఇక అప్పుడు మిగిలినవన్నీ కూడా వాడు పాత ఇవన్నీ తీయటం, ఇక జిఆర్పి వాళ్ళు దే విల్ టేక్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. సార్ ఇప్పుడు A1 A2 అటువంటి కోచ్ల్లో ఇటువంటి క్రిమినల్స్ని ఎలాగ చేస్తారు, మోడ్ ఆఫ్ ఆపరేట్ అని ఎలాగ మీరు డిటెక్ట్ చేస్తని చెప్పారు. ఇంకా జనరల్ స్లీపర్ కోచ్లో ఏ తరహా నేరాలు జరుగుతుంటాయి? స్లీపర్ కోచ్ల్లో ఎక్కువగా జరిగేది ఏంటంటే స్లీపర్ కోచ్లో ఇంత స్ట్రిక్ట్గా ఉండదు కాబట్టి చాలామంది కొంతమంది ఏం చేస్తారంటే లాస్ట్ మూమెంట్లో వాడు జనరల్ టికెట్ తీసుకొని హీ విల్ గెట్ ఇన్ టు ద కోచ్. ఆయన మన టీసీ దగ్గర ఎక్స్ట్రా ఫేర్ ఏదన్నా కట్టుకొని రాసుకొని వాడు తీసుకుంటాడు. తీసుకున్నాక వాడు రేత నిద్రపోయినప్పుడు ఈ మామూలు బ్యాగ్ కానీ తీసుకొని వాడు హీ విల్ గెట్ డౌన్ ఫ్రమ్ ద కోచ్. మంచి రేత నిద్రలో ఉంటారు కదా, సో ఉన్నప్పుడు వాడు మనకంతా చిన్న ట్రాలీ సూట్ కేసు లేదా లేడీస్ అయితే పర్స్ పెట్టుకొని తల దగ్గర పక్కన పెట్టుకున్నప్పుడు ఆ పర్స్ తీసుకొని వాడు టక్కన బాత్రూమ్కి పోయి ఓపెన్ చేసేసి దానిలో ఉండి తీసి ఆ పర్స్ ఆడ పడేసి తీసుకొని నెక్స్ట్ హీ విల్ గెట్ డౌన్ ఇన్ టు ద నెక్స్ట్ వేరే కోచ్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే స్లీపర్ అన్నీ వెస్టిబ్యూల్ ఉండదు. వాడు చేసిన 5 నిమిషాల్లో వాడు ఆ కోచ్ నుంచి వెళ్ళిపోయి అవతల కోచ్లోకి వెళ్ళిపోయి ఎక్కడో చోట వాడు మనము వాడిని ఇమీడియట్లీ ఐడెంటిఫై చేయడం డిఫికల్ట్ అవుతుంది. వెళ్ళిపోయి వాడు దిగిపోతుంటాడు. అంటే నేనేది వాళ్ళు ఎక్కువ ఏంటంటే టోటల్ పర్స్ కానీ లేదా సూట్ కేసులు కానీ తీసుకోవటం, బాత్రూమ్లకు కానీ వాటికి కానీ వెళ్ళి వాల్యుబుల్స్ తీసుకొని వదిలేయటం లేదా తీసుకొని దిగి వెళ్ళిపోవటం చేస్తుంటారు. దిగి వెళ్ళిపోవటం కంటే కూడా లోపల వదిలేసి ఓన్లీ వాల్యుబుల్స్ వరకు తీసుకొని దిగి వెళ్తున్నారు వాళ్ళు. అదొకటి జరుగుతుంది ఎక్కువగా స్లీపర్ కోచ్ల్లో జరిగేది. ఈ 2 తరహా నేరాల నుంచి ప్రయాణికులు జాగ్రత్త తీసుకున్నట్టు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి? మీరు చెప్తున్నారు ఏసీ కంపార్ట్మెంట్ అవ్వచ్చు, లేదా స్లీపర్ కోచ్, లేదా జనరల్ కోచ్, 3 తరహా జనరల్ చెప్పారు. అవునవునవును. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే అంటే ఎక్కువ వాల్యుబుల్స్ ఉన్నాయి ఇటువంటి ట్రైన్స్లో జర్నీ చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు నేనంటే కంప్లీట్ మీరు అసలు తీసుకోవద్దాను, సాధ్యమైనంత వరకు వాల్యుబుల్స్ను పెట్టుకొని జర్నీలు చేసేటప్పుడు దే హ్యావ్ టు బి లేడీస్ షుడ్ నాట్ బి అంటే కొంచెం ఎక్స్పోజ్ చేసుకోవటము ఎక్కువగా. అంటే సో వాళ్ళు వాటిని వచ్చి ట్రైన్లో మార్చుకోబాను గోల్డ్ కానీ ఏదైనా వచ్చి నాకు ఏం చేస్తుంటారంటే వీళ్ళు పడుకోబోతా అవన్నీ తీసి పర్సులో పెట్టేసుకొని దాన్ని తీసేసి ఓపెన్ చేసేసి లోపల పెట్టేసి క్లోజ్ చేసేసుకొని అది చేస్తుంటారు. అంటే యూ షుడ్ నాట్ షో టు ద అదర్స్ ఆల్, అంటే ఎక్స్పోజ్ చేసుకోకుండా ఉంటాం. వాల్యుబుల్స్ని క్యారీ చేయటం ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి ఈ వాల్యుబుల్స్ని, ఎస్పెషల్లీ ఇటువంటి వాటిలో జరిగేటప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అప్పుడు. అది సెకండ్, మీరు ఒకసారి తీసుకొని వెళ్ళినా కూడా ఏది పర్స్ కానీ ఏదన్నా అయితే అది మీ యొక్క పర్సనల్ దీనిలో పెట్టుకోవాలి, కానీ మీరు ఎక్కడో ఒకసారి కింద పెట్టేసి మనము పడుకొని అంటే వాళ్ళు కూడా ఏంటంటే ఏసీ కదా ఏమి అవ్వదులే అన్న ఉద్దేశంతో పెట్టుకొని వాటిని కూడా అక్కడ పెట్టి పడుకొని ఉంటారు. సో అది కూడా కొంత వాళ్ళ దగ్గరగా కానీ లేదా వాళ్ళతో పాటు వాళ్ళ అంటే దిండి కిందన కానీ లేదన్నా వాళ్ళతో పాటు బాడీతో పాటు పెట్టుంటే ఎవడన్నా అటెంప్ట్ చేసినప్పుడు మీకు మెలకు వస్తుంది. అదే మీరు ఒకసారి కింద పెట్టేశారంటే సో వాడికి వితిన్ 5 నిమిషాలు సరిపోతుంది వాడికి ఇటువంటి ఏమైనా అఫెన్స్లు చేయడానికి. థర్డ్ ఏంటంటే సాధ్యమైనంత వరకు లేడీస్ కొంచెము ఈ విండో సైడ్ అవి ఉన్నప్పుడు ఈ స్నాచింగ్ ఇన్సిడెంట్ సమ్మర్లో వీళ్ళు ఏం చేస్తారంటే గాలి కోసమని విండో సైడ్ ఉంటారు. అటువంటిప్పుడు ఎక్కడన్నా వే సైడ్ స్టేషన్ చిన్న స్టేషన్లో ఆగినప్పుడు వాడు ఎవడో ఒకడు చివరిలో గబక్కన చైన్ స్నాచింగ్ చేసుకొని దిగిపోవటానికి కానీ అవకాశం ఉన్నది. సో అది కొంచెం మెడ కవర్ చేసుకొని వాళ్ళ దుపట్టాతో కానీ లేదా శారీతో కానీ దుపట్టా కానీ ఉంటుంది కదా మెడ అట్లీస్ట్ అంటే గోల్డ్ మెడలో ఉన్నది. సో యూ షుడ్ నాట్ బి ఎక్స్పోజ్డ్ అట్లీస్ట్ వైల్ స్లీపింగ్ చేసుకోవటం. నాలుగోది ఏంటంటే కొంతమంది అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ట్రైన్స్లో వచ్చినప్పుడు లగేజ్ లోపల పెడతాడు, ల్యాప్టాప్ వాడు బయటకు వచ్చేసి కాఫీ టీ తీసుకొని సామాన్లు పెట్టుకొని వచ్చేసి వాడు మళ్ళీ వచ్చేసి చూసుకునే వాళ్ళకి సార్ నా లగేజ్ నేను ఇందాక ల్యాప్టాప్ పెట్టాను ఇప్పుడు వచ్చే వాళ్ళకి లేదంటాడు. సో అటువంటి కొంచెం సాధ్యమైనంత వరకు వస్తువులు ఏవైనా సరే తన అంటే పర్సనల్గా దగ్గరలో పెట్టుకుంటే అది బెస్ట్ చేసుకునేది. మేము చెప్పేది అది. కొంతమంది ఏంటంటే అసలు వాళ్ళకి
స్పృహ కూడా ఉండదు పోయిందని చెప్పేసి తర్వాత చేసినాక కానీ మనకు తెలియట్లేదు అది. సార్ ఇప్పుడు మీరు చెప్తున్న 4 ప్రికాషన్లు తీసుకోకుండా ఏదైనా క్రైమ్ జరిగింది అనుకోండి, విశాఖపట్నం నుంచి ఎక్కిన ప్యాసింజర్కి సెకండ్రాబాద్ వచ్చాక తెలుసుకున్నాడు తను వస్తుపోయి, అతను ఏ జ్యూరిడిక్షన్లో కంప్లైంట్ ఇవ్వాలి, ఎక్కడ పోయిందో తెలియదు ఆయనకి. ఎక్కడ పోయినా తెలియకపోయినా ఒకసారి అతను నోటీస్ చేసినాక ఇప్పుడున్న ప్రొవిజన్లో జిఆర్పి వాళ్ళు అయినా సరే ఆర్పిఎఫ్ వాళ్ళు ఎవరైనా సరే క్రైమ్ రిజిస్ట్రేషన్లో ఇదివరకు ఉన్న హెజిటేషన్ ఇప్పుడు లేదండి. మీరు ఎనీ టైమ్ యూ కెన్ చెక్ ఈవెన్ అదర్వైజ్ ఆల్సో. ఈ రోజుల్లో మీరు చూస్తే మాకు అయ్యే క్రైమ్లో 60% మొబైల్ ఫోన్లు క్రైమ్, 60% మొబైల్ ఫోన్లు. మీకు ఇంకా అసలైన ఇంకొక క్రైమ్ నేను మర్చిపోయాను చెప్పడం. చాలామంది కుర్రవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ స్లీపర్ కోచ్ల దగ్గర కాళ్ళు వేలాడేసుకొని కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నారు. ఫోన్ మాట్లాడుకుంటే వాడు ఫోన్ ఆడుకుంటాను లేదా ఫోన్ లోపల ఖాళీ ఉండా సరే వాడు గాలి కోసం కానీ ఏదన్నా డోర్ దగ్గర కూర్చొని. దీంతో ఏమవుతుందంటే చాలామంది బయట వాళ్ళు కూడా కుర్రవాళ్ళే వాడు ఏం చేస్తున్నాడంటే చిన్న స్టిక్ తీసుకొని బండి చర్లపల్లి దగ్గర కానీ లేదా భువనగిరి దగ్గర కానీ పోగానే ఆ కర్రతోటి వాడు ఆ చేతి మీద కొడతాడు. కొట్టగానే ఆ మొబైల్ ఫోన్ కింద పడుతుంది. వాడు వెంటనే ఆ మొబైల్ ఫోన్ తీసుకొని వెళ్ళిపోతాడు. అది వెళ్ళిపోతే అంతవరకు లాస్ లేదు. బట్ కొంతమంది కొంచెం కంగారు వాళ్ళు ఉంటారు కదా, ఆ కొట్టగానే ఆ కంగారులో వాడు అయిపోయాక మనిషి కూడా కింద పడిపోతున్నాడు. సో దెన్ అవి కొంత అంటే మనకి ఆందోళన కలిగించే విషయాలు. అందుకని నేను ముఖ్యంగా వీళ్ళకి చెప్పేది ఏంటంటే మేము కూడా స్టేషన్లో కానీ చెప్తున్నాము, మీరు బయట ఉండి టెలిఫోన్ అదే మొబైల్ ఫోను అక్కడ డోర్ దగ్గర నుంచొని మొబైల్ ఫోన్లు అవి మాట్లాడటం అది అంటే సెక్యూరిటీ పరంగా అది శ్రేయస్కరం కాదు. అది ఎక్కువ కేసులు మాకు జరిగాయి. అంటే ప్రతి కేసులో కింద పడతారని కాదు, మొబైల్ ఫోన్లు ఎక్కువ దొంగతనాలు అవుతుంది. ఏ బెల్ట్ ఎక్కువ అవుతుంటాయండి? బెల్ట్ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇటు మొన్నటిదా కొంచెం భువనగిరి ఆ వైపు కొన్ని అయినాయి. సో దట్ వీఆర్ ఏబుల్ టు స్టాప్ ఇట్. సో ఇక్కడ మన స్టేషన్ వదలగానే మౌలాలి దాటిగాక మౌలాలి చర్లపల్లి ఈ ఏరియాలో కూడా కొన్ని కేసులు అయినాయి. సో ఇన్ఫ్యాక్ట్ బాంబే అటువైపు చాలా ఎక్కువ అండి. సబర్బన్ సెక్షన్ వాటిలో మన దగ్గర సబర్బన్లో అన్ని కాకపోయినా మొబైల్ ఇవి మన మౌలాలి దాటినాక చర్లపల్లి భువనగిరి. సార్ అవన్నీ రికవరీ అవుతుంటాయా లేదంటే కేసుల్లాగా ఉంటాయి? కొన్ని రికవరీ అవుతుంటాయి. రికవరీ అయినాక మళ్ళీ వాటికి కనెక్టింగ్ చేయటము అవి, ఎందుకంటే ఈ రోజుల్లో వీళ్ళు IMEI నంబర్లు మార్చడం అవి కూడా చేస్తున్నారు ఎక్కువగా. సో బట్ కొన్ని కేసులు రికవరీ అవుతున్నాయి, చేసినవి కొన్ని ఉన్నా రికవరీ కావట్లేదు. సో బట్ ఎక్కువ సార్ మీరు చెప్తున్నట్లుగా కొత్త క్రైమ్ స్టార్ట్ అవుతుంది. కానీ మీరు విజయవాడ డివిజన్ తీసుకుంటే విజయవాడ దాటిన తర్వాత ఒంగోలు నెల్లూరుకు మధ్యలో బిట్రకుంట పాలెం వెంకటేశ్వర పాలెం ఈ 2 ఏరియాల్లో పర్టికులర్ గా నైట్ టైం ట్రైన్స్ స్లో అవుతుంటాయి. లోపల పాసెంజర్ గా వస్తున్న వాడే క్రిమినల్ బ్యాగేజ్ తీసుకుని దిగిపోతుంటాడు. లేదు ట్రైన్ దాటిన తర్వాత లేదు మరొక డివిజన్ లో ఖమ్మం మనుగూరు ఆ బెల్ట్ లో తీసుకుంటే ట్రైన్ స్లో అవుతున్నప్పుడు ఒక మనిషి మీద ఒక వ్యక్తి స్నాచింగ్ చేయడం, ఈ 2 క్రైమ్లు కనిపిస్తున్నాయండి. దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? ఈ యొక్క ఏది మీరు మనిషి చేసేది అనేది ఇది మహారాష్ట్ర పార్థీ గ్యాంగ్ అని అటువైపు వాళ్ళు వచ్చి చేసే గ్యాంగ్, ఇది అవుట్ సైడర్స్ వచ్చి చేసే గ్యాంగ్. మన వైపు చాలా తక్కువ ఇది అంటే, బట్ వాళ్ళు వచ్చి మన దగ్గర ఆపరేట్ చేస్తారు కానీ వాళ్ళు చేసేది, బట్ ఇది అవుట్ సైడ్ గ్యాంగ్. మీరు లాస్ట్ టైం వస్తే మేము మహబూబ్ నగర్ ఏరియాలో వాళ్ళు ఇలానే చేస్తే మేము వాళ్ళని పట్టుకోగలిగాం కొంతమందిని. పట్టుకొని ఇక అది అయిన తర్వాత అది ఎక్కువగా సమ్మర్లో జరుగుతుంటుందండి. సమ్మర్లో మనకి సత్తెనపల్లి పిడుగురాళ్ళు ఒకటి, మీరు చెప్పిన ఖమ్మము మధిర మధ్యలో డోర్నకల్లు ఆ ఏరియాలో ఒకటి, విజయవాడలో కొంత ఒంగోలు సైడ్ కరవడి ఒంగోలు ఆ ఏరియాలో ఒకటి చేశారు. దానికి ఇప్పుడు మేమేం చేసామంటే ఇప్పుడు ప్రస్తుతం అది అయిపోయినాక ఒకసారి సమ్మర్ రాగానే మేము సమ్మర్ సెక్యూరిటీ స్కీమ్ అని చెప్పేసి వేసుకొని సిగ్నల్స్, ఎనీ సిగ్నల్ ఎనీబడి ట్యాంపర్స్ ద ఫస్ట్ మెసేజ్ విల్ గో టు ద నియరెస్ట్ స్టేషన్ మాస్టర్. అంటే ఇప్పుడు అంతా ప్యానల్ ఉంటుంది, దాని మీదనే చూపిస్తుంది, మనమే మనిషి పోయి చూడక్కర్లేదు, రెడ్ ప్యానల్ వస్తుంది. అది రెడ్ రాగానే మేము జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ చెప్పేసాం, నైట్ 10-11 తర్వాత సిగ్నల్ ఫెయిల్యూర్ అని కనుక మీకు ఎక్కడి నుంచి వచ్చినా సరే ఇమీడియట్లీ మా సెక్యూరిటీ కంట్రోల్కి చెప్పండి అని చెప్పేసి. సో ఇప్పుడు సేకి అట్లూరు వారిపాలెమో ఏదో అక్కడ వాడు స్టేషన్లో రెడ్ రాగానే వాడు చేయకుండా రెడ్ రాగానే హీ విల్ ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ టు ద కంట్రోల్. రైల్వేలో కంట్రోల్ ఇట్ ఈస్ హార్డ్లీ మతలబ్ మీకు 30 సెకండ్స్లో తెలుసు. సో వాళ్ళు మా కంట్రోల్కి చెప్తారు సెక్యూరిటీ కంట్రోల్. ద ఫస్ట్ థింగ్ వీ డూ ఈజ్ విచ్ ఈస్ ద ఫస్ట్ ట్రైన్ కమింగ్ టు దట్ స్టేషన్, అటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ. దానిలో మేము నైట్ టైం ఎక్కువగా ట్రైన్లు కొన్ని ఎస్కార్ట్ ట్రైన్లు ఉన్నాయి కాబట్టి ఇమీడియట్లీ ఫ్రమ్ మా కంట్రోల్ నుంచి మొబైల్లో వాళ్ళకి మా టీమ్కి అలర్ట్ చేస్తాం, అరే వచ్చే దారిలో మొబైల్ ఇది అట్లూరు వారిపాలెం దగ్గర సిగ్నల్ డేంజర్లో ఉన్నది, మరి ఎవడన్నా క్రిమినల్ ఇంటర్ఫియర్ చేసి చెప్పాడేమో మీరు జాగ్రత్తగా చూసుకొని బండిని సేఫ్గా తీసుకొని రండి. దాంతో ఏంటంటే వాళ్ళు వెంటనే అలర్ట్ అయిపోయి దూరం నుంచే విజిల్స్ వేసుకుంటా ఇది కూడా మన ఏమంటాము మన టార్చి కొట్టుకుంటా వచ్చేళ్ళకే వీళ్ళు ఎవడన్నా 3-4 ఉండి ఇఫ్ దే వాంట్ టు ఆపరేట్ ఆల్సో దాన్ని ఇమీడియట్లీ వన్స్ దే సీ
వాళ్ళు కూడా అంత డేర్ చేయరు. ఎందుకంటే నలుగురు ఉండారు, సర్లే ఈ బండి పోయినాక నెక్స్ట్ బండి చేద్దామని కానీ, లేదంటే ఈ బండిలో యూనిఫామ్ వాళ్ళు ఉండారు అని చెప్పేసి. దాంతో ఏమవుతుందంటే బండి అక్కడ ఆగగానే సో మన వాళ్ళు కిందకి దిగి వీళ్ళు అటు ఇటు చేయటము కొంచెం గొడవ చేస్తారు కాబట్టి సో దాంతో ఆ రకంగా కొంత ప్రివెంట్ చేస్తున్నాం. అట్లానే వల్నరబుల్ మాకు ఎర్లియర్ అఫెన్స్లు అయిన ప్లేసులు వీటిని బట్టి ఎక్కడైతే హైవేకి సమాంతరంగా స్టేషన్లు ఉంటాయో అక్కడ మేము పెట్రోలింగ్ పార్టీస్ని నైట్ టైం వీ ఇంట్రడ్యూస్. సో ఇందాక నేను అన్నట్టు మీరు ఈ కంట్రోల్కి రాగానే చెప్పేస్తాం బిట్వీన్ ఈ ఏరియాలో మనకి జరుగుతుందంటే మహబూబాబాద్ ఈ ఏరియాలో ఇదైంది, సో పెట్రోలింగ్ పార్టీ మే గో దేర్ అని. ఎందుకంటే వీళ్ళు ఎవరు అఫెన్స్ చేసినా మీరు అన్నట్టు ఒకళ్ళ మీద ఒకళ్ళు దే హ్యావ్ టు కమ్ టు ద హైవే. వాళ్ళు ఏంటంటే హైవే ఉండదు చూసుకుంటారు, ఎందుకంటే సో దట్ ఇక్కడ అవగానే వెంటనే వచ్చి హైవే ఎస్కేప్ అవటానికి. సో ఆ ఏరియాలో మేము యూస్ టు కవర్ ఇట్. థర్డ్, ఎట్ ద స్టేషన్ అలాంగ్ విత్ ద అవుటర్స్, స్టేషన్కి రెండు వైపుల అవుటర్స్ ఉంటాయి, అక్కడ మేము ఏవైతే వల్నరబుల్ అనుకుంటామో అక్కడ మా స్టాఫ్ని కొంతమందిని కొన్ని వల్నరబుల్ ఏరియాస్లో పెట్టి ఉంచుతాము. సో ఎట్లానే ఆ ఎస్ఎం రాగానే వాడికి అలర్ట్ చేస్తాము, అరే రైట్ సైడ్ అవుటర్లో ఏదో సిగ్నల్ అంట నువ్వు కూడా వెళ్ళి చూడు అని. వాడు ఏదన్నా సస్పీషియస్ పీపుల్ మూవ్ అవుతున్నారని తెలియగానే వాడు ఇన్ఫార్మ్ చేస్తాడు. సో పెట్రోలింగ్ పార్టీ విల్ మూవ్ ఆన్ టు ద రోడ్, ఏది బై ఛాన్స్ ఒక ట్రైన్ లేకపోతే. ట్రైన్లో కనుక మన ఎస్కాట్ పార్టీ ఉంటే దే విల్ టేక్ కేర్. వాళ్ళు లైట్లు కొట్టి చూసి సార్ దూరంగా ఎవరు నలుగురు కనపడుతున్నారు అనగానే దెన్ వీ విల్ అలర్ట్ అండ్ ద అదర్ టీమ్స్ విల్ మూవ్ ఇట్. ఆ రకంగా చాలా వరకు మనం చేశాము. కానీ మీకు అడిగిన ఇప్పుడు బిట్రకుంటపాలెం నెల్లూరు మధ్యలో తక్కువ జరుగుతుంటాయండి. బిట్రకుంట నెల్లూరు మీరు అన్నట్టు అవునవును వెంకటేశ్వరపాలెం నాకు తెలిసి నేను 2 సార్లు చేశాను కదా. సో అంటే ఆఫ్ లేట్ ఈ అఫెన్స్లు మనకి ఎక్కువగా అంటే మీరు అన్నట్టు ఏదన్నా బ్యాగులు తీసుకొని ఇందాక నేను చెప్పాను కదా స్లీపర్ క్లాస్లో బ్యాగ్స్ ఏదన్నా ఉంటే వాడు తీసుకొని దిగి వెళ్ళిపోవటము ఆ టైప్ అఫెన్స్లు, కానీ అటాక్ చేసి జనాల దగ్గర విండోస్ దగ్గరికి వెళ్ళి స్నాచింగ్ చేసే ఇన్సిడెంట్స్ నవే డేస్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ బెజవాడ డివిజన్లో మనకి లాస్ట్ ఇయర్ కొన్ని 2-3 అటు అయినాయి, కానీ అదర్వైజ్ మనకి ఇటువైపు సికింద్రాబాద్ డివిజన్లోనే కొంచెము మనకి మోర్ ససెప్టబుల్ వల్నరబుల్. కానీ జనరల్గా రైల్వే ట్రైన్లో దొంగతనం జరిగితే రికవరీ అవ్వదు అన్నది ఒక బ్యాడ్ ఒపీనియన్ లేదండి. సో లాట్ ఆఫ్ కేసెస్ మీరు చూస్తుంటారు కదా ప్రెస్. సో ఇన్ఫ్యాక్ట్ ఐ కెన్ షో యూ సో మెనీ కేసెస్ వేర్ అవర్ జిఆర్పి అండ్ ఆర్పిఎఫ్ హ్యాస్ రికవర్డ్ అండ్ హ్యాండెడ్ ఓవర్ టు దట్. అయితే ఏంటంటే ద ఇంప్రెషన్ ఈజ్ రన్నింగ్ ట్రైన్లో ఏమవుతుందంటే ఇందాక మీరు అన్నారు కదా వైజాగ్లో ఎక్కాడు వాళ్ళు సికింద్రాబాద్ వచ్చారు, మీరు అన్నారు కదా కంప్లైంట్ ఎక్కడ ఇవ్వాలి ఏంటి అనేది. సహజంగా ఏం చేస్తారంటే వాళ్ళు కంప్లైంట్ దే విల్ గివ్ టు ద సికింద్రాబాద్. మీరు ఎక్కడైతే దిగుతారో అక్కడికి పోయి మీరు కంప్లైంట్ రాసిస్తే ఎవరు కూడా మీరు ఇక్కడికి ఎందుకు ఇచ్చారు అని అనరు. ఓన్లీ వాళ్ళు ఏం రాస్తారంటే అమ్మ మీకు ఎక్కడ చూశారు మీరు ఫస్ట్ టైము, మీరు నోటీస్ చేసింది ఎక్కడ చూశారంటే ఆమె ఏదో చెప్తుంది, సార్ నేను ఎక్కడో వరంగల్ దగ్గర ఎక్కడో నోటీస్ చేసి లేచి చూసుకున్నాను, లేదా విజయవాడ వరకు మేల్కొని ఉన్నాను, తర్వాత మధ్యలో వచ్చాను అని చెప్పి. దాంతో ఏం చేస్తారంటే ఈ యొక్క ఎక్కడైతే రిజిస్టర్ అయిందో దే విల్ ట్రాన్స్ఫర్ ద కేస్ టు దట్ ఏరియా. ఇప్పుడు విజయవాడలో అయింది అనుకోండి, ఆ విజయవాడ తర్వాత లేచి చూసాకనే అప్పటికే నా బ్యాగ్ లేదు సార్ బండి కదిలింది అందుకని నేను ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేశాను. వీళ్ళు ఇక్కడ నుంచి దే ట్రాన్స్ఫర్ ద కేస్ టు ద విజయవాడ. అయితే ఆ ట్రాన్స్ఫర్ కేసు అనేది మామూలుగా 1 డేలో జరిగేది కాదు, ఎందుకంటే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఇట్ గోస్ టు ద హిజ్ ఎస్పీ, ఆ ఎస్పీ నుంచి అక్కడ ఎస్పీకి వెళ్తుంది, అక్కడ ఎస్పీ నుంచి ఇట్ గోస్ టు ద ఇన్ఛార్జ్. దేర్ బై ద టైం విల్ బి కొంత టైం పడుతుంది వెళ్ళినాక. సో అది కరెక్ట్గా అక్కడ అయినా అవ్వకపోయినా ఇట్ టేక్స్ సమ్ టైం కదా. దాంతో జనరల్ ఇంప్రెషన్ ఏంటంటే అరే ఇది 1-2 నెలలు అయిపోయింది ఏమీ లేదు, వాళ్ళు వచ్చి ఇక్కడ అడుగుతుంటారు, వీళ్ళు ఏమంటారు సార్ మేము పంపించాము కేసమ్మా అక్కడ మీరు అక్కడ ఎంక్వైరీ చేసుకోండి అని చెప్తుంటారు. బట్ రిజిస్ట్రేషన్ అయితే ఇప్పుడు జిఆర్పి వాళ్ళు కూడా దే ఆర్ రిజిస్టరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ కేసు ఇంక్లూడింగ్ మొబైల్ ఫోన్స్ ఆల్సో. రికవరీ కొన్ని కేసులు రికవరీ అవుతున్నాయి, కొన్ని కేసులు రికవరీ అంటే మీరు చెప్తున్నట్లుగా బి స్థాయిలో ఏదైతే ఎస్పీ స్థాయిలో కొంచెం రీసెంట్గా మాట్లాడతారు, కానీ జనరల్గా పబ్లిక్ కంప్లైంట్ వచ్చే పెద్ద విమర్శ ఏంటంటే ట్రైన్ దిగ్గానే ఏదో నష్టపోయాను జిఆర్పీకి వెళ్తే వాళ్ళు ముందు విసుక్కుంటారు, నెంబర్ 1. నెంబర్ 2 ఇది మా జ్యుడిక్షన్ కాదు పో అంటారు, తర్వాత అక్కడ ట్రాన్స్ఫర్ చేసామంటారు, తర్వాత అక్కడికి వెళ్ళి స్టేట్మెంట్ ఇవ్వమంటారు. ఇన్ని రకాలకు పెట్టగానే వాళ్ళ మీద కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. అది నేను ఒప్పుకుంటాను. నేను అంటే లోయర్ లెవెల్స్లో స్టిల్ దర్ ఈజ్ స్కోప్ టు ఇంప్రూవ్ ద సాఫ్ట్ స్కిల్స్, అంటే కమ్యూనికేషను అంటే ఎలా బిహేవియర్ చేయాలనేది. ఇప్పుడు మేము ప్రతి మీటింగ్లో కూడా మీరు చూస్తే మేము వెళ్ళే ప్రతిసారి స్టాఫ్తో మాట్లాడేది ఫస్ట్ థింగ్ 2 విషయాలు నేను చెప్తుంటాను. ఒకటి, ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో యూనిఫామ్లో ఉండి చేయొద్దు అని. సెకండ్, పబ్లిక్తో బిహేవ్ చేసేది మీరు వాడి యొక్క బాధ వింటేనే 50% వాడి బాధ తగ్గిపోతుంది. మనం ఒకవేళ రికవరీ చేసిన వాడు వచ్చినప్పుడు కూర్చోబెట్టి అంతేగా నాది కాదు మీరు జిఆర్పి దగ్గరికి వెళ్ళండి అనేది ఏమైందమ్మా అని కనుక్కొని సరే నేను హెల్ప్ చేస్తాను రండి అని తీసుకెళ్ళి జిఆర్పి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి ఆ కేసు ఆమెతోటి చేయిస్తే దట్ ఇట్ సెల్ఫ్ అనేది మేము వీఆర్ ట్రైంగ్ టు ఇన్కల్కేట్. బట్ యాజ్ యూ నోకి ఇట్ ఈజ్ ఎ ప్రాసెస్, అంటే ఒక రోజులో వచ్చేది కాదు ఇది, ఎందుకంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఇట్ టేక్స్ టైం.
దాంతో కొంత మీరు అన్నట్లు ఎట్ లోయర్ ర్యాంక్స్లో సమ్ స్టాఫ్ హూ ఆర్ హ్యాబిచువేటెడ్ టు దట్ ఈస్ టు బి రఫ్ కొంతమంది. అంటే ఆర్పిఎఫ్ కానీ జేఆర్పీలు ఎక్కువ రఫ్ కనిపిస్తుంటుంది అంటే నెంబర్ 1. నెంబర్ 2 జేఆర్పీ అనగానే పనిష్మెంట్ అనుకుంటూ చాలా మంది వస్తుంటారు. అది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళది కదా. ఐ థింక్ నేను దాని మీద కామెంట్ చేయడం కాదు, ఎక్కువగా పబ్లిక్ అక్కడి నుంచి ఎక్కువ నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది. కొంత ఇంకొక విషయం అంటే ఆర్పిఎఫ్కి క్రిమినల్స్ పట్టుకున్న ఒక క్రైమ్ జరిగిన మీకు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసే పవర్ లేకపోవడంతో జీఆర్పీ హ్యాండ్ ఓవర్ చేస్తుంటారు. అయితే అక్కడ జీఆర్పీ వాళ్ళు కొంత విసుకుంటుంటారు, వీళ్ళకి అందరు తీసుకొచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేస్తుంటారు, వాళ్ళ చేతులు దులుపుకి వెళ్ళిపోతారు అనేది ఒకటి. నెంబర్ 2 రోడ్ ట్రాక్ మీద ఎవరో పడి చనిపోతుంటారు, ఆ కేసులు కూడా జీఆర్పీకి వెళ్తుంటాయి. అది మాకు సంబంధం కాదు, ఆర్పిఎఫ్ చూసుకోవాలి, జేఆర్పీ అని ఈ రెండింటి మధ్య కోఆర్డినేషన్ ఇబ్బంది ఉందన్నది. అంటే కొంత మీరు అన్నట్లు ఒకటి ఏంటంటే అక్యూజ్డ్ని అంటే మేము సస్పెక్ట్ని అప్రిహెండ్ చేసి వాళ్ళకి ఇచ్చినప్పుడు న్యాచురల్గానే, ఎందుకంటే లీగల్ సిస్టమ్స్లో అంటే కొంత వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఏ క్రిమినల్ అయినా ఒకసారి మనం చేతిలోకి తీసుకున్నాక 24 గంటల లోపు మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. సో వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలంటే బిఫోర్ దట్ వాళ్ళు ప్రాపర్టీ కానీ రికవరీ చేయాలి, కంప్లైనెంట్ కావాలి, ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు. అందువల్ల వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే అరే అక్యూజ్డ్ ఉన్నాడు కానీ ప్రాపర్టీ ఉండాలి, తర్వాత ఏమన్నా కేసు ఉండాలి. సో ఒకసారి మన చేతికి వాళ్ళు అఫిషియల్గా ఇచ్చారంటే వితిన్ 24 అవర్స్లో కోర్టు దగ్గర ప్రొడ్యూస్ చేయాలి, మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్, ఈ ఇష్యూలతోటి కొన్ని కేసుల్లో కొంత ఇబ్బందులు వాళ్ళకి ఉన్నాయి. మరి అలానే మాకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అటువంటి అప్పుడు ఏంటి, అరే ఎంత కష్టపడి పట్టుకున్నాక వీళ్ళు చాలా తేలిగ్గా తీసుకున్నారు అనేది. సో దట్ వీఆర్ ట్రైంగ్ టు బ్రిడ్జ్ ద గ్యాప్. అదే కదా మరి మనం అంటే యాజ్ ఎ సీనియర్ ఆఫీసర్ దట్ ఈస్ వేర్ వీ కమ్ ఇన్ టు ద పిక్చర్. సో ఉన్నప్పుడు వీ ట్రై టు మేక్ దీస్ పీపుల్ అండర్స్టాండ్ దేర్ డిఫికల్టీస్. అంటే మన వాళ్ళకి ఆర్పిఎఫ్ వాళ్ళకి అరే మన వరకు పట్టేసి మనిషిని తీసుకోండి అంటే వాళ్ళకు ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. అట్లానే వాళ్ళకు కూడా దీనిలో మీకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో చూసి దాని ప్రకారమే మనం వెళ్దాము. ఇట్ ఈస్ నాట్ దట్కి మేము ఇచ్చేసి ఈ రోజే నువ్వు చెయ్యి అంటానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి, ఒక్కోసారి ఇంట్రాగేషన్ చేయాలి, టైం పడుతుంది అని చెప్పేసి వీఆర్ ఆల్సో యూజింగ్ those the things we do it. Okay. But for that there will be certain incidents where we maybe at least at నా లెవెల్లో కాకపోయినా ఎస్పీ లెవెల్లో, డిఎస్సీ లెవెల్లో దే సమ్టైమ్స్ కోఆర్డినేట్ ఇటువంటి ఇష్యూలు ఏమన్నా వచ్చినప్పుడు. సో దెన్ దే గెట్ సార్టెడ్ ఇట్ అవుట్. కొంత వాళ్ళ ఇన్స్పెక్టర్ లెవెల్లో అవ్వకపోతే దెన్ ఇట్ కమ్స్ టు ద మ్యాటర్ విల్ కమ్ టు ద నెక్స్ట్ లెవెల్, దే సార్ట్ ఇట్ అవుట్. అది యాజ్ ఫార్ యాజ్ దట్ థింగ్ ఈజ్ కన్సర్న్డ్. ఇది ఆర్పిఎఫ్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయటము, వాళ్ళు చేయటము కొన్ని ఇష్యూల్లో ఉంటుంది. అంటే ఇమీడియట్గా సిఆర్పిసి కింద రిజిస్టర్ చేసినప్పుడు. అది రెండో విషయం ఏదో చెప్పారు మీరు, రైల్వే ట్రాక్ మీద డెడ్ బాడీస్. రైల్వే ట్రాక్ మీద డెడ్ బాడీస్. మరి ఎందుకంటే ఏ రకంగా మనిషి చనిపోయాడు అనేది ఫైనల్లీ ఇట్ ఈస్ ద, నేను మీకు ముందే చెప్పినట్టు లా అండ్ ఆర్డర్ ఈజ్ ఏ స్టేట్ సబ్జెక్ట్. సో అందువల్ల ఒక మనిషి చనిపోయాడు అంటే వాళ్ళు ముందు 174లో కట్టి దెన్ దే విల్ డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ ఎ మర్డర్ కేస్ లేదా ఇది ఇంకో రకంగా జరిగింది అని చెప్పేసి వాళ్ళు చేస్తారు పోస్ట్ మార్టం. అయితే ఇప్పుడు మేము ఏం సిస్టమ్ ఎవాల్వ్ చేసామంటే విత్ ద కోఆపరేషన్ ఆఫ్ జీఆర్పీ అండ్ ఆర్పిఎఫ్, ఎనీ ఇన్సిడెంట్ హ్యాపెండ్ అయినప్పుడు కంట్రోల్ మెసేజ్ రాగానే ఆర్పిఎఫ్ వాళ్ళు జీఆర్పీ వాళ్ళు ఇద్దరు కూడా స్పాట్కి వెళ్తున్నారు. ఇద్దరు. మనం ఎందుకు వెళ్తున్నామంటే క్లైమ్ ప్రివెన్షన్కి. మాకు అంటే వాడు ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా చనిపోయాడు అనే దాంతో మనకు సంబంధం లేకపోయినా వాడు రైల్వే ప్యాసింజరా లేదా మీరు అన్నట్టు ట్రెస్ పాస్ చేసుకుంటా చనిపోయాడు అనే విషయం నిర్ధారించుకోవడం కోసం నౌ కంట్రోల్ మెసేజ్ విల్ కమ్, ఓ డెడ్ బాడీ ఈజ్ లయింగ్ అనగానే. సో జీఆర్పీ వాళ్ళు ఆర్పిఎఫ్ వాళ్ళు ఇద్దరూ వెళ్ళి వెంటనే వెళ్ళినప్పుడు ఆ ముందు వాళ్ళు అక్కడ జాయింట్ అబ్జర్వేషన్ రిపోర్ట్ అని రాసుకుంటున్నారు. జాయింట్ అబ్జర్వేషన్ రిపోర్ట్లోని ఎన్నో విషయాలు తెలుస్తాయి. అసలు బాడీ ఎట్లా పడి ఉంది, సో దాని తర్వాత జేబులో ఏమన్నా ఉన్నదా, ఇటువంటివన్నీ కూడా దే యూస్ టు బోత్ ఆఫ్ దెమ్ టు రికార్డ్. వచ్చినాక మావాడు డైరీ ఎంట్రీ చేసుకుంటాడు, ఈరోజు వెళ్ళి వచ్చాను పలానా చోట ఉన్నది, టికెట్ ఉన్నదనో లేదా టికెట్ లేదు అను. వాళ్ళది తీసుకొని వెళ్ళి ఫర్దర్ ఇంక్వెస్ట్, పోస్ట్ మార్టము అవి వాళ్ళు చేసేసుకుంటారు. మాకు కావాల్సిన వెదర్ హీజ్ ఏ ప్యాసింజర్ ఆర్ నాట్ అనేది మా రికార్డులో మేము రాసి పెట్టుకుంటాం. సో దట్ రేపు ఎప్పుడైనా వాళ్ళ తరపు వాళ్ళు ఎవరైనా వచ్చి మాకు కేసులో మా వాడు రైల్లో నుంచి పడిపోయాడు, మాకు కాంపెన్సేషన్ ఇవ్వండి అది ఇది అన్నప్పుడు మేము మా రికార్డులు వెరిఫై చేసుకొని ఇదిగో ఇది అదే రోజు మన వాళ్ళు వెళ్ళారు, చూశారు, వాడి దగ్గర ఏమీ టికెట్ లేదు అని ఆ జాయింట్ అబ్జర్వేషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది తీసుకొని వాళ్ళు ఏదైనా ఇప్పుడు కొత్తగా ఒక టికెట్ ఏదైనా ప్రొడ్యూస్ చేస్తే దాని మీద ఫర్దర్ ఎంక్వైరీస్ చేసుకొని మేము మా రిపోర్ట్ ఇచ్చుకుంటే ఇది రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్కి పోతుంది. అయితే ఇవి ఇచ్చేటప్పుడు కొన్ని రికార్డులు డాక్యుమెంట్స్ వాళ్ళ జీఆర్పీ వాళ్ళవి కూడా మేము తీసుకుంటుంటాం అనమాట. అటువంటిప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళకి లేట్ అవుతుంటుంది. వాళ్ళు ఏంటంటే ఇంక్వెస్ట్ రిపోర్ట్ అని, పోస్ట్ మార్టం రిపోర్ట్ అని అవి ఇవ్వడానికి సమ్ ఎట్ లోయర్ ర్యాంక్ సమ్ పీపుల్స్ సేకే సార్ వాళ్ళు చాలా డిలే చేస్తున్నారు అది ఇది అని. సో బట్ దీస్ ఆర్ ద ఇష్యూస్ విచ్ హ్యాపెన్. సో ఆ రకంగా బట్ ఇప్పుడు ఒకసారి జాయింట్గా వెళ్ళటం బిగిన్ చేసినాక ఇన్ఫ్యాక్ట్ యాజ్ ఫర్ యాజ్ ద కాంపెన్సేషన్ కేసులు
చాలా వరకు అంటే కంపేర్ టు మీరు ఎర్లియర్ డేస్లో చూస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి అంటే మీకు సుమారు చెప్తున్నాను, సౌత్ సెంట్రల్ రైల్వేలో సంవత్సరానికి 3,000 మంది ఏదైతే ఏమి డెడ్ బాడీస్ అరౌండ్ 3,000 డెడ్ బాడీస్ వీ ఫైండ్ ఆన్ ద ట్రాక్స్. ట్రైన్ మీద నుంచి పడినాయండి, సూసైడ్ చేసుకునివ్వండి, ట్రెస్ పాస్ చేస్తా కానివ్వండి, ఏ రకంగా అయినా సరే ఒక సుమారు 3,000 మంది సుమారు డెడ్ బాడీస్ వీఆర్ ఫైండింగ్ ఆన్ ద ట్రాక్స్ per year. But when it comes to the claims nowadays, last 2 years if you see, 15% of the claims only will come. So 400 to 500 cases we are getting to give the compensation. వాటిల్లో కూడా మేము ఎంక్వైరీ చేసి సబ్మిషన్ చేసినాక ఓన్లీ 30 to 40% ఆఫ్ ద పీపుల్ ఆర్ బీయింగ్ గివెన్ ద కాంపెన్సేషన్. అంటే మేబీ అరౌండ్ 200 to 300. అంటే ఈ కేసు ఈ సంవత్సరానికి కేసు కాదు ఇది, దిస్ మేబీ నేను ఐఎమ్ ఓన్లీ గివింగ్ ద ట్రెండ్. సో దేర్ బై వాట్ హ్యాపన్స్ ఈస్ నవేడేస్ అంటే ఓవరాల్గా అరౌండ్ 3,000 పీపుల్ డెత్ అయినా, సో 10% మేబీ 300 పీపుల్ ఆర్ 250 to 300 ఓన్లీ రైల్వే ఈజ్ గివింగ్ ద కాంపెన్సేషన్. సో దట్ వే నేను అనుకుంటున్నాను ఆర్పిఎఫ్ ఇది చేసుకున్నాం బిగిన్ చేసినాక దెర్ ఈస్ టు బి లాట్ ఆఫ్ రిడక్షన్ ఇన్ ద. సార్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మీ వాళ్ళు రైల్వే బోర్డు ఇస్తుందంటే బై మిస్టేక్ ట్రైన్లో పడిపోయిన వాళ్ళకి ఇస్తుందా, లేదా ట్రెస్ పాస్ చేస్తూ యాక్సిడెంట్ చేసిన రైల్వే? లేదు, ట్రెస్ పాస్ చేస్తూ పడిపడిన వాళ్ళకి రైల్వే ఎటువంటి కాంపెన్సేషన్, అంటే రైలు పట్టాలు దాటుతూ వచ్చిన వాళ్ళు చనిపోతే రైల్వే తరఫు నుంచి ఎటువంటి కాంపెన్సేషన్ అందదు. ఎవరైతే ట్రైన్ టికెట్ కొనుక్కొని ప్యాసింజర్ ట్రావెల్ చేస్తూ అతను రైలులో పడిపోతే రైలు దీనిలో దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ అతని చేతిలో టికెట్ ఉండి, అంటే కొంతమంది జర్నీలో వెళ్తున్నప్పుడు బయట డోర్ దగ్గర పడిపోయినా కూడా అటువంటి అప్పుడు కూడా మనకి రైల్వే కాంపెన్సేషన్. కానీ రైలు పట్టాలు దాటుతున్నప్పుడు సూసైడ్ చేసుకున్నప్పుడు లేదా టికెట్ లేకుండా ట్రావెల్ చేసినా కూడా, నేను టికెట్ లేకుండా అనాథరైజ్డ్గా ట్రావెల్ చేసి ట్రావెలింగ్ పోతా పడ్డా కూడా అటువంటి వాటికి రైల్వేకి సంబంధించి ఇచ్చే ప్రొవిజన్ లేదు దీంట్లో. రైల్వే క్రాసింగ్ లెవెల్ క్రాసింగ్ దగ్గర కొంతమంది వెళ్తున్నప్పుడు ట్రైన్ హిట్ అవుతుంది, లేదు ఎటువంటి వాటిలో కూడా లేదు, అటువంటి వాటిలో కూడా లేదు. అసలు రైల్వే ట్రాక్ దాటడం అది నేరమా కాదంట? రైల్వే ట్రాక్ దాటడం నేరం అండి. ఎందుకంటే అదే ఇప్పుడు మీరు అన్నట్టు ఎందుకు నేరం అంటే ఈ రకంగా వాళ్ళ ప్రాణాలకి హాని కాబట్టి. రైల్వే ట్రాక్ క్రాసింగ్ అనేది 147 అని ఒక రైల్వే యాక్ట్ సెక్షన్ ఉంది. ఎనీ పర్సన్ అనాథరైజ్డ్లీ క్రాసెస్ ద ట్రాక్ ఈజ్ లైబుల్ టు బి పనిష్డ్. సో అంటే పట్టాలు దాటడం వల్ల వాడి లైఫ్ రిస్క్. ఒక్కొక్కసారి ఏంటంటే వీళ్ళు మనం ఈవెన్ మోటార్ సైకిల్ కూడా తీసుకొని వెళ్తుంటారు, మీరు చూస్తుంటారు ఎల్సీ గేట్ల దగ్గర. అది ట్రైన్ వచ్చి కొట్టిందంటే ఒక్కోసారి ఈవెన్ దట్ విల్ బి ఏ రిస్క్, ట్రైన్ మే గెట్ డీరైల్డ్ అవునా కదా. సో అందువల్ల దీన్ని మనము లాఫుల్ వాటిల్లో దీన్ని కూడా ఒక ఇల్లీగల్ దీని కింద చేసి దాన్ని కూడా మేము అందుకని ఎక్కువగా అయితే ఏంటంటే దానిలో కొంతమంది ప్యాసింజర్స్ ఒకటి అన్అవేర్నెస్, సెకండ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఉన్నా కూడా దాన్ని యూజ్ చేయకుండా తొందరగా వెళ్ళాలని ఒక అలవాటు, బౌండరీ వాల్స్ లేకపోవటం చేస్తే లాట్ ఆఫ్ వీఆర్ ట్రైంగ్ టు పుట్ ఏదో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటము, లేదా డ్రైవ్స్ చేసి ఇటువంటి వాళ్ళని కొంత అరెస్ట్ చేయటం ఎక్కడెక్కడైతే ఎక్కువగా చేస్తున్నారు సో దట్ కొంత ఇంపాక్ట్ ఉండేటట్టు చూడటము అవి చేస్తున్నాము. బట్ దిస్ ఈజ్ అన్ అఫెన్స్. మీరు అనాథరైజ్డ్గా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉన్నంత వరకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వాడుకోమని మేము సలహా ఇస్తాం. సార్ విశాఖపట్నం నుంచి నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? విశాఖపట్నం నుంచి దెన్ ఐ వెంట్ టు బెంగాల్, కల్కటా ఆన్ ప్రమోషన్ యాజ్ డిఐజీ. ఐ వెంట్ దేర్, ఐ వర్క్డ్ దేర్ ఎట్ 2 సంవత్సరాలు పనిచేశాను కలకత్తాలో. సార్ కలకత్తా అనగానే అక్కడ డిఫరెంట్ క్రైమ్ కనబడుతుంటుంది. అవును అక్కడ మాఫియా సెపరేట్గా, రైల్వే ప్రాపర్టీ అఫెన్స్ ఎక్కువగా జరుగుతుంది, ఎక్కువగా కోల్ బెల్ట్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ మీరు పనిచేస్తున్న ఏరియా ఖరగ్పూర్ కానీ లేదంటే ఇంకా ముందుకు వెళ్తే అస్సాం ఏరియాలో మాల్దా ఆ ప్రాంతంలో ఎక్కువగా ట్రైన్లు అంటే గూడ్స్లు కానీ లేదా పాత బోగీలు ఆవిడ పూర్తిగా విడగొట్టిన భాగాలను కూడా తీసుకెళ్ళి అమ్మేస్తుంటారు. అంటే మీరు అన్నది అంటే ఇదివరకు మేము కొత్తగా దీనిలో జాయిన్ అయినప్పుడు లేదా జరిగిన కొన్ని ఇన్సిడెంట్లు ఇవన్నీ కూడా మీకు ఆ ఇంప్రెషన్ ఉండటంలో తప్పులేదు. అయితే ప్రస్తుతము నేను 2 సంవత్సరాలు చేశాను. మన ఇటువైపుతో పోల్చుకుంటే తప్పనిసరిగా అక్కడ క్రైమ్ కొంత ఎక్కువే, ఎస్పెషల్లీ రైల్వే ప్రాపర్టీ క్రైమ్ ఉండేది అనేది కొన్ని విలేజెస్ సైడు అటువైపు పీపుల్ ఆర్ మోస్ట్లీ అదే నేను అంటున్నాను. కొంత ఏంటంటే మనం సోషల్ అక్కడ ఉన్న కండిషన్స్ని కూడా మనం అర్థం చేసుకోవాలండి. అంటే బ్లేమింగ్ కంటే కూడా కొన్ని విలేజెస్లో ఏంటంటే వాళ్ళకి ఈ ట్రైన్స్ లేదా ట్రైన్స్లో నుంచి ఈ వస్తువులు తీసుకోవటం అమ్మటం అనేది వాళ్ళకి కొన్ని సంవత్సరాలతో జీవనాధారం అయిపోయిందనమాట. సో అటువంటిప్పుడు మనం ఆ ఊళ్ళో పోయి ఒకరిని పెట్టినా 2 పెట్టినా 10 మందిని పెట్టినా ఇట్ ఈస్ లైక్ దాట్. అంటే వాళ్ళకి ఇంకా ఎకనామిక్ అది దే ఆర్ నాట్ ఆ అప్బ్రింగింగ్ రాకపోయే వాళ్ళకి
కొన్ని ఏరియాల్లో మీరు అన్న కొన్ని అఫెన్స్లు మన ఎక్కువగా అవుతున్నాయి. అవినీతి కూడా కొంచెం ఎక్కువ దీనిలో అవటం జరుగుతుంది. సో అవి కొంత నేనున్నప్పుడు కూడా కొంత జరగటం జరిగింది. అంటే మీరు పనిచేస్తున్న టైంలో మేజర్ అఫెన్స్ చెప్పండి, 1-2. నాకు అక్కడ మాకు ఈస్టర్న్ రైల్వేలో ఒకటేంటంటే నేను హెడ్ క్వార్టర్లో ఉన్నాం కాబట్టి ఎట్ డివిజనల్ లెవెల్ ఇప్పుడు ఇక్కడ ఉన్న కేసులు అంటే మనం పర్సనల్లీ డీల్ చేస్తాము. మేము అక్కడ ఉండే ఏంటంటే మోర్ ఆఫ్ ఏ సూపర్విజన్గా రోలు. ఒక మాల్దాలో కామాలా ఒక మాల్దా స్టేషన్కి బయట ఇట్లానే మీరు అన్నట్టు రైల్వే యొక్క రైల్స్ ఇన్ హ్యూజ్ నెంబర్. అంటే ఏమవుతుందంటే అక్కడ ఒక లైన్ ఉంటే ఆ లైన్ యూజ్ లేకుండా పడి ఉంది కొన్ని వేళ బట్టి. సో సడన్లీ దే ఫౌండ్కి హ్యూజ్ నెంబర్ ఆఫ్ అసలు ట్రాకే లేకుండా వెళ్ళిపోయిందని చెప్పేసి సో దెన్ దెర్ ఇస్ ఏ కంప్లైంట్. అంటే అది ఒక రోజులో జరిగింది కాదు, ఇట్ ఈస్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో దెన్ ఇట్ కేమ్ టు లేటర్ నోటీస్కి దట్ లార్జ్ నెంబర్ ఆఫ్ క్రైమ్ హ్యాస్ టేకన్ ప్లేస్ ఇన్ దట్ రీజియన్ అని చెప్పేసి సడన్లీ ఒకరోజు ఒక థెఫ్ట్ కంప్లైంట్ తీసుకొచ్చి మనకి ఆర్పిఎఫ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో అది దెన్ ఫైనల్లీ ద డిఎస్సి మేము కొంత సూపర్వైజన్ చేస్తే సో మోస్ట్ ఆఫ్ దీస్ రైల్వే క్రైమ్ అండ్ రిసీవర్స్ అండి పర్టికులర్ పీపుల్, అంటే మరి మనకి తెలియని వాళ్ళు కాదు. ఇట్ ఈస్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ టైమ్ వెదర్ యూ పుట్ హౌ మచ్ ప్రెజర్ అండ్ గెట్ బ్యాక్ దిస్ థింగ్ అని చెప్పేసి. సో దాంతో వాళ్ళని ఐడెంటిఫై చేసినాక దే ఆర్ ఏబుల్ టు లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీ దే ఆర్ ఏబుల్ టు, అంటే ప్రాపర్టీ కానీ లేదా సేల్ ప్రొసీడ్స్ అంటాము. ఎందుకంటే ప్రాపర్టీ ఉంచడం వెంటనే ఫౌండరీలో వేసేస్తాడు. సో దాంతో మనకి రైలు దొరకపోవచ్చు, బట్ అట్లీస్ట్ వాడికి ఇబ్బంది కలిగించడానికని ఎంత అయితే ప్రాపర్టీ పోయిందో అంతకి సరిపోయే మనీ వాల్యూ తీసుకొని రైల్వే ప్రాపర్టీలో మేము కోర్టులో సబ్మిట్ చేస్తాం. సో ఆ రకంగా సో వీ యూస్ టు గెట్ గుడ్ నెంబర్ అమౌంట్ ఆఫ్ మనీ. అదొక పెద్ద కేసు అదొకటి జరిగింది. సెకండ్ ఏంటంటే అక్కడ కొంచెం స్టాఫ్ కూడా మనకంటే పోల్చుకుంటే కొంత అక్కడ ఉన్న అవుట్లుక్ టువర్డ్స్ ద మీరు అన్నారు కదా ఇందా బిహేవియర్ ఇక్కడ జిఆర్పి అది ఇది అని, అదే రకంగా అటువైపు స్టాఫ్ కూడా అంత కన్సర్న్ అబౌట్ దీస్ థింగ్స్, వాళ్ళు అంత కన్సర్న్గా ఉండరు అనమాట. సో ఐ ట్రై టు క్రియేట్ మోర్ ఆఫ్ దట్ థింగ్. అంటే లోయర్ ర్యాంక్స్లో ఉండే స్టాఫ్ అరే వాడు ఒక ఇబ్బంది పడుతుంటే మనం పోయి వాడికి హెల్ప్ చేయాలి, లేదా ఆడ ఏంటంటే అక్కడ క్రౌడ్ చాలా ఎక్కువ మనతో పోల్చుకుంటాం. ఆ ట్రైన్లో మీరు పోయి సియాల్దా స్టేషన్ ఒక్క స్టేషన్ విల్ బి ఈక్వల్ టు మనకి 10 స్టేషన్లు అంతా. మీరు ఆ నుంచుంటే దిస్ విల్ బి ద క్రౌడ్, హ్యూజ్ క్రౌడ్స్. మీరు సియాల్దా స్టేషన్ కానీ సో అక్కడే మీరు అన్ని అమ్ముతుంటారు, ఈ హాకింగ్ కానీ ఇవి కానీ. సో అందుకని సో వీళ్ళు కూడా ఏంటంటే ఒక హెల్ప్లెస్నెస్ లాగా వదిలేస్తారనమాట. సో దోస్ థింగ్స్ స్టాఫ్లో కొంత మీరు అన్న బిహేవియరల్ చేంజ్ కోసం ఫ్రాంక్లీ నేను చెప్పాలంటే వీ ట్రై టు సార్ట్ ఇట్ అవుట్ ఇన్ దట్ ఆస్పెక్ట్. అంటే వాళ్ళు ఏంటంటే మనకి ఇక్కడైతే మనకి ఒక 10,000 పోయినా కూడా మనం ఈ ఫీల్ ఇట్టరే క్రైమ్ అయింది మనం కనిపెట్టాలి, డిటెక్ట్ చేయాలి, ఒక ఇది ఉంటుంది. ఏంటంటే సార్ ఈ చిన్న కేసు కోసం ఎందుకు సార్ ఎంతసేపు పడతారు అనే ఒక రకమైన అంటే ఆ మైండ్ సెట్. సో అది వీ ట్రై టు చేంజ్ విత్ ద ఇన్స్పెక్టర్స్. మీరు అన్నట్టు ఆడ పెద్ద క్రైమ్లు చూసిన వాళ్ళు చిన్న క్రైమ్స్ కూడా ఈయన ఎందుకు ఇంత ఆందోళన పడతాడు అన్నట్టుగా. సో మనం అంటే మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఇక్కడ సదరన్ రైల్ రీజియన్లో చేశాను కాబట్టి కొంత ఆ సెన్సిటివిటీ ప్రాబబ్లీ ఏ లిటిల్ బిట్ లెస్. సో ఐ వోంట్ సే ఇన్ ఎనీ అదర్ ఫార్మ్, బట్ మేబీ బికాస్ ఆఫ్ దట్ కల్చర్ అండ్ వర్క్ కల్చర్ అది. సో దట్ వీ ట్రై టు సే. అండ్ మేబీ వాళ్ళకి ఫెసిలిటీస్ వైజ్ కూడా దేర్ యూస్ టు బి స్లైట్లీ లెస్ వెన్ కంపేర్డ్ టు మనంతా ఇది. సో దట్ వీ ట్రై టు, అండ్ ఇమేజ్ ఆఫ్ ది ఆర్పిఎఫ్ ఆల్సో ఏ లిటిల్ బిట్ లెస్ వెన్ కంపేర్డ్ టు ఈస్టర్న్ రీజియన్. సో ఇందాక మీరు అన్నారు కదా ఇదంతా పిల్ఫరేజ్ అవి ఇవి చేస్తుంటారు అనేది, అది కొంత మనం మార్చడానికి వీ ట్రై టు యూజ్ ఇట్. అఫ్ కోర్స్ ఐ వాస్ దేర్ ఓన్లీ ఫర్ 2 years. ఓకే, నెక్స్ట్ ఐ కేమ్ యాజ్ ద ట్రైనింగ్ సెంటర్ ఇక్కడ ప్రిన్సిపాల్ కింద వచ్చాను. సో దట్ ఈస్ ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద మై సాటిస్ఫైడ్ పీరియడ్. ఎందుకంటే ఆల్మోస్ట్ 300 మంది కొత్త సబ్ ఇన్స్పెక్టర్లకి వీ గేవ్ ద ట్రైనింగ్ హియర్. అట్లానే ఒక బ్యాచ్ 350 కానిస్టేబుల్స్కి మన మౌలాలీలో వీ హ్యావ్ ఏ ట్రైనింగ్ సెంటర్. సో ఆల్ ఓవర్ ఇండియా సబ్ ఇన్స్పెక్టర్స్ హ్యావ్ కమ్. సో వాళ్ళకి 9 months ట్రైనింగ్ నేనున్నప్పుడే మేము వీ గేవ్ ఇట్. ఓకే. సో అది 2014లో, జస్ట్ ఐ వాస్ దేర్ 1 year. బట్ ఆ ట్రైనింగ్ ఆ టైంలో జరిగి ఒక 300 మంది సబ్ ఇన్స్పెక్టర్స్ ఆల్ ఓవర్ ఇండియా దెన్ దే గాన్. అంటే వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ ఏ టైప్ ఇచ్చారు? అంటే ఫస్ట్లో ఉన్న క్రైమ్ వేరు, మీరు చెప్తున్నట్లుగా ఇప్పుడున్న క్రైమ్ మారుతుంది. అవును. సెకండ్ మూవింగ్ క్రిమినల్స్ ఎక్కువ అవుతున్నారు, క్రిమినల్స్ యాటిట్యూడ్ కూడా మారిపోయింది, వాడు మోడ్ ఆఫ్ ఆపరేట్ మారింది. ఇవి ఇచ్చారా లేదా మీకు ఆల్రెడీ ఉన్న మాన్యువల్ ప్రకారం ఇచ్చుకుంటూ వచ్చారా? అంటే కరికులం చేంజ్ చేశారా? అంటే కరికులం హ్యాస్ బీన్ చేంజ్డ్ బేసికల్లీ, బట్ అవుట్డోర్గా వచ్చేటప్పటికి మేము ద బేసిక్ ఫిజికల్ ఫిట్నెస్ విల్ బి ద సేమ్ అండి. అంటే ఫిట్నెస్ కానీ వాళ్ళకి మార్చ్ పాస్ట్లు కానీ వాళ్ళకి చేయాల్సినవి కానీ, మేబీ వెపన్స్ వన్స్ అపాన్ ఏ టైమ్ 303, నౌ వీఆర్ గివింగ్ ఈవెన్ అప్ టు AK-47 ఇన్సాస్. ఈ యొక్క వెపన్స్ యూసేజ్ ఫైరింగ్ చేసినప్పుడు కూడా వీటితో యూజ్ చేయటము, అది అవుట్డోర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. యాజ్ ఫార్ యాజ్ ఇండోర్ ఉన్నప్పుడు మీరు అన్నట్టు బిహేవియరల్కి వీ గివ్ మోర్ ఇంపార్టెన్స్.
బిహేవియరల్ ప్యాటర్న్కి. సో ఎందుకంటే నవేడేస్ దట్ ఈస్ ద సాఫ్ట్ స్కిల్స్ అండ్ బిహేవియరల్ ప్యాటర్న్ కమ్యూనికేషన్, దీస్ ఆర్ ద మోర్ ఇంపార్టెంట్ అనే విషయము వీ ట్రై అంటే టు మేక్ దెమ్ మోర్ సెన్సిటివ్ టు ద ప్యాసింజర్ ప్రాబ్లమ్స్. ఇక థర్డ్, యాజ్ ఫార్ యాజ్ ద క్రైమ్ ఈజ్ కన్సర్న్, కొత్తగా జరిగే క్రైమ్స్ వేయండి. ఇప్పుడు మేము అన్నాం కదా ఇందాక కొన్ని కేసులు పెట్టామని, ఆ కేసు యొక్క కేస్ స్టడీస్కి వీ గేవ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. సో ఆ కేస్ స్టడీస్ని తీసుకొచ్చి చేయించడము. అట్లానే ఇన్ఫ్యాక్ట్ మన డిస్కషన్లో రాలేదు ఈ టౌట్ కేసులు. నవేడేస్ హౌ దే డూ ఆపరేట్ కంప్యూటర్లో మన టికెట్స్, వాళ్ళు ఎట్లయితే కొత్త సాఫ్ట్వేర్ చేసుకొని బ్లాక్ చేస్తారు, వాటిని ఎట్లా డిటెక్ట్ చేస్తారు, బిహేవియరల్ ప్యాటర్న్స్ వీళ్ళకి నేర్పాము, ఇంపార్టెన్స్ ఇచ్చాము. సెకండ్, సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ అంటే మేబీ పూర్తి డీప్ కాకపోయినా రైల్వే రిలేటెడ్ సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది, ఎస్పెషల్లీ టికెట్లు. నవేడేస్ మీకు తెలుసు ఆన్లైన్ టికెట్స్ పర్చేసింగ్లో నవేడేస్ మోస్ట్లీ దే ఆర్ యూజింగ్ ద త్రూ ద నెట్ కానీ మొబైల్స్ కానీ కొంతమంది చేసి దాన్ని ఎక్కువ అమౌంట్కి అమ్ముకోవటం, తత్కాల్ టికెట్స్ కానీ ఇవి. సో అవి చేసినప్పుడు ఎలా మనం ఇన్వెస్టిగేషన్ చేయాలి. అదేంటంటే మాకు రైల్వే యాక్ట్లో 143 టౌట్ కేసు అని ఎనీ పర్సన్ అనాథరైజ్డ్గా బిజినెస్ చేస్తే వాడిని అరెస్ట్ చేసే అధికారం మాకు ఉంటుంది. చేసినాక వాడిని ఎలా ఇప్పుడు హార్డ్ డిస్క్లో నుంచి ఎలా తీసుకొని వాటిని వీళ్ళు ప్రిజర్వ్ చేసుకోవాలి, లేదా వాడు వేరియస్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్లో ఫ్రమ్ ద సేమ్ చేస్తే ఎటువంటి చేయాలి, అటువంటివి కూడా సైబర్ రిలేటెడ్ కొంత నేర్పడం జరిగింది. అంటే జనరల్గా ఎలా క్రైమ్ చేస్తుంటారంటే ఇప్పుడు ఆన్లైన్ అంత సిస్టమ్ అంతా ఆన్లైన్ అయింది. ఇంతకుముందు అంటే మీరు అన్నట్లు లైన్లో నిల్చొని టికెట్లు కొనుక్కోవడం, రిజర్వేషన్ కౌంటర్కి వెళ్ళి ఉండేది. ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఎలా ఫ్రాడ్ చేస్తుంటారు? ఆన్లైన్ ఫ్రాడ్ అంటే అండి కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఐఆర్సిటీసీ అని వాళ్ళు ఒక ఆథరైజ్డ్గా కొంతమందికి ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. నీవు రోజుకి ఇదిగో ఇన్ని టికెట్స్ తీసుకోవాలి, ప్రతి టికెట్ తీసుకున్న దానికి దే పే ఫర్ ద ఐఆర్సిటీసీ ఒక 20 రూపీస్ 50 రూపీస్ ఏదో సర్వీస్ ఛార్జీ. వీడేం చేస్తాడంటే ఈ డబ్బులు మనం వాడికి ఎందుకు ఇవ్వాలి, ఇచ్చిన ప్రతి టికెట్ వాడికి అవుతుంది, ప్లస్ వాళ్ళకి కొంత లిమిటేషన్ ఉన్నది, ఈ అవర్స్లోనే నువ్వు చేయాలి 10 to 11, ఎందుకంటే అదర్వైజ్ మొత్తం వీళ్ళకి వెళ్ళిపోతే కామన్ ప్యాసింజర్ ఉండదని. సో వాటిని ఓవర్కమ్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యూజర్ నేము పాస్వర్డ్ వేరే వాళ్ళకి ఇచ్చేసి, సో వీడు మళ్ళీ సబ్ కింద ఇచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఒకే సిస్టమ్ నుంచి చేస్తాడు, బట్ వాడు డిఫరెంట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉపయోగించేసుకొని తో హీ యూస్ టు గెట్ ఇట్. అంటే మనము ఒక టికెట్ తీసుకుంటే అప్పుడు ఐఆర్సిటీసీకి ఒక టికెట్కే కమిషన్ వెళ్తుంది, బట్ వీడు 10 టికెట్లు బయట చేయించేసి ప్యాసింజర్ దగ్గర ఎంతో 100 రూపీస్ డిపెండింగ్ అపాన్ ద డిమాండ్ హీ యూస్ టు గెట్ ద కమిషన్. దాంతో ఏమవుతుందంటే కామన్గా మీరు ఇంట్లో కూర్చొని చేసుకుందామంటే 1/2 minute 5 minutesలో టికెట్స్ అయిపోయినట్టు జరుగుతుంది. అట్లాగే ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ దెర్ ఈజ్ వన్ సాఫ్ట్వేర్ ఆల్సో కేమ్. దాంతో ఏమవుతుందంటే ఒకేసారి సిస్టమ్ మీద మీకు 5-6 ఇవి వచ్చేస్తాయి స్క్రీన్ మీద. సో యూ విల్ ఫిల్ ఆల్ ద 5-6. ఆ టైం అవగానే నువ్వు ప్రెస్ చేసుకుంటే మీరు టైం చేస్తే మీకు యూ విల్ బి గెటింగ్ ఒక టికెట్లో 4 టికెట్స్ వస్తాయి. అంటే ఒక దీని మీద వాడు 5-6 ఫామ్స్ ఫిల్ చేసి ఉంచుతాడు ఆ సాఫ్ట్వేర్లో. సో ఇట్ మూవ్స్ సో ఫాస్ట్. సో వాడి 5 టికెట్స్కి దే ఆర్ ఏబుల్ టు గెట్ ద టికెట్ ఇన్ ద ఫస్ట్ మినిట్ ఇట్ సెల్ఫ్. దాంతో ఏమవుతుందంటే కామన్ ప్యాసింజర్ అనుకుంటాడు 5 నిమిషాలు అయిపోయింది, నా టికెటే రాలేదు, నేను ఫస్ట్లోనే 8 o'clock చేశాను, వీడు 8:01 దిస్ ఫెలో ఈజ్ ఏబుల్ టు గెట్ 5 into 4 20 టికెట్స్ డిమాండ్ ఉన్న టికెట్స్. సో ఇటువంటివన్నీ మిస్చీఫ్ బేసికల్లీ యూజింగ్ ద ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ మిస్యూజ్ చేయటము. సెకండ్ ఏమన్నా ఒకే దీని నుంచి డిఫరెంట్ యూజర్ ఐడీస్ తోటి చేయటము. ఎందుకంటే మనం చేసుకున్నా కూడా కంప్యూటర్లో ఆఫ్టర్ 2-3 సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ చేస్తే ఇట్ వోంట్ యాక్సెప్ట్. సో అందుకని ఏం చేస్తారంటే వాడు రెండో యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టుకుంటాడు యాజ్ ఇఫ్ దట్ అదర్ ఫెలో ఈజ్ డూయింగ్ ఇట్, బట్ ఫెలో ఈజ్ డూయింగ్ ఈజ్ ద సేమ్ ఫెలో, బట్ వాడు రెండో యూజర్ నేమ్ పాస్ చేసి మళ్ళీ దాంతో చేస్తుంటాడు. సో అట్లానే సో అప్పుడు మేమేం చేస్తామంటే వాడు ఐఆర్సిటీసీ ద్వారా వీ కమ్ టు నోకి మన ఐపీ నెంబరు వీటి ద్వారా ఒక అడ్రస్ అది తెలుస్తుంది కదా. సో దాంతో ఒకే దానిలో 100 టికెట్స్ కొట్టాడు ఇక్కడ అందుకని అప్పుడు వీ ట్రై టు ట్రేక్ ఇట్ వాడు ఐపీ ద్వారా తీసుకొని దెన్ వీ రైడ్ ఆన్ దట్. దెన్ వెన్ వీ టేక్ ఇట్ వీ ఫైండ్కి వాడి దగ్గర ఇన్ఫ్యాక్ట్ వీ ఫైండ్ సో మెనీ హ్యూజ్ నెంబర్ ఆఫ్ టికెట్స్ యూజ్డ్ అయినవి లైవ్ టికెట్స్. ఆఫ్ కోర్స్ వీ ఆల్సో డూ ద డికాయ్ చెక్. వన్స్ వీ నో వీ సెండ్ సంబడి మఫ్టీ అండ్ ఆస్క్ దెమ్ కి బై వెదర్ యూ డికాయ్ చెక్స్ చేస్తాము చేసి దెన్ వీ డూ. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ July, August వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ కేసెస్. ఓకే, సో అంటే ఈ టైప్ ఆఫ్ క్రైమ్ని కూడా మీ వాళ్ళని అలర్ట్ చేస్తాం, మా వాళ్ళని అలర్ట్ చేస్తాం. అందుకని అది ట్రైనింగ్లోనే వాళ్ళకి నేర్పుతాం. ఈ కేస్ స్టడీస్ తీసుకెళ్ళి వాళ్ళకి చెప్తాం మనం ఏ మిస్టేక్స్ చేస్తాం, వాడు ఏ రకంగా వాడు దాన్ని హీ కెన్ ఎరేజ్. సో డేటా లేకుండా ఇప్పుడు ఎందుకంటే ఈ రోజుల్లో అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ దిస్ థింగ్ కదా. సో అందువల్ల మొబైల్స్లో చేసినప్పుడు హౌ టు టేక్ ద మొబైల్, ఏదైనా క్రిమినల్ని పట్టుకుంటే ఫస్ట్ థింగ్ హౌ టు టేక్ మొబైల్. తీసుకుంటే మొబైల్ నుంచి మనం ఏమేం చేయాలా ఇప్పుడు చెప్తాం. మనం ఈరోజు పట్టుకుంటాం అనుకోండి, వాడు చెప్తాడు నేను అసలు రాలేదు సార్ మీ సదరన్ రీజియన్కి అంటాడు. బట్ మనం ఆ మొబైల్ ఫోన్లో నుంచి వాడి యొక్క గూగుల్ దీని నుంచి మనం చూస్తే
వేర్ దట్ ఫోన్ ఈజ్ దేర్ లాస్ట్ కరెక్ట్గా లాస్ట్ 10వ రోజు దిస్ మూమెంట్ ఈజ్ ఆల్సో ఇన్ దట్ ట్రైన్ వేర్ వీ హ్యావ్ ఎన్ అఫెన్స్. గోదావరిలో జరిగిన 5 నుంచి 7 మధ్య దిస్ ట్రైన్ మూవ్డ్ అలాంగ్ విత్ ద ట్రైన్. సో దట్ మీన్స్ దిస్ ఫెలో ఈజ్ ఆల్సో దేర్ ఆన్ ద సేమ్ క్రైమ్ అని చెప్పి అప్పుడు వాడిని కొంచెం గట్టిగా చేస్తే దెన్ దట్ ఫెలో హ్యాస్ టు కమ్ అవుట్. అరే నీ ఫోను ఆ రోజు ఇక్కడే మూవ్ అయిందిరా, నువ్వు ఎలా చెప్తున్నావు అవన్నీ. సో యాజ్ యూ పోలీస్ మేము చేసే వీటిల్లో. సో అందువల్ల మొబైల్ ఫోన్స్ నవేడేస్ హౌ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ మాకు క్రైమ్ ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడుతున్నాయి, వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి క్రిమినల్స్కి. ఇట్ ఈస్ ఏ క్యాట్ అండ్ మౌస్ గేమ్. సో కొన్ని మేము సక్సెస్ అవుతాం, కొన్ని వాడు సక్సెస్. వాడు వెంటనే సిమ్ కార్డ్ 2 అఫెన్సులు చేయగానే సిమ్ కార్డ్ తీసి పారేసి వెళ్ళిపోతాడు వాడు మళ్ళీ నార్త్ ఇండియాకి. మళ్ళీ వాడు రాడు ఇటువైపు 2 నెలల దాకా. మనం కాసుకొని ఉంటాం ఆ ఫోన్ నెంబర్, అదే ఆ ఫోన్ నెంబర్ ఎక్కడ ఉండను కూడా ఉండదు. సో ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. తర్వాత నెక్స్ట్ ఎక్కడ సార్? ఇక అక్కడ నుంచి ఇక్కడ దెన్ ఐ జాయిన్ హియర్ యాజ్ ఏ డిఐజీ. డిఐజీ అంటే బేసికల్లీ సెకండ్ ఇన్ కమాండ్. ఫర్ 3 years I worked in here and then last October I joined here as a PCSC. Okay. So now I am heading this South Central Railway RPF. Okay. So we have around 3,200 strength. So దానిలో 6 divisions, నా కింద 6 divisions ఉన్నాయి లైక్ డిస్ట్రిక్ట్స్. సో విజయవాడ, గుంటూరు, గుంటకల్, నాందేడ్, సికింద్రాబాద్, హైదరాబాద్. So all the 6 divisions headed by SP or SSP rank officers. సో ఈ 6 డివిజన్లో మీకు ఎక్కువ క్రైమ్ ఎక్కడ కనిపిస్తుంటుంది? అంటే ఆఫ్ లేట్ కొంచెం గుంటకల్ డివిజన్ వీఆర్ హ్యావింగ్ ద క్రైమ్, మోర్ క్రైమ్. ఎందుకంటే గుంటకల్ డివిజన్ ఏమవుతుందంటే బెంగళూరు నుంచి బాంబే రూటు, చెన్నై నుంచి బాంబే రూటు. గుంటకల్ ఈజ్ ఎ బిగ్ డివిజన్. ఆల్మోస్ట్ వాడి నుంచి మనకి రేణిగుంట, వాడి నుంచి ధర్మవరం, ఇటువైపు ధోను. సో ఆ సెక్షన్ ఉండటం వల్ల కొంత క్రైమ్, ఎక్కువ క్రైమ్ మాకు గుంటకల్ డివిజన్లో. ఎందుకంటే అది కాక మోస్ట్ ఆఫ్ ద ట్రైన్స్ పాస్ త్రూ ద నైట్ టైం. ఓకే. సో అందువల్ల ఎక్కడ క్రైమ్ మీరు అన్నట్టు ఎక్కడ క్రైమ్ జరిగదు, బట్ జనరల్లీ దే గో దేర్ బికాస్ ట్రైన్ పాస్ త్రూ నైట్ టైం. బాంబే పోయినాక వాళ్ళందరూ దేశేకి సార్ నైట్ టైం అయింది కాబట్టి ఇట్ మస్ట్ బి హ్యాపెండ్ బిట్వీన్ గుంటకల్, రాయచూరు. అట్లానే రాయచూరు, వాడి, దట్ ఈస్ వన్ ఏరియా వేర్ మాకు క్రైమ్ కొంచెం ఎక్కువ రిపోర్ట్ అవుతుంది. ధర్మవరం, గుత్తి, దీస్ 2 ఆర్ ద ఏరియాస్ వేర్ కొంచెము ఎర్లియర్ ఇట్ యూస్ టు బి బిట్వీన్ పర్బనీ అను ఔరంగాబాద్. ఓకే. సో అది కొంత కంట్రోల్ అయింది. అటువైపు కొంత గ్యాంగ్స్, పార్దీ గ్యాంగ్స్ అవి ఉన్నాయి, బట్ కొంత కంట్రోల్ అయింది. కానీ ఈ ఏరియా కొంత మాకు ఉండవాటిలో ఎక్కువ క్రైమ్. కానీ 6 డివిజన్లకి మ్యాన్ పవర్ అంత లేదు అనేది ఒక విమర్శ ఉంది. మ్యాన్ పవర్ ఇట్ ఈస్ అన్ ఇష్యూ. అంటే ఎంత ఉండా సెక్యూరిటీలో ఇట్ హ్యాస్ అంటే దర్ ఇస్ నాట్ అడెక్వేట్ మ్యాన్ పవర్, ఇన్ఫ్యాక్ట్ లాట్ ఆఫ్ వేకెన్సీస్. బట్ రీసెంట్గా ఏం చేశారంటే మేము రిక్రూట్మెంట్ చేశాము. సో చేస్తే ఒక 700 మంది స్టాఫ్ని వీఆర్ టేకింగ్. సో వాళ్ళు ట్రైనింగ్ అయ్యి వాళ్ళు వస్తే మాకు 8-7 months ట్రైనింగ్ ఉంటుంది. అప్పుడు అవర్ పొజిషన్ విల్ ఇంప్రూవ్, దెన్ వీ కెన్ గివ్ ఏ బెటర్ సెక్యూరిటీ. ఇప్పుడు ఎట్ ద మూమెంట్ ఎస్ దేర్ వాజ్ ఏ కన్స్ట్రైంట్ ఆఫ్ మ్యాన్ పవర్ కన్స్ట్రైంట్ ఉన్నది మా దగ్గర. సార్ ఆర్పిఎఫ్లో లీగల్ వింగ్ మొత్తం చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఆర్పిఎఫ్లో కేసులు పెట్టారంటే వాళ్ళు ఖచ్చితంగా కన్విక్షన్ వస్తుందని ఉందండి. అవును. అంటే అంత స్ట్రాంగ్ ఎందుకు? అంటే సెక్షన్స్ వల్ల, లేదంటే మీకున్న లీగల్ వింగ్ అటువంటిది ఉందట? అంటే మా అఫెన్స్లో అయినాయి దర్ ఆర్ 2-3 things. ఒకటి ఏంటంటే ఇవన్నీ అయ్యి కాంపౌండబుల్ కాదండి. ఇప్పుడు సంబడి కమ్స్ అండ్ డూ ఆన్ ద రైల్వే ట్రాక్, రైల్ రోకో అంటే వెళ్ళిపోతే ఎంతలో పెద్దోళ్ళైనా, సో దే హ్యావ్ టు కమ్ టు ద కోర్ట్ అండ్ దే హ్యావ్ టు అంటే ఆ సెక్షన్స్, ఫ్రేమింగ్ ఆఫ్ ద సెక్షన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సో స్ట్రాంగ్. రైల్వే యాక్ట్ అని చెప్పేసి ఉన్నది. అట్లా ఏది రైల్వే యాక్ట్ అంటే మీరన్న రైల్ రోకో కానీ, టౌటింగ్ కేసెస్ కానీ, హాకింగ్ కేసెస్ కానీ, వీటన్నిటిలో. సెకండ్ ప్రాపర్టీ అఫెన్స్లకు వచ్చేసరికి ఇందాక నేను చెప్పాను కదా, ఒకసారి కన్ఫెషన్ వాడు కనుక మన దగ్గర చెప్పి మేము కనుక చేసి, ఇఫ్ వీఆర్ ఏబుల్ టు ప్రూవ్ దట్ ఇట్ ఈస్ ఏ రైల్వే ప్రాపర్టీ, నౌ ఓనస్ ఈజ్ ఆన్ హిమ్ టు ప్రూవ్ దట్కి నేను చేయలేదు అనేది. అంటే జస్ట్ లైక్ డీడీ కేసు డిక్లేర్ ఎలా ఉందో ఆ విధంగా మీ కన్విక్షన్. సో ఆల్మోస్ట్ మా కన్ఫెషన్, మా యొక్క కన్విక్షన్ రేట్స్ ఆర్ వెరీ హై. సో ఆల్మోస్ట్ నిందితుడు మీ దగ్గర ఇచ్చిన వాంగ్మూలం ఇచ్చాడంటే కన్ఫెక్షన్ ఇంకా అది అంటే అఫ్ కోర్స్ దానికి సపోర్టెడ్ బై అదర్ 2 things. బేసికల్లీ 3 ingredients మేము సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ ఈజ్ వీడు ఏదైతే దొంగతనం చేశాడో అన్నాడో అది రైల్వే ప్రాపర్టీ అని ప్రూవ్ చేయాలి. అది మేము కన్సర్న్ కస్టోడియన్ దగ్గర, రైలు అయితే రైలు ఏదైతే వాడి దగ్గర తీసుకొని ప్రూవ్ చేస్తాం. సెకండ్, ఇట్ ఈజ్ బీయింగ్ స్టోలెన్ అనేది మేము వాళ్ళ దగ్గర నుంచి ఎవడైతే మాకు కస్టోడియన్ కాబట్టి వాడు అవును సార్ నాది ఇక్కడ నేను పెట్టుకున్నాను పోయింది అనేది థర్డ్ చేయాలి. థర్డ్ మీరు చెప్పినట్టు వీడిది. సో ఇవన్నీ కనుక కలిపి పెట్టామంటే ఇక అక్కడి నుంచి వాడి బర్డెన్ అంతా వాడి మీద ఉంటుంది. సో హీ హ్యాస్ టు ప్రూవ్ దట్ బాబు అది నా దగ్గర లేదు అనో, లేదా నేను వాడు ప్రూవ్ చేసుకోవాలి. దానివల్ల కొంత మాకు లీగల్గా కొంత ఫెసిలిటేషన్ ఉన్నది. ఆ రకంగా మాకు అది ఉంటాము. ప్లస్ ఆఫ్ కోర్స్ మా ఈ కేసులు కూడా బికాజ్ మొదటి నుంచి మేము ఈ కేసులతో డీల్ చేశాం కాబట్టి, సో మా దగ్గర కన్విక్షన్స్ కానీ, ఇన్స్పెక్టర్స్ కానీ ఈ కేసుల్లో దే డీల్ అంటే
ఛార్జ్ షీట్ ఫైల్ చేసేటప్పుడే వీ యూస్ టు డూ వెరీ కేర్ఫుల్లీ గో స్క్రూట్నీ దట్ అండ్ ఎక్కడ మిస్టేక్ రాకుండా చూసి చేస్తుంటాం. అందుకని ఆల్మోస్ట్ మీరు చూస్తే మా కన్విక్షన్స్ 80 to 90% ఉంటాయి, విచ్ ఈస్ ఎ వెరీ వెరీ హై. రికవరీస్ ఆల్మోస్ట్ రైల్వే ప్రాపర్టీ అయితే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 90 to 95%. సో వీ డోంట్ లీవ్ ఎనీ కేస్. క్రైమ్ అయితే వీ డోంట్ లీవ్ టిల్ ద కేస్ ఈజ్ బీయింగ్ డిటెక్టెడ్. సార్ 2 క్వశ్చన్స్ అండి ఫైనల్గా. నెంబర్ 1, రైల్వే ప్రయాణికులకి ఎక్కువ భద్రత ఇస్తున్న ఆర్పిఎఫ్, అంటే రైల్వే ఆస్తులను కాపాడడంతో పాటు రైల్వే ప్రయాణికులు కూడా భద్రతలు కల్పించడంలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న ఆర్పిఎఫ్. ఇకపై రైల్వే ప్రయాణికులకి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు ఇస్తారంటే మీరు చెప్పారు 2-3 స్లీపర్ కోచ్ దగ్గర నుంచి వాడు A1 వరకు కూడా ఇలాంటి దొంగతనాలు చేస్తా చెప్పారు. ఇకపై దొంగతనాలు జరగకుండా అంటే ప్రయాణికులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పోకుండా ఉండాలి నెంబర్ 1. నెంబర్ 2, ఆర్పిఎఫ్ అనగానే జనాలకు కొంతమంది తెలియదు, అటువంటిది ఆర్పిఎఫ్లోకి రావాలనుకుంటే యాస్పిరెంట్స్కి మీరు ఏం చెప్తారు? ఓకే, ముందుగా ప్రయాణికులకి భద్రత అంటే రైల్వే స్టేషన్లోకి వచ్చినప్పుడు 2 చోట్లండి. ప్రయాణికుడు ఎక్కేటప్పుడు కనీసం తన చుట్టుపక్కల ఎవరున్నారు అనే కొంత స్పృహతోటి వాళ్ళు ఎక్కే కాడ, ఎందుకంటే ఎస్పెషల్లీ జిప్ ఆపరేషన్ అని జరుగుతుంటుంది. మనం ఎక్కేటప్పుడు ఒక గుంపుగా వచ్చి ఎక్కేటప్పుడు మనకి వేలాడే పర్సులో నుంచి వాడు తీసింది కూడా మనకు తెలియనిగా ఎక్కువ అఫెన్స్లు మాకు నోటీస్ చేసాం. సో అందువల్ల ట్రైన్ ఎక్కేటప్పుడు వీళ్ళు ఒకేసారి అందరూ ఎగబడి ఎక్కడం కాకుండా, వాడు అంటే బండి ఆగుతుంది కాబట్టి 1 నిమిషం ఆగైనా సరే, ఎస్పెషల్లీ ఎప్పుడైతే వాల్యుబుల్స్ క్యారీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండి బండి ఎక్కాలి. అట్లానే బండి ఎక్కినాక కూడా కనీసం ఒకటి స్ట్రేంజర్స్ ఎవరు ఏది ఇచ్చినా తీసుకోకపోవటం, ఎందుకంటే చాలా వరకు జరిగాయి అటువంటి అఫెన్స్లు కాబట్టి ఒకటి. సెకండ్, వాల్యుబుల్స్ ఉన్నప్పుడు వాటిని సేఫ్ గార్డ్ చేసుకోవటము వీళ్ళ సొంతగా చేసుకోవాలి. ఏది వాళ్ళ దగ్గర పెట్టుకోవటము లేదా వాళ్ళు తన బాడీతో పాటు ఉంచుకోవటము, జెంట్స్ అయినా లేడీస్ అయినా, లేదా వాళ్ళ దిండు కింద పెట్టుకొని వాళ్ళు దాన్ని చుట్టుకొని పెట్టుకొని, సో దట్ ఎవరైనా దాన్ని టచ్ చేస్తే వేళ కదిలేటట్టు ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. థర్డ్, ఒకవేళ వాళ్ళకి ఎటువంటి అనుమానం కలిగినా ఎదురువాడు ఏదన్నా చేస్తాడని కానీ చేశాడని కానీ లేదా ఉన్నా, నౌ వీ హ్యావ్ ఏ సెక్యూరిటీ హెల్ప్ లైన్ 182. అది అదే రైల్లో ప్రయాణించేటప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా 182 అనే ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి, టోల్ ఫ్రీ నంబరు, దానికి ఏమి ఛార్జెస్ కూడా లేవు. ఆ నెంబర్కి రింగ్ చేస్తే వాళ్ళు ఏ డివిజన్లో ట్రావెల్ చేస్తుంటే ఆ డివిజన్ కంట్రోల్కి కనెక్ట్ అయిపోతుంది. అది వాళ్ళకి చేసి, ఇదిగో మేము ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాము, మాకు ఇది ఇబ్బంది ఉంది, S6 కోచ్ కానీ S7 కోచ్ ఏదైతే అది చెప్తే ఇమీడియట్గా అదే ట్రైన్లో కనుక ఆర్పిఎఫ్ స్టాఫ్ కానీ ఎవరుండా కూడా దే విల్ గో, అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళని అటెండ్ అవుతారు. ఒకవేళ ట్రైన్లో లేకపోయినా నెక్స్ట్ స్టేషన్, ఎందుకంటే ఆర్పిఎఫ్ స్టేషన్ అనేది ఆల్మోస్ట్ మనకి ఎవరీ 20, 30, 40 కిలోమీటర్స్లో ఉన్నాయి కాబట్టి కంట్రోల్ నుంచి ఇమీడియట్గా మేము కన్వే మెసేజ్ చేస్తాం. మాకు తెలిసింది కాబట్టి బండి ఎక్కడ ట్రావెల్ చేస్తుందో, మంచిర్యాల, సిరిపూర్ కాగజ్ నగర్ అన్నారు, సిరిపూర్ కాగజ్ నగర్కి చెప్తాం, అరే ఈ బండిలో S6లో ఏదో ఇబ్బంది ఉందంట, లేడీస్ని ఎవరో హెరాస్ చేస్తున్నారు లేదా దొంగతనం ఏదో అయిందంటున్నారు, మీరు ఇమీడియట్ బండి అటెండ్ అయ్యి ప్యాసింజర్తో మాట్లాడండి అని. సో ప్రయాణికులకి నేను ఈవ్ టీజింగ్ కానీ, న్యూసెన్స్ కానీ, డ్రింకింగ్ కానీ, ప్లేయింగ్ కార్డ్స్ కానీ, లేదా ఇతరత్రా ఏమన్నా గొడవ పట్టడం కానీ ఎటువంటివి జరిగినా కూడా వాళ్ళు చెప్తే మేము వెంటనే నెక్స్ట్ స్టేషన్లో ఆర్పిఎఫ్ వాళ్ళు అటెండ్ అయ్యి, సో ఎవడైనా వాడికి ఇబ్బంది చేస్తుంటే ఎస్పెషల్లీ లేడీస్కి కానీ పిల్లలకు కానీ ఏదన్నా అయితే, సో దాన్ని బట్టి చట్టపరంగా చర్య తీసుకోవటం జరుగుతుంది. కొన్ని చోట్ల అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయండి ఎక్కువ ట్రైన్లో భయంకరంగా. అగ్ని ప్రమాదాలు కొన్ని అంటే మీరు అన్నట్టు మనం అనుకున్నట్టు కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ సెల్ ఫోన్లు పెట్టేసి రేత్ రిపోర్ట్ అంతా కూడా అలానే ఉంచేయటము అటువంటి, లేదా ఈ వెస్టిబ్యూల్లో వీళ్ళు తిని పడేసిన వాటి దగ్గర అవన్నీ వెస్టిబ్యూల్ ఉంటే ఎవరో ఒకరు బయటకు వచ్చి సిగరెట్ తాగి సిగరెట్ పడేయటము, అటువంటి అప్పుడు మనకి ఆ వెస్టిబ్యూల్ అంటే కోచ్కి మధ్యలో ఉండే ప్రాంతం, అక్కడ జరిగే అవకాశం ఉందండి. సో దానివల్లనే మనము ఎక్కువగా అవేర్నెస్ వీళ్ళకి చెప్తున్నాము, ఎక్కడ కూడా మీరు స్మోకింగ్ కానీ ఇటువంటివి కానీ ట్రైన్స్లో చేయొద్దు అని చెప్పి ప్రయాణికులకి. అట్లానే వేరే వాళ్ళు ఎవరైనా చేస్తున్నా కూడా పబ్లిక్ ప్లేస్ కానీ లేదా వీటిల్లో కానీ మిగిలిన వాళ్ళు ఎవరైనా నోటీస్ చేసి చెప్పినా కూడా నేను ఇందాక చెప్పినట్టు మన వాళ్ళు అటెండ్ అవ్వటం జరుగుతుంటుంది ఇది వీటికి. అట్లానే మా కోచ్లు కూడా ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మెనీ కోచ్ల్లో OBHS అని క్లీనింగ్ వాళ్ళనే ఎక్కువ మందిని రైల్వే వాళ్ళు పెట్టారు. సో వాళ్ళే క్లీనింగ్ అదే ఇది మొత్తం చెత్త ఇదంతా కూడా ఏదైనా జరిగిందంతా తీసుకొని వాళ్ళు వాళ్ళ దీనిలోకి పెట్టుకొని బ్యాగ్స్లోకి ఎట్ పర్టికులర్ నామినేటెడ్ ప్లేసుల్లో వాళ్ళు డంప్ చేస్తున్నారు. డంప్ చేయటం అంటే వాళ్ళు వచ్చి కిందకి దించేయటం జరుగుతుంది చాలా కోచ్ల్లో. OBHS అని చెప్పేసి క్లీనింగ్, ట్రైన్లో క్లీనింగ్ చేసేది, అది కూడా ఒకటి చేయటం జరుగుతుంది. సో ప్లస్ ఏంటంటే బండి ఆగినాక చివరిలో సపోజ్ నాంపల్లి కానీ ఎక్కడ సికింద్రాబాద్ అన్ని కోచ్లు కూడా తాళాలు వేసేసి
సో లాక్ చేసి వాషింగ్ లైన్స్కి పంపించి మళ్ళీ బండి ట్రైన్లోకి స్టేషన్లోకి వచ్చినాకనే డోర్లు ఓపెన్ చేసి చేయడం జరిగింది. దాంతో ఏమవుతుందంటే ఎవరన్నా మిస్క్రియంట్స్ కానీ లేదా పోయి బండి ఆడ 5-6 గంటలు ఆగుతుంది కాబట్టి అప్పుడు కూర్చొని బండిలో ఏదైనా సిగరెట్ తాగటాలు ప్యాక్ ఆడి ఏదైనా చేస్తే ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ప్రస్తుతము ఇది ఈ రకమైన చర్య తీసుకోవడం జరిగింది. అంటే కోచ్లన్నిటికీ లాక్ చేసుకొని ఇన్సైడ్ లాక్ చేసి ఏదో ఒక్కటి చేసి వాషింగ్ లైన్స్కి వెళ్ళాక అక్కడ వాళ్ళు వాషింగ్ చేసి క్లీన్ చేసినాక మళ్ళీ లాక్ చేసి మళ్ళీ యార్డ్లో నుంచి తీసుకొచ్చినాకనే ఓపెన్ చేయడం జరగటం. ఓకే, ఈ ప్రికాషన్స్ కొన్ని తీసుకుంటున్నాం అనమాట. ఇటువంటి అగ్ని ప్రమాదాలు ట్రైన్లో కోర్స్ ఒక్కొక్కసారి కొన్ని షార్ట్ సర్క్యూట్ వల్ల ఏదన్నా ఏసీ కోచ్లు అవి జరిగినాయి. అది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందుట్లో ఏ లోపం ఉందో చూసి దాన్ని వాళ్ళు సరి చేసుకుంటుంటారు. ఓకే, అంటే ప్రయాణంలో సేఫ్గా వెళ్ళాలని మీ దగ్గర చాలా సూచనలు చెప్పారు. దొంగతనాలు తర్వాత మీరు చెప్తున్నట్లుగా అటెన్షన్ డైవర్షన్ జరగకుండా అంటే ఎవరైనా సరే అంటే మన యొక్క వస్తువుల మీద మనము ధ్యాస పెట్టి ఉండటము అనేది ముఖ్యంగా వాల్యుబుల్స్ తీసుకెళ్ళేటప్పుడు. అలానే చుట్టుపక్కల ఎలా ఉన్నారు అనేది కూడా గమనించుకోవాలి. చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పదంగా వీళ్ళకి రేత్రిపూట కానీ లేదా తిరిగేటప్పుడు కానీ ఎవరైనా వచ్చి అటు ఇటు తిరుగుతున్నా సరే ఇమీడియట్గా ఎవరైనా సెక్యూరిటీ వాళ్ళు ట్రైన్లో ఉంటే వాళ్ళకి చెప్పడం కానీ లేదా వాళ్ళకి చెప్పలేకపోయినా కనీసం ఫోన్లో చేసి మాకు అనుమానాస్పదంగా ఉందని చెప్తే దెన్ ఆర్పిఎఫ్ వాళ్ళు ఇమీడియట్గా తీసుకొని చర్య తీసుకుంటారు. 182 కానీ వాట్సాప్ నెంబర్ లాంటిది ఏముందండి? ప్రస్తుతానికైతే 182 సెక్యూరిటీ హెల్ప్ లైన్ ఉన్నది. సో దానిలో చేసిన మనకి అంటే ఇమీడియట్గా కంట్రోల్ హెల్ప్ లైన్కి వస్తుంది. ఓకే సార్, ఫైనల్గా ఆర్పిఎఫ్ వాళ్ళకి వచ్చే వాళ్ళకి సో ఓకే ఆర్పిఎఫ్ అనేది చాలా మంచి ఆర్గనైజేషన్ అండి. ఎందుకంటే దీనిలో ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఏ పోలీసింగ్ జాబ్ ఓన్లీ ఏంటంటే మనకి రైల్వే పరిధిలోనే ఉంటుంది కాబట్టి కుర్రవాళ్ళు ఎవరైనా వచ్చి ప్రజలకు నిజంగా గనక ప్రజలతో మమేకమయ్యి లేదా ప్రజలతోటి కాంటాక్ట్స్ ఉండి చేయగలిగిన జాబు. అట్లాగే అదే టైంలో బయట పోలీసు వాళ్ళలో ఉన్నంత ఒత్తిడి లేకుండా కుటుంబ సభ్యులతో కానీ లేదా వాళ్ళతో గడుపుకి టైము ఉంటుంది. వాళ్ళకి డ్యూటీలు సాధ్యమైనంత వరకు రైల్వేకి ఏ రకమైన సౌకర్యాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆర్పిఎఫ్లో రైల్వే ఎంప్లాయీలకి ఏ రకమైన ఫెసిలిటీస్ ఉన్నాయో అన్నీ కూడా ఆర్పిఎఫ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఆర్పిఎఫ్ని ఎవరైనా చూజ్ చేసుకుంటే మూడు లెవెల్స్లో అవుతుంది రిక్రూట్మెంట్. 1 కానిస్టేబుల్, 2 సబ్ ఇన్స్పెక్టర్, 3 ఏఎస్సి అనేది సివిల్ సర్వీస్ ద్వారా అవుతుంది. అట్లాంటి సబ్ ఇన్స్పెక్టర్లు అనేది సపరేట్గా ఒక ఎగ్జామ్ జరుగుతుంది. డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. కానిస్టేబుల్ అనేది 10th క్లాస్ క్వాలిఫికేషన్తో జరుగుతుంది. ఫిజికల్గా ఫిట్నెస్గా ఉండి కొంత బాగా పరిగెత్తగలిగి ఉండి జంప్ చేయటం అంటే ఫిజికల్ ఫిట్నెస్గా కనుక ఉండి కొంచెం యూనిఫామ్లో నౌకరీ చేయాలని అనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఉద్యోగం అండి. సో అంటే యూ విల్ హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ బోత్ ద వరల్డ్స్. ఒకటి రైల్వేలో ఉండటం అవుతుంది, యూనిఫామ్లో నీకుండే యొక్క ఆ చాము ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫెసిలిటీస్ వైజ్ రైల్వే వైజ్ ఉండే ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. ప్లస్ ప్రయాణికులకి ప్రతిరోజు యూ కెన్ హెల్ప్ దెమ్. రోజు ఎంతోమంది 1000 మంది పోతున్నారు ప్లాట్ఫామ్ మీద, 1-2 యూనిఫామ్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఎవరో ఒకళ్ళు వాళ్ళ దగ్గరకు వచ్చి ఏదో ఒక సహాయం తీసుకొని పోతారు. సో యూ వుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వెన్ యూ గో. సో యూ వుడ్ గెట్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. మనము చేయగలం అనమాట. మనం అంటే పబ్లిక్తో దూరంగా ఉండాము అనే ఫీలింగ్ రాదు మీకు ప్లాట్ఫామ్ మీద నుంచుంటే. సో ఒక 8 hours షిఫ్ట్లో సో మెనీ ట్రైన్స్, సో మెనీ ప్యాసింజర్స్, ఏదో ఒక ప్రాబ్లం, మా పిల్లవాడు తప్పిపోయాడనో లేదా మా ఇది ఇట్లా అయిందనో లేదా మమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారనో లేదా మా వస్తువులు పోయినాయనో. ఇంకా మీకు చెప్పలేదు, మేము ఆల్మోస్ట్ ఒక సంవత్సరంలో మోర్ దెన్ 2 కోట్లకు విలువైన వస్తువులు రకరకాల రీజన్స్ వల్ల ప్యాసింజర్స్ మిస్ అయిపోతే మా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసాం. కొంతమంది పెట్టి నిద్ర మొత్తం దిగి వెళ్ళిపోయినాక అప్పుడు ఫోన్ చేస్తారు, సార్ నా బండిలో నేను మర్చిపోయాను, కింద బ్యాగ్ మర్చిపోయాను, దానిలో బంగారం ఉందని. అట్లానే కొంతమంది ఏఎఫ్ఐ వాళ్ళ కొంతమంది మా పేరెంట్స్ ఉన్నారు, ఫోన్ ఎత్తట్లేదు సార్ మాకేదో భయంగా ఉంది అని చెప్పేసి. సో ఎక్కడో బయట నుంచి వచ్చిన వాళ్ళు, కొంతమంది అబ్రాడ్ నుంచి వచ్చి వాళ్ళ పాస్పోర్ట్లు పోగొట్టుకున్న వాళ్ళు లేదా మర్చిపోయిన వాళ్ళు. సో ఆ రకంగా అంటే ఉద్యోగం కనుక చేరదలిసి పబ్లిక్ కూడా కొంత ఇది చేయదలుచుకున్న వాళ్ళకి ఆర్పిఎఫ్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆర్గనైజేషన్ అండి, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. సో దీనిలో ఉండటానికి సో మనకి పోలీస్ వైజ్గా ఉన్నది, రైల్వే వైజ్ ఉన్నది, 2 కూడా ఉన్నది. ప్లస్ సాధ్యమైనంత వరకు మనం ఉండే ఏరియాలో ట్రై చేయడానికి ఇది ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉన్నది. సో ప్రమోషన్లు కూడా కానీ వేరే ఇతరత్ర సర్వీస్ కండిషన్స్ కానీ చాలా చక్కగా ఉండేవి కాబట్టి సో యూనిఫామ్ మీద ఇంట్రెస్ట్ కనుక ఉంటే ఎవరికైనా ఆర్పిఎఫ్ ఒక మంచి ఉద్యోగం అని నేను చెప్పగలను. యూనిఫామ్ వేసుకొని
ప్రజలకు సర్వీస్ చేయాలనుకుంటే కేవలం పోలీసే కాదు ఆర్పిఎఫ్ కూడా ఉందంటున్నారు ఐజీ పుల్లకి ఈశ్వరరావు గారు. రైల్వే ప్రయాణికులకి నిత్యం భద్రతతో పాటు సర్వీస్ చేయాలనుకుంటే ఆర్పిఎఫ్కి రండి, ఇక్కడ మీరు ఎంత సేవ చేయాలనుకుంటే పబ్లిక్కి అంత సర్వీస్ చేయొచ్చు అంటూ మంచి సూచనలు ఇస్తున్నారు. ఇది ఈ వారం ఈశ్వరరావు గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. నమస్తే.